students, welcome back to all of you with again a new chapter. Okay, today we are going to start a very new chapter, that is chemical bonding and molecular structure. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, వాటి ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్, కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకే, ఎలా కంబైన్ అవుతాయి, ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అన్నీ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. చాలా హై వెయిటేజ్ చాప్టర్ అండి ఇది, and it's a very big chapter also. Maybe the length of the videos will be a little larger, okay, but no issue. I am going to cover all the topics which are related to JEE also, as well as NEET and MSET also, okay. So please, without skipping the video, you need to continuously watch it, write notes, make notes of yourself, okay, and keep practicing every day, keep memorizing every day, okay, that is very much important. మనం ఎంత చదివితే అంతగా గుర్తుంటుంది, ఎంత రాస్తే అంతగా ఇంకా గుర్తుంటుంది. సో కంపల్సరీగా ఒక కాపీ పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి, ఓకే. సో లెట్ us start the topic of chemical bonding today. So chemical bonding, what is meant by chemical bonding? See, chemical bonding is a kind of force of attraction. It's a force of attraction which holds two or more atoms together in a compound. ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాల్సి వచ్చినప్పుడు టూ ఆటమ్స్ they will approach each other, okay. When they approach each other, there will be a strong force of attraction will be there which holds them together. That force of attraction, you are calling it as what? కెమికల్ బాండింగ్. ఆ రెండు ఆటమ్స్ని బైండ్ చేసి ఒకే కాంపౌండ్ లాగా బైండ్ చేసి ఉంచే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం అనమాట, ఓకే. యాక్చువల్లీ వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్? అసలు ఆటమ్స్లా ఎగ్జిస్ట్ అవ్వచ్చు కదా, కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ చేస్తాయి? మీన్స్ టు అక్వైర్ స్టెబిలిటీ. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలా ఉండిపోకూడదు కదా. They have to grow and they have to acquire some knowledge and they have to do some innovative things. పెద్దవాళ్ళు అయ్యి గ్రో అవ్వాలి, isn't it? Same like that, atoms combine to form molecules in order to acquire what? Stability. So స్టెబిలిటీకి రావడానికి మనం ఏం చేయాలి? Which type of elements are said to be stable? మీకు అందరికీ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో ఆల్రెడీ మనం అందరం చదివాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఇన్నర్ట్ గ్యాసెస్ చదివాం, 8th A group elements. 8th A group elements are called as noble gases. They are highly stable elements. ఎందుకు స్టేబుల్? బికాస్ ఆఫ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ అంటే ఏంటి? హ్యావింగ్ 8 electrons in the outermost shell. You call it as octet configuration. Sorry children. Okay, so elements with octet configuration, inert gas configuration are said to be stable elements. సో ఆ ఎలిమెంట్స్లా ఉండడం కోసం వేరే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకోవడం కోసం ద రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ విల్ ట్రై టు గెట్ స్టెబిలిటీ బై అటైనింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అయితే ఆక్టెట్ అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఎలిమెంట్కి ఆక్టెట్ రావాలంటే ఆ ఎలిమెంట్స్ ఏం చేయాలి? దే ఎయిదర్ హ్యాస్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే హ్యావ్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, ఆర్ సమ్టైమ్స్ దే నీడ్ టు షేర్ ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్. గెయినింగ్ అయినా జరగాలి, లూజింగ్ అయినా జరగాలి, లేకపోతే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా జరగాలి. సో ఇలా షేరింగ్ కానీ లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగేటప్పుడు the two atoms are held together by a strong force of attraction. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం కెమికల్ బాండింగ్ అంటాం, ఓకేనా. సో వై ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా. సో వాట్ ఈస్ meant by octet configuration? Having 8 electrons in the valence shell, you call it as octet configuration. Inert gases or 8th A group elements are having octet configuration. ns2 np6 configuration అనేది ఉంటుంది, ఓకేనా. ns2 np6 అన్నప్పుడు టోటల్ మనం చెక్ చేసుకుంటే 8 electrons ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి హీలియం, మీ అందరికీ తెలుసు. ఎక్సెప్షన్ హీలియం హ్యాస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్? Having ns2 configuration, 2 electrons in the
valence shell, you call it as duplet configuration. ఓకే, సో ఇప్పుడు ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్వైర్ చేసుకోవడానికి 2 ఆటమ్స్ అప్రోచ్ అయినప్పుడు, లేకపోతే 2 or more ఆటమ్స్ అప్రోచ్ అయినప్పుడు మనం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఎలా చదవాలి. ఓకే, సో బిఫోర్ we go for the types of bonds which are present in our chapter, we have to learn about Lewis dot symbols. Cosel and Lewis, okay, these two scientists has introduced the concept of dot structures. Okay, now Lewis dot symbols. So Lewis or Cosel, okay, they introduced the concept of dot structures. So if you go for the dot structures of elements, okay, now dot structures of elements dot structures గురించి మనం చదివితే, suppose valence electrons are always represented as dots in any element. Valence electrons are represented as dots. Okay, now valence electrons are represented as dots. Okay, let us see some examples. What are the examples? Suppose sodium undanukondi, atomic number is 11 and configuration is 1s2 2s2 2p6 3s1. Okay, last orbit configuration is 3s1. So sodium symbol vachesi Na and it is having 1 electron, so it is represented with 1 dot. Suppose మన chlorine ఉందనుకోండి, atomic number is 17, electronic configuration if you write 1s2 2s2 2p6 3s2 3p5. okay, so if you check with the last orbit electrons, ఎన్ని ఉన్నాయి మనకి 2 + 5 7 electrons ఉన్నాయి. chlorine symbol is Cl and around the symbol of chlorine you are going to keep 7 dots. ఓకేనా, సో ఇలా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఏదైనా ఎలిమెంట్కి ఆ సింబల్ రాసి, ఆ ఎలిమెంట్ యొక్క సింబల్ రాసి దాని చుట్టూరా ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. అది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ ఎలిమెంట్స్. మీరు ఏ ఎలిమెంట్కైనా రాయొచ్చు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ డాట్స్ అరౌండ్ ద సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, సో ఇది లూయిస్ అండ్ కోసెల్ అనే సైంటిస్టులు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. So let us see some other examples. Write the Lewis dot symbols for the following: Cu, aluminum, neon, phosphorus, sulfur. So copper, first one copper, if you check, copper atomic number is 29. You can write the configuration as argon 4s1 3d10. Isn't it or not? Half filled and completely filled configurations are more stable. So in this last orbit is having 4s1 configuration. So copper symbol is Cu and you are going to keep 1 dot. So this is a dot structure for copper. Same like that for other elements. If you go for aluminum, atomic number is 13. You can write the configuration as neon 3s2 3p1. Okay, now neon వరకు 10 electrons, 3s2 3p1 are the remaining configuration. So aluminum symbol is Al and 2 + 1 3 electrons. ఈ dots అనేవి around the symbol of that element anywhere you can keep. Okay, నా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట, but it should be around the symbol of that element. Okay, okay, once let us consider the next one, neon atomic number వచ్చేసి 10. okay, atomic number is 10, configuration is 1s2 2s2 2p6. ఇక్కడ valence electrons వచ్చేసి 8 valence electrons ఉన్నాయి. ఓకేనా, 8 valence electrons ఉన్నాయి కాబట్టి number of dots which you are going to keep are 8 dots. neon symbol Ne వేసి దాని చుట్టూరా మనం 8 dots అనేవి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫాస్ఫరస్, ఓకే, పి అంటే ఏంటి ఇక్కడ ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ ఈజ్ 15. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p3. మీ కాన్ఫిగరేషన్స్ అనేవి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్స్ అన్నీ బాగా తెలిసి ఉండాలి. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీరు అర్థం చేసుకుంటూ చదివితే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఓకే, అండ్ హై వెయిటేజ్ చాప్టర్ ఆల్సో. సో ఇప్పుడు మనకి 3s2 3p3 అనేది లాస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్లో 5 డాట్స్ ఉంటాయి. సో అరౌండ్ ద సింబల్ ఆఫ్ ఫాస్ఫరస్ యూ కెన్ కీప్ ద డాట్స్ ఎనీవేర్ అరౌండ్ ద సింబల్. ఓకే, అలాగే మనం 5th ఎగ్జాంపుల్ సల్ఫర్ వచ్చేసి 16 అటామిక్ నంబర్. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p4. ఓకేనా, నియాన్ వరకు 10 electrons, రిమైనింగ్ 6 electrons are filled in 3s2 3p4. So sulfur symbol is S and it has 6 valence electrons. So around the symbol of sulfur anywhere you can keep the
dots. Like this, Lewis and Kossel has introduced the concept of dot structures. Now let us go for the types of bonds. What are the different types of bonds present in the in this chapter? What we are going to learn. So 4 types mainly we are going to learn: ionic bond, covalent bond, dative bond or coordinate covalent bond, and fourth one is hydrogen bonding. Okay na, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్ విత్ ద టాపిక్ ఆఫ్ ionic bond only. Okay, remaining videos में means in the further continuation you are going to learn the remaining bonds also. Okay, so what is meant by ionic bond? The type of bond which is formed by the complete transfer of electrons. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు ది అదర్ ఆటమ్, దెన్ యూ కాల్ దట్ టైప్ ఆఫ్ బాండ్ యాజ్ ionic bond. ఓకేనా, కంప్లీట్గా ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది అనమాట. హౌ ఇట్ హ్యాపెన్స్? జనరల్గా ఈ ionic bond అనేది ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ అ మెటల్ అండ్ ఎ నాన్ మెటల్. ఇప్పుడు మీరు 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్తో 7th A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్గా ionic bond అనేది ఫామ్ చేసుకుంటాయి. ఈ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బిట్వీన్ 2 atoms, 1 metal and 1 నాన్ మెటల్ అని చెప్పుకుంటున్నాం. సో మెటల్ ఐటమ్స్ ఆల్వేస్ హ్యాస్ అ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, మెటల్స్కి టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో మెటల్ ఐటమ్స్ విల్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ ఐటమ్ విల్ గెయిన్ ఎలక్ట్రాన్. Whatever the atom lost by the metals will be gained by the non-metals, so that when they approach each other, it forms a ionic bond. There starts a force of attraction between them, and that you call it as ionic bond. మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది అనమాట. ఐపీలో అయితే ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అయితే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సపోజ్ సోడియం మెటల్ ఉందనుకోండి. సోడియం అనేది మెటల్ మీకు బాగా తెలుసు. అటామిక్ నెంబర్ వచ్చేసి 11. దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చేసి నియాన్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 10. సో టు బికమ్ లైక్ స్టేబుల్ లైక్ నియాన్, వాట్ సోడియం హ్యాస్ టు డూ? సోడియం హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవాలి. ఓకే, సో 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ ఫార్మ్స్ అ క్యాటయాన్. ద ions which are formed by losing electrons, excuse me, okay, the ions which are formed by losing of electrons is called as ionic bond. Okay na, sorry, it forms cations. ఇక్కడ సోడియం అనేది యాక్చువల్గా 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, నియాన్ కాన్ఫిగరేషన్ రావడం కోసం సోడియం ఈజ్ గోయింగ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఇట్ ఫార్మ్స్ Na+. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి, నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటాన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, బికాస్ ప్రోటాన్స్ ఆర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, మనకి లోపల ఉంటాయి. సో దాని నెంబర్ చేంజ్ అయ్యి కాదనమాట. లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో సోడియం లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Na+ ion. దానివల్ల ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, నియాన్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. ఓకే, అలాగే మీరు క్లోరిన్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ NaClలో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? క్లోరిన్. అటామిక్ నెంబర్ వచ్చేసి 17. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? ఆర్గాన్. సో క్లోరిన్ ఆర్గాన్ స్టెబిలిటీ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్, అంతే కదా. సో క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Cl- ion. ఓకేనా, ఇప్పుడు దీనికి 18 ఎలక్ట్రాన్స్ 17 ప్రోటాన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎలక్ట్రాన్ నెంబర్ షుడ్ బికమ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్కి దగ్గరగా కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఒక ఎలిమెంట్, ఇక్కడ మెటల్ ఆటమ్ సోడియం అయితే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయింది, అదే ఎలక్ట్రాన్ని క్లోరిన్ గెయిన్ చేసుకుంది. సో దెర్ విల్ బి అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ వాట్? సోడియం అండ్ క్లోరిన్, విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ionic bond. సో ఇప్పుడు Na+ plus Cl- gives rise to what? NaCl. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us కన్సిడర్ 1 more ఎగ్జాంపుల్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ionic bond అనేది ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఓకేనా, లెట్ us go for the second example. In example 1 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ NaCl. ఇక్కడ ఏం జరుగుతుంది? సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. సో దట్ 1 ఎలక్ట్రాన్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సోడియం టు క్లోరిన్. So that it results in the formation of
అయానిక్ బాండ్. ఓకేనా. అలాగే ఎగ్జాంపుల్ 2 చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి. ఓకే, హియర్ కాల్షియం అనేది మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ అ మెటల్ అండ్ అ నాన్ మెటల్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? అయానిక్ బాండ్. ఓకేనా. సరే చెక్ చేసుకుందాం. కాల్షియం వచ్చేసి అటామిక్ నెంబర్ 20, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఆర్గాన్ 4s2 అని రాయొచ్చు కాన్ఫిగరేషన్ని. ఓకేనా. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ మీకు బాగా తెలుసు కదా. పీరియాడిక్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ అనేది బాగా చదువు ఉండాలి మీరు. ఓకేనా. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కంప్లీట్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా వీడియోస్ అనేది పెట్టున్నాను ఆల్రెడీ. ఓకే, లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఛానల్ని విజిట్ చేస్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎన్సీఆర్టీ ఆల్సో. మీరు నా ఛానల్కి విజిట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి, వీడియోస్ ఏ టైప్ కావాలి మీకు. ఓకే, సో ఫ్యూచర్లో నేనైతే నా ఛానల్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బికాస్ ఐ టీచ్ టు ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్. ఓకేనా. సో ఐఐటి కెమిస్ట్రీ టాపిక్స్ అనేవి నేను డీల్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్స్, న్యూమరికల్స్ ఎస్పెషల్లీ, ఓకే, ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నీట్కి కానీ, వాట్ వీ కాల్ జేఈకి కానీ, లేకపోతే ఎంసెట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పాయింట్స్ దగ్గర పిల్లలు ఎక్కువ ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తారు క్వశ్చన్స్, ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకుని ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని న్యూమరికల్స్ చేయడానికి ఎలాంటి కాన్సెప్ట్స్లో ఇబ్బంది పడుతుంటారో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్. ఓకేనా. మీరు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా న్యూమరికల్స్ వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ 4s2 ఉన్నప్పుడు టూ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. కాల్షియం మెటల్ కదా, సో కాల్షియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ లూజ్ అండ్ ఫార్మ్స్ వాట్? Ca2+ అయాన్. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే 2+ ఛార్జ్ వస్తుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది Ca2+కి. అలాగే ఆక్సిజన్ ఉన్నదనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఇది లూజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో ఆక్సిజన్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ వాట్? O-2 అయాన్. సో ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి Ca2+ CaO ఫామ్ అవుతుంది అనమాట. Ca2+ O-2 -2 రాయొచ్చు, 2- అని రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. ఓకేనా. సో CaO. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఫర్ అయానిక్ బాండ్. ఎగ్జాంపుల్ 3 చూద్దామా మనం. సపోజ్ CaCl2 ఇస్ దేర్, కాల్షియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ కూడా కాల్షియం మెటలే కదా, లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ కదా, సేమ్ స్టోరీ, loses 2 electrons and forms Ca2+ ions. ఓకేనా. Ca2+. ఇక్కడైతే క్లోరిన్, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్కి యాక్చువల్గా ఒకటే ఎలక్ట్రాన్ సరిపోతుంది. ఓకేనా. 1 electron is enough for chlorine to get the nearest inert gas configuration, argon configuration. ఓకే, అలాగా మనకి ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి. The electrons which are lost by calcium, 2 electrons which are lost by calcium will be gained 1 each by 1 క్లోరిన్. ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో 2 electrons are transferred from calcium to 2 chlorine atoms. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ క్లోరిన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. అలాగే సెకండ్ క్లోరిన్ ఆటమ్ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకొని ఇంకొక Cl- అయాన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిసిపోయి 3 అయాన్స్ కలిసిపోయి Ca2+ 2 Cl- అని రాయాలి. Cl-2 అని రాయకూడదు. పిల్లలు ఎక్కడైతే తప్పు చేస్తారో అక్కడ ఖచ్చితంగా మార్క్ అనేది పోతుంది. Cl ఇట్ వోంట్ ఫార్మ్ బైవాలెంట్ అయాన్. Cl ఈజ్ ఆల్వేస్ మోనోవాలెంట్ కదా. సో 2 Cl- గివ్స్ రైస్ టు వాట్? CaCl2. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక యాటమ్ లూజ్ చేసుకుంటుంది, ఇంకొక యాటమ్ గెయిన్ చేసుకుంటుంది. సో దట్ there is a complete transfer of electrons from one atom to another atom which results in the formation of ionic bond. So please note down these examples.
So next we are going to learn a very important topic, that are the conditions which are favorable for the formation of ionic bond. అసలు ionic bond ఫామ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఒక క్యాటయాన్ ఫార్మేషన్ జరగాలి, ఇంకొకటి యానయాన్ ఫార్మేషన్ అనేది జరగాలి. ఆ రెండు క్యాటయాన్ యానయాన్ కంబైన్ అయిపోయి ఒక అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మన క్యాటయాన్ ఫార్మేషన్కి ఏమేంటి ఫేవరబుల్ కండిషన్స్, అలాగే యానయాన్ ఫార్మేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఇవి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ నుంచి మీకు చాలా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు ఐపీఈ రాసుకున్నా కూడా ఐపీఈలో కూడా డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఉంటుంది. పిల్లలు మార్క్స్ లూజ్ అయ్యేది ఏ ఏరియాలో అంటే 1 మార్క్ క్వశ్చన్స్లోనే డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఖచ్చితంగా మీరు మ్యాటర్ అంతా రాస్తారు, 4 out of 4 ఖచ్చితంగా తెచ్చుకోవడం ఖాయం. చాలామంది పిల్లలకి 60 out of 60 అనేవి, ఇంతకుముందు 60 మార్క్స్కి ఉండేది కదా, ఓకే ఇప్పుడు పెంచాడు, మార్క్స్ రేంజ్ అనేది పెంచాడు, 85 మార్క్స్ అయింది. ఓకే, సో డిఫికల్టీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో మీరు 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి చాలా ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చదువుకుంటే, ఫ్యాక్టర్స్ ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. ఓకేనా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి కంటిన్యూస్గా రాసుకుంటూ ప్రతి పాయింట్ని మీరు రాసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి నీట్కి కానీ జేఈకి కానీ ఓకేనా ఎంసెట్కి కానీ మీకు చాలా క్రూషియల్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ నోట్స్ అనేది రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూడండి. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఫస్ట్ లెట్ us learn about the formation of cation. For the formation of cation, the favorable conditions are what? Large atomic size. ఓకేనా, ఆ ఆటమ్ సైజు పెద్ద సైజుడ్ ఆటమ్ అయి ఉండాలన్నమాట. ఓకే, లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ లో చార్జ్ ఆన్ క్యాటయాన్. అండ్ ఫోర్త్ ఫేవరబుల్ కండిషన్ ఈజ్ వాట్? క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే, సో లెట్ us go for the first one, large atomic radius. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి లార్జ్ అటామిక్ సైజ్. ఏ క్యాటయాన్ ఈజ్ ఈజీలీ ఫార్మ్డ్ ఇఫ్ ద ఆటమ్ సైజ్ ఈజ్ వెరీ లార్జ్. ఎందుకని? సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్, ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ టు బీ లాస్ట్, then the influence of nucleus will be very less because the size of the atom is very big. If you compare with the first A group elements, what are first A group elements? Alkali metals. నేను ఇంతకు ముందే చెప్పాను, ionic bond is formed, strong ionic bond can be formed between 1A group elements and 7th A group elements. ఇప్పుడు 1A group elements అన్నీ కూడా క్యాటయాన్స్ ఫామ్ చేస్తాయి. ఎందుకు? దే ఆర్ మెటల్స్. 7th A group elements వచ్చేసి యానయాన్స్ ఫామ్ చేస్తాయి బికాస్ దే ఆర్ నాన్ మెటల్స్. యానయాన్ తర్వాత చదువుదాం. ఇప్పుడు మనం చదువుతున్న ఫ్యాక్టర్స్ దేనికి? ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఈజీగా క్యాటయాన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ విల్ బి వెరీ లెస్. కాబట్టి లాస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ అ వెరీ మచ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ lithium size is small size, cesium size is very big size. Okay, so cesium will form cation easily. Okay, lithium Li plus, formation of Li plus, formation of Cs plus. Okay, formation of Li plus difficult, it is difficult to form because of its small size. What will happen? Influence of nucleus will be large. ఓకేనా, న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ గట్టిగా ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ 1 ఎలక్ట్రాన్. అదే సీజియంలో అనుకోండి, బికాస్ ఆఫ్ లార్జెస్ట్ సైజ్, ఓకేనా, జంబో సైజ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. సో ఎలక్ట్రాన్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో డిఫికల్ట్ టు ఫామ్, హియర్ లిథియం ఈజ్ డిఫికల్ట్ టు ఫామ్, వెరాస్ ఫార్మేషన్ ఆఫ్ సీజియం ఈజ్ ఈజీ టు ఫామ్. ఓకేనా, ఓకే, ఈజీ టు ఫామ్. అందుకని
సపోజ్ ఇఫ్ యూ గో విత్ ద క్లోరైడ్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్, సీజియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్, ఈ రెండిట్లో ఏది ఈజీగా ఫామ్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? సీజియం క్లోరైడే చెప్పాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే క్యాటయాన్ సైజ్ లార్జెస్ట్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ లిథియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. సీజియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, అది అయానిక్ బాండే. కానీ ఈజీగా ఎవరు ఫామ్ అవుతారు? సీజియం క్లోరైడ్ విల్ ఫామ్ ఈజీలీ. అన్నీ కూడా క్లోరైడ్స్ ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి విత్ సేమ్ క్యాటయాన్ అండ్ డిఫరెంట్ యానియాన్స్. ఓకేనా? కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది సైజ్. సో if the size of the atom increases, ease of formation of cation also increases. So ionic bond formation will become easier if the size of the atom is large. Next factor వచ్చేసి low ionization energy. Elements with large size automatically will have low ionization energy. సైజ్ ఎక్కువ ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ తీసేయచ్చు, మనం ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో లో అయనైజేషన్ ఎనర్జీ. సైజ్ ఎక్కువ ఉందనుకోండి, సీజియం సైజ్ ఇస్ బిగ్. ఓకే, సో దిస్ విల్ ఫామ్ ఈజీలీ. అక్కడ కూడా అదే చెప్పుకున్నాం. ఓకేనా? లో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఈ ఎలక్ట్రాన్ని తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈజీలీ ఇట్ విల్ లూజ్. అదే దీనికి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే సైజ్ ఈజ్ very small. So nucleus will catch hold of this electron. So to form Li plus is very difficult, whereas to form Cs plus it is very easy. Okay now. So this is second factor. So please note down. Next third factor వచ్చేసి చూడండి ఇక్కడ low charge on the ion. Ion formation అనేది జరుగుతుందని చదువుకున్నాం. Okay. So suppose if you take the example of sodium, magnesium, aluminum. Okay. Sodium has to lose only one electron to get inert gas configuration. Nearest inert gas configuration, neon configuration రావాలి అంటే sodium has to lose only one electron. So it forms only Na plus ion. అలాగే మెగ్నీషియం ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 12. The nearest inert gas is neon. So to become like neon, magnesium has to lose 2 electrons. కదా? సో ఇప్పుడు 2 electrons lose అయితే magnesium will form Mg plus 2. అలాగే అల్యూమినియం has to lose 3 electrons. సో అల్యూమినియం విల్ ఫామ్ వాట్? Al plus 3. ఓకే, సో ఇప్పుడు చార్జెస్ అనేవి ఫామ్ అయ్యాయి బై లూజింగ్ దట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే ఫార్మ్డ్ దేర్ క్యాటయాన్స్. సో ఇప్పుడు ఇక్కడ లో చార్జ్ ఆన్ ది అయాన్. సోడియంకి చార్జ్ +1 ఉంది, అల్యూమినియంకి చార్జ్ +3 ఉంది. సో మోర్ ఫేవరబుల్ ఈజ్ వాట్? సోడియం. ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకేనా? సో Na plus మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ Al plus 3. Al plus 3 చార్జ్ పెద్దది ఉంది, సైజ్ చాలా తక్కువ. ఓకే, సో ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ టు ఫార్మ్ వాట్? అయానిక్ బాండ్. మోర్ ఫేవరబుల్, లెస్ ఫేవరబుల్ అని రాస్తున్నాను. అంటే దేనికి? ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఫర్ ఫార్మింగ్ అయానిక్ బాండ్. ఓకేనా? అయానిక్ బాండ్ ఫామ్ చేసుకోవడంలో ఫస్ట్ ఉండేది మనకి సోడియమే కనిపిస్తుంది. సోడియం మెటల్ చాలా యాక్టివ్ మెటల్. ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుని హాయిగా వేరే ఎలిమెంట్స్తో ఈజీగా రియాక్ట్ అయిపోతుంది అనమాట. ఏఎల్కి ఇట్ హ్యాస్ టు లూజ్ 3 electrons. సో ఇట్ టేక్స్ వెరీ హై ఎనర్జీ. ఓకేనా? సో ఫేవరబుల్, ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఇన్స్టెడ్ ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ కాంపౌండ్స్. ఓకేనా? సో Al plus 3 ఈజ్ లెస్ ఫేవరబుల్ ఫర్ ద formation of what? For the formation of ionic bond. Okay, less favorable for ionic bond formation. Okay, so ఇది ఒకటి థర్డ్ ఫ్యాక్టర్, ప్లీజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాటయాన్ విత్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ మీరు సోడియం ఉందనుకోండి, సోడియం Na హ్యావింగ్ 11 electrons, so loses 1 electron and forms Na plus. Okay, now loses 1 electron and forms Na plus. So after the formation of Na plus, it acquires neon configuration. Okay, now it acquires neon configuration. అలాగే మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ ఆల్సో హ్యాస్ 29 electrons, argon 4s1 3d10. ఈ 4s1లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుందనుకోండి, దెన్ కాపర్ loses that 1 electron and forms
ఇట్ ఆల్సో ఫార్మ్స్ Cu ప్లస్ అయాన్. ఓకే, ఇప్పుడు మనం కాపర్ ప్లస్ అయాన్ని Na ప్లస్ అయాన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సోడియంకి అయితే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. బట్ Cu ఆఫ్టర్ లూజింగ్ ఎలక్ట్రాన్ it will get what kind of configuration? What is the nearest inert gas for copper? ఓకే, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ మీరు ఆర్గాన్ చూసుకుంటే ఆర్గాన్ 18 ఉంది, 29లోంచి 11 ఎలక్ట్రాన్స్, ఆల్మోస్ట్ 9 ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవ్వాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, పోనీ నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకుంటే 36 క్రిప్టాన్ ఉంది. ఓకేనా, 29 ఎక్కడ, 36 ఎక్కడ, సో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కూడా కష్టమే. ఓకే, బట్ ఆల్సో Cu ప్లస్ అయాన్ ఈజ్ ఫార్మింగ్. ఓకే, సో అంటే ఇక్కడ ఫామ్ చేసే అయాన్ ఏ టైప్ ఆఫ్ అయాన్, ఇది ఏ రకమైన ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని ఎక్వైర్ చేయట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టేబుల్. దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ యూ కాల్ ఇట్ యాజ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే నికెల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, 18 ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వ్యాలెన్స్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తే దాన్ని స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఓకేనా, కాపర్ అనేది స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫామ్ చేసుకుంటుంది. ఎందుకు? బై లూజింగ్ దట్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ నికెల్ గ్రూప్. నికెల్ గ్రూప్ కాన్ఫిగరేషన్ని మనం ఇంకో భాషలో స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే హ్యావింగ్ 18 ఎలక్ట్రాన్స్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్ అనమాట. ఓకేనా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది, కానీ 18 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటే ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు. దాన్ని మనం ఏమంటాం? స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ స్టేబుల్? ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషనే మోర్ స్టేబుల్ కదా. ఇప్పుడు Na ప్లస్ ఫామ్ అయింది, Cu ప్లస్ కూడా ఫామ్ అయింది. ఈ రెండిట్లో ఫార్మేషన్లో ఏది ఎక్కువ మోర్ స్టేబుల్, ఏది ఎక్కువ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే Na ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, వేరాస్ Cu ప్లస్ ఈజ్ ఎక్వైరింగ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చిన ఎలిమెంట్స్ మోర్ స్టేబుల్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే NaCl, CuCl ఈ రెండిట్లలోనే అయానిక్ బాండే ఉంటుంది, కానీ NaCl ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్, వేరాస్ CuCl ఈజ్ లెస్ ఫేవరబుల్. ఎందుకంటే Cu ఎక్వైర్డ్ స్యూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అర్థమవుతుంది కదా. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఏ ఎలిమెంట్కైనా స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తేనే అది మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ అనమాట. ఇప్పుడు NaCl ఫామ్ అయింది, CuCl ఫామ్ అయింది, కానీ ఎవరు మోర్ స్టేబుల్? NaCl ఈజ్ మోర్ స్టేబుల్. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు CaCl2 ఇందాకలే చదువుకున్నాం మనం. ఓకే, CaCl2 కాల్షియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఏది మోర్ అయానిక్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. CaCl2, ఓకే, ZnCl2, ఈ రెండిట్లలో రెండు ఒకేలా ఉన్నాయి, రెండిట్లోనే అయానిక్ బాండే ఉంది. ఒకటి మెటల్, ఇంకొకటి నాన్ మెటల్. కాల్షియం లూజెస్, క్లోరిన్ గెయిన్స్, అలాగే జింక్ లూజెస్, క్లోరిన్ గెయిన్స్. ఓకే, కానీ ఇక్కడ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. ఇక్కడ కాల్షియం లూజ్ చేసుకున్న తర్వాత ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది, సో ఇట్ ఈస్ మోర్ ఫేవరబుల్. ఓకేనా, మోర్ అయానిక్ ఆల్సో, మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. ఓకేనా, వేరాస్ జింక్ క్లోరైడ్లో కూడా మనకు ఉన్నది ఏంటి? అయానిక్ బాండే, కానీ ఆఫ్టర్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, ఓకే, ఇట్ విల్ గెట్ స్యూడో కాన్ఫిగరేషన్. ఓకేనా, స్యూడో కాన్ఫిగరేషన్ రావడం వల్ల ఇట్ షోస్ లెస్ అయానిక్ క్యారెక్టర్, లెస్ ఫేవరబుల్. ఓకేనా, లెస్ అయానిక్, లెస్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇలాంటి ప్లేసెస్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. డిఫికల్టీ లెవెల్ 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. NaCl, CuCl ఏది మోర్ స్టేబుల్, అది 1 మార్క్. CaCl2, ZnCl2 ఏది మోర్ స్టేబుల్, లేకపోతే ఏది మోర్ అయానిక్,
అని అడిగితే టక్కని మీరు ఎలా చెప్పగలగాలి? సూడో కాన్ఫిగరేషన్ గుర్తు రావాలి మీకు. ఓకేనా? యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసిన అయాన్సే మోర్ స్టేబుల్ అనమాట సూడో కన్నా. బట్ సూడో కూడా ఎక్వైర్ చేసుకొని బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. సో నెక్స్ట్ లెట్ us go for the conditions which are favorable for formation of anions. సో 4 కండిషన్స్ సేమ్ మనం క్యాటయాన్ ఫార్మేషన్కి ఎలా ఫేవరబుల్ కండిషన్స్ చదివామో అలాగే యానియాన్ ఫార్మేషన్కి కూడా ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చదవాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ అటామిక్ సైజ్, దెన్ లో చార్జ్ ఆన్ యానియాన్, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, anions with actual inert gas configuration. మళ్ళీ 4 factors. ఓకే, let us go for the first one. ఫస్ట్ వన్ ఏంటి? స్మాల్ అటామిక్ సైజ్. ఓకేనా? స్మాల్ అటామిక్ సైజ్ ఇది ఇప్పుడు యానియాన్కి మీరు చెక్ చేసుకోవాలి. స్మాల్ అటామిక్ సైజ్. యానియాన్స్ అంటే నాన్ మెటల్స్. ఓకేనా? నాన్ మెటల్స్కి చెక్ చేసుకుంటే సపోజ్ మనం 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని అనుకున్నాం కదా, 1A గ్రూప్ అండ్ 7th A గ్రూప్ విల్ ఫార్మ్ బెస్ట్ అయానిక్ బాండ్స్. కాబట్టి 7th A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, యాసిటైన్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ దట్ యూ కెన్ లీవ్. సో ఇప్పుడు స్మాల్ అటామిక్ సైజ్ ఈజ్ ఫేవరబుల్ అంటే సైజ్ వైజ్గా డ్రా చేయట్లేదు ఈ సింబల్. అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఈజ్. ఓకేనా? ఈ సింబల్ సైజు ప్రకారంగా డ్రా చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. దిస్ గ్రేటర్ దాన్ సింబల్ షోస్ వాట్? more small size more favorable to form ionic. Okay na? Small size more favorable or more ionic it forms, more favorable to form ionic bond. ikkada iodine size large size. Okay, large size, so it is less favorable, less ionic or less favorable to form ionic bond. సో సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్మాల్ సైజ్ ఉండే యానియాన్స్, ఐ మీన్ నాన్ మెటల్స్, ఓకే, దే ఫార్మ్ యానియాన్స్ ఈజీలీ. దే వాంట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ కెన్ బి యాక్సెప్టెడ్ ఈజీలీ బై నాన్ మెటల్స్. సో సైజ్ అనేది స్మాల్ ఉండాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టర్. ఓకే, అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి లో చార్జ్. లో చార్జ్ ఆన్ యానియాన్. సెకండ్ ఫ్యాక్టర్ చూడండి, లో చార్జ్ ఆన్ anion. Anionsలో చార్జ్ లో ఉండాలి. ఓకే, లైక్ ఇఫ్ యూ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, F-, O-2, N-3. ఓకే, F-, మీకు తెలిసిందే కదా ఈ అయాన్స్ అవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకేనా? ఇదంతా మనం అటామిక్ స్ట్రక్చర్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో అన్నీ చూసాం. ఓకే, సో ఇప్పుడు చార్జ్ చూడండి, F-, N-3. F విల్ ఫార్మ్ మోర్, F ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ దాన్ N-3 అయాన్. చార్జ్ పెరిగిపోయింది, సో ఫేవరబుల్ నేచర్ తగ్గిందనమాట. ఓకే, సో F-కి ఏంటి? లెస్ చార్జ్ ఆన్ anion, మోర్ ఫేవరబుల్. ఓకే, లెస్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు more favorable to form ionic bond. more charge ఉందనుకోండి, less favorable. okay, more charge less favorable. okay, you have to remember all these points. more charge less favorable. okay na? so please note down this. so next factor వచ్చేసి third factor, high electron affinity. okay na? high electron affinity. So elements with a high electron affinity are more favorable to form ionic bond. Okay na? Ionic bond formation ki elements with high electronegativity and elements with high electron affinity are more favorable. ఇప్పుడు మరి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరిన్, క్లోరిన్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ ఫర్ ఫ్లోరిన్. సో ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ అనేది ఒక చిన్న పాయింట్, త్వరలోనే ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం. బట్ హియర్ ఇఫ్ యూ గో విత్ క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్. ఓకేనా? సో మనకి Cl-, Br-, I-, ఈ మూడు ఫామ్ అయ్యే ఉన్నాయనుకోండి, ఈజీగా ఫామ్ అయ్యేది ఏది? Cl- అండ్ దెన్ కమ్స్ Br-, దెన్ I-.
సో హియర్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, మోర్ ఈఏ, షార్ట్గా ఈఏ అని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకేనా? అంటే సిఎల్, NaCl, NaI ఈ రెండు ఫామ్ అవుతాయి, రెండు అయానికే. కానీ NaCl ఈజ్ మోర్ అయానిక్ అవుతుందన్నమాట, ఎందుకంటే సిఎల్కి మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది కాబట్టి. ఓకేనా? హియర్ లెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, EA మీన్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో లెస్ ఫేవరబుల్ టు ఫామ్ అయానిక్ బాండ్. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే NaCl, ఓకే, NaBr, అలాగే NaI, ఈ మూడిట్లో మోర్ అయానిక్ ఏది అంటే NaCl. ఓకేనా? వై? బికాస్ ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ Na and Cl ఈజ్ మోర్ అయానిక్. అలాగే NaI లెస్ అయానిక్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ iodine. Okay, so like this is the third factor which shows the condition favorable for the formation of anion. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది మనం క్యాటయాన్స్లో కూడా చదివాం, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ హ్యాస్ టు లూజ్ 2 electrons, isn't it or not? For the formation of anion, oxygen has to lose 2 electrons. 2 electronsని లూజ్ చేసుకోవాలి. సో 2 electronsని లూజ్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నప్పుడు O- అనే అయాన్ ఫామ్ అవుతుంది. అదేంటి మనకి పెరాక్సైడ్ అయాన్ అనమాట. ఓకేనా? O-, ఆక్సిజన్ విత్ -1 ఆక్సిడేషన్ నంబర్, it is called as peroxide ion, whereas O-2 is called as oxide ion. ఇప్పుడు దీనికి యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదు కదా, దిస్ ఈస్ హ్యావింగ్ స్యూడో ఇనర్ట్. ఓకేనా? స్యూడో ఇనర్ట్, ఇదేంటి పెరాక్సైడ్ అయాన్. అలాగే O-2కి అయితే యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, యాక్చువల్ ఇనర్ట్. ఓకే, సో ఇప్పుడు మరి రెండు ఫామ్ అవుతాయి, O- ఫామ్ అవుతుంది, O-2 కూడా ఫామ్ అవుతుంది. కానీ మోర్ ఫేవరబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఈజ్ వాట్? యాక్చువల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే O-2 ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకే, సో స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఓకే, so now let us learn about the properties of ionic compounds. So the first property of ionic compounds is crystal lattice structure. All ionic compounds are crystalline solids. Crystal ante enti? It's a kind of 3-dimensional arrangement of atoms. ఓకేనా? ఆటమ్స్లో 3-dimensional arrangement అనేది ఉంటే దానికి మనం క్రిస్టల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ cuboid or cubic molecule, okay, will undergo so many cubic units will join together to form one unit cell. ఓకేనా? సో ఇలాగా సోడియం అనేది ఉందనుకోండి, ఓకే, సోడియం క్లోరైడ్లో సపోజ్ సోడియం యాటమ్ ఇక్కడ ఉంటే, దిస్ సోడియం యాటమ్ ఈజ్ బీయింగ్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ అరౌండ్ 6 క్లోరిన్ యాటమ్స్. ఓకేనా? సో 6 క్లోరిన్ యాటమ్స్ తోటి అది సరౌండ్ అయి ఉంటుందన్నమాట. యూ విల్ ఫైండ్ క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్ ఇన్ 6 క్లోరిన్ యాటమ్స్ ఆర్ బీయింగ్ సరౌండెడ్. ఓకే, ఆ 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్ అంటారనమాట. సో ఇలాంటి ఒక క్యూబిక్ స్ట్రక్చర్ చాలా కలిస్తే, ఓకేనా, ఇలాంటి యూనిట్ సెల్స్ ఎన్నో కలిస్తే అప్పుడు దాన్ని ఒక క్రిస్టల్ లాటిస్ అంటారనమాట. సో అట్లాంటి స్ట్రక్చర్ అనేది, క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో కూడా మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ FCC అండ్ అనదర్ ఈజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ BCC. ఓకే, సో ఇప్పుడు ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ NaCl వచ్చేసి
దానికి స్ట్రక్చర్ పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఆల్ యాక్చువల్లీ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, ఓకే, ప్యాకింగ్ ఎలా జరిగింది, ఓకే, ఆ యూనిట్ సెల్ అనేది ఎలా చదవాలి, ఇవన్నీ కూడా సాలిడ్ స్టేట్ చాప్టర్ అనదర్ చాప్టర్లో మీరు చదువుతారు. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వాట్ యూ రిక్వైర్ ఈస్ you need to remember sodium chloride has FCC structure, face centered cubic lattice structure, whereas cesium chloride has BCC structure, that is body centered cubic lattice structure. Okay, this is first property. Next వచ్చేసి ఇప్పక్ చూడండి, హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకేనా, హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. All the ionic compounds has highest melting and boiling points. This is because of what? Because of lattice arrangement. ఓకేనా, లోపల ఈ యూనిట్ సెల్స్ అన్నీ కలిసి ఒక లాటిస్ లాగా టైట్లీ ప్యాక్డ్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లాటిస్ అరేంజ్మెంట్ ఆల్ ది ఐనిక్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ హ్యాలైడ్స్ ఆఫ్ సోడియం ఒకసారి చూడండి. NaF గ్రేటర్ దాన్ NaCl ఈజ్ గ్రేటర్ దాన్ NaBr ఈజ్ గ్రేటర్ దాన్ NaI. NaFకి ఇక్కడ మీరు సోడియం అయితే కామన్గా ఉంది, కానీ ఫ్లోరిన్ సైజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ స్మాల్ సైజ్, ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్. అందుకే మెల్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వాలి కదా. సో అది బ్రేక్ అవ్వట్లేదు అంటే దానికి హై లాటిస్ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ విల్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న ఐస్ క్యూబ్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసామనుకోండి, అదొక పక్కన పెట్టండి. ఒక పెద్ద ఐస్ బార్ అది ఒక పక్కన పెట్టండి. మీకు కట్ చేయడం ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? మీకు ఒక హ్యామర్ ఇచ్చారు, ఆ హ్యామర్తో మిమ్మల్ని అది కట్ చేయమని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మీరు కట్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుంది? పెద్ద ఐస్ బార్ని ఒక్కసారి మనం అయితే ఒక బీట్తో అది బ్రేక్ చేసేయచ్చు. అదే చిన్న ఐస్ పీస్ మనం ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐస్ క్యూబ్ హ్యామర్ తోటి కొట్టామనుకోండి, అది పగలదు సరికదా, పక్క అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు బ్రేక్ దట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్ అయిపోయింది అంటే మెల్టింగ్ పాయింట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ NaIకి అయోడిన్కి సైజ్ లార్జ్ ఉండడం వల్ల మీకేమవుతుంది? అయోడిన్ సైజ్ లార్జ్ ఉండడం వల్ల బ్రేక్ అవ్వడం ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో మెల్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. అదే ఫ్లోరిన్కి హై లాటిస్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, చిన్న ఐస్ క్యూబ్ బ్రేక్ చేయడం కష్టం, పెద్ద లార్జ్ ఐస్ పీస్ ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అంటే అది ఎంత ఈజీగా మనం బ్రేక్ చేయగలుగుతున్నాము అన్నదాన్ని బట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో సోడియం ఫ్లోరైడ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ sodium iodide has less melting point. So please note down this order. So next వచ్చేసి solubility. So ionic compounds are soluble in polar solvents like water. Okay na, polar solvent. Water is a polar solvent. Water is a universal solvent. Polar solvent అని ఎందుకు అంటున్నాం అంటే it will have polar covalent bond. ఓకే, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంది వాటర్లో. ఓకే, సో అది కూడా మీరు మళ్ళీ చదువుదాం. ఓకే, ionic compounds are soluble in polar solvents like water and insoluble in non-polar solvents like benzene, carbon tetrachloride, okay, etc. సో NaCl ఉందనుకోండి, NaCl మీకు అందరికీ తెలుసు కామన్ సాల్ట్, ఇట్ గెట్స్ డిజాల్వ్డ్ ఈజీలీ ఇన్ వాటర్. whereas if you are going to dissolve this in solvents like benzene or carbon tetrachloride, it remains insoluble. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీరు చదువుతారు, లైక్ సబ్స్టెన్సెస్ like dissolves in like. ఓకేనా, అంటే పోలార్ సబ్స్టెన్సెస్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇక్కడ మనకి సాల్యుబిలిటీ అనేది టోటల్గా పోలార్ సాల్వెంట్స్లోనే అయానిక్ కాంపౌండ్స్ అన్నీ సాల్యుబుల్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇక్కడ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. Okay, if hydration energy is more than lattice energy, the substance is soluble in water. If hydration energy is less than lattice energy, the substance is insoluble in water or less soluble in water. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. హైడ్రేషన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్డ్ వెన్
an ionic substance, an ionic bonded compound is made to dissolve in water. వాటర్లో రిలీజ్ చేసినప్పుడు ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ లాటిస్ ఎనర్జీ, దెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉండాలన్నమాట లాటిస్ ఎనర్జీ కన్నా. అప్పుడే ఆ సబ్స్టెన్స్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, లేకపోతే సాల్యుబుల్ అవ్వదు. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. అంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి, లైక్ కాల్షియం ఫ్లోరైడ్ అవనియండి, సిల్వర్ నైట్రేట్, సిల్వర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్, ఇట్లాంటి సాల్ట్స్ ఉన్నాయి. వాటర్లో వేయగానే NaCl సాల్యుబుల్ అయినంత బాగా అవి సాల్యుబుల్ అవ్వవు. ఎందుకని? బికాస్ దే హ్యాస్ లెస్ హైడ్రేషన్ ఎనర్జీ అండ్ మోర్ లాటిస్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది వాటికి. అదే NaClకి అనుకోండి, హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ, లాటిస్ ఎనర్జీ తక్కువ. కాబట్టి NaCl హాయిగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది. ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ అ నోట్ పాయింట్. వాట్ ఈజ్ నోట్? ఓకే, నోట్ ఏమని రాస్తారు? ఇఫ్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ hydration energy of any ionic bond, ionic compound is greater than lattice energy. Okay na? If it is greater than lattice energy, then the substance is soluble in water. It is highly soluble in water. Okay, you have to remember this point. Okay, so solubility lo ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద కూడా మీకు ఇప్పుడే చెప్పాను కదా, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఎక్కడైతే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో ఆ ఒక్క పాయింట్నే మనం పట్టుకోము, దాన్నే వాడు ఫోకస్ చేసి అడుగుతాడు అనమాట. సో కాబట్టి మీరు అన్ని పాయింట్స్ని కవర్ చేసుకునేలాగా మీ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. Ionic compounds are good conductors of electricity only in molten state, only in aqueous state or in molten state. Here molten less. If you take it in solid state, look at this point. Molten state, they are good conductors of electricity in molten state or in fused state or in aqueous state. Liquid form lo unnappude good conductors anamata. If they are in solid state, you have to write this as a note. Ionic compounds cannot conduct electricity in solid state. They cannot conduct electricity in solid state. Okay na? NaCl మీరు ఓన్లీ సాలిడ్ ఫామ్, పౌడర్ ఫామ్లో తీసుకొని మీరు కరెంట్ పాస్ చేశారనుకోండి కాపర్ వైర్స్ పెట్టి, బల్బు వెలగడం ఏమి ఉండదు. ఓకేనా? దట్ మీన్స్ దే కెనాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. ఓకే, only in molten or fused state or in aqueous state they are good conductors of electricity. So this is also very important point. Next వచ్చేసి లాస్ట్ ప్రాపర్టీ అండి, ఇది స్పేస్ ఐసోమెరిజం. వాట్ ఈస్ ఐసోమెరిజం? Compounds with the same molecular formula but different structures are called as isomers. Okay, isomers అనేది ionic bond exhibit చేయదు. ఓకే, దే కెనాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. మీరు ఐసోమర్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్లో మాత్రమే చూస్తారు ఐసోమెరిజం అనేది. అది ఆర్గానిక్ కాంపౌండ్స్లో మీరు ఐసోమర్స్ అనేది పర్ఫెక్ట్గా చదువుతారు. బట్ అయానిక్ కాంపౌండ్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, అండ్ దీస్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. నాన్ డైరెక్షనల్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్, అన్నిటికీ క్రిస్టల్ స్ట్రక్చరే ఉంటుంది. స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ అంటూ ఏం ఉండదు అనమాట. అన్నిటికీ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చరే. ఓకే, సో దే ఆర్ నాన్ డైరెక్షనల్. అంటే మీకు అక్కడ బాండ్ యాంగిల్ అని కానీ, ఒక పర్టికులర్ షేప్ అని కానీ అట్లా ఏమి ఉండదు. టెట్రాహెడ్రల్ అని, లేకపోతే లీనియర్ షేప్ అని అట్లా ఏమి ఉండదు. ఓకేనా? అయానిక్ కాంపౌండ్స్కి దట్స్ వై దే ఆర్ నాన్ డైరెక్షనల్ బాండ్స్. Okay, so these are the properties exhibited by ionic compounds. So in the next coming video we are going to learn covalent bonding. Okay, next we are going to learn how different Lewis dot structures can be drawn to obtain what? Octet configuration. Okay, now to obtain octet configuration, how Lewis dot structures can be drawn for compounds, not for elements.
Okay, that all compounds. Okay, now coordinate covalent compounds. Okay, about totally how covalent compounds are going to form, and about their Lewis dot structures and how can they acquire octet configuration by sharing of electrons, with different examples and Lewis dot structures of compounds and some Lewis dot structures of coordinate covalent compounds, polar non-polar covalent bonds. All these we are going to discuss in this video. So without any delay, let us go into the topic. So covalent bonding. What is meant by covalent bond? The bond which is formed by sharing of electrons is called as covalent bond. If two atoms, when they approach each other, if they share electrons with each other, okay na, sharing అనేది జరిగింది అనుకోండి, electrons of one atom and electrons of another atom, if they share electrons with each other, so that if they acquire inert gas configuration or octet configuration, if it is hydrogen atom, it will acquire duplet configuration. If it acquires duplet, then you can say that if sharing of electrons happens, then the type of bonding you call it as what? Covalent bond. Let us see some examples. Here, by sharing of electrons, first we should check the requirement of electrons. We should know the valence electrons of each and every element which are combining. Okay, how many more electrons are required, that we have to check, and accordingly we should draw the diagrams also. Okay now, so let us start with the simple to big examples also. Let us go with the example problems. Okay, examples. How covalent bonding happens. Let us go with the examples. Okay, so first let us start with H2 molecule. Example number 1, H2 molecule. How H2 molecule is formed. Okay, formation of H2 molecule. So hydrogen molecule. You all know that hydrogen molecule is formed by the combination of two hydrogen atoms. See here, hydrogen atomic number is 1. Electronic configuration 1 is 1. Lewis dot structure, valence electrons are to be represented as dots. So H dot. Okay, same like that for second element, hydrogen. Atomic number 1, 1 is 1. You can also represent this as H dot. Now each hydrogen is in want of one more electron. Isn't it or not? So look at this diagram. Each hydrogen requires one more electron for duplet configuration. So when they approach each other, they share electrons with each other. First hydrogen atom will share with the electron of second hydrogen atom, and second one will also share with the first electron of hydrogen, so that first hydrogen atom will acquire duplet, as well as second hydrogen atom also will acquire duplet configuration, helium gas configuration. So like this, they both combine each other and one pair of electrons are being shared here. That's why you call it as single covalent bond. Okay, now see here, this is an example for a single bond. Single covalent bond. Single covalent bond means what? One pair of electrons are only shared. Okay, now one pair of electrons are shared. So this is an example for single covalent bond. Okay, let us do some more examples. Okay, suppose the Cl2 molecule is there. Example 2, Cl2 molecule. Formation of Cl2 molecule, chlorine molecule. Okay, so if you go with the chlorine molecule, two chlorine atoms, when they approach each other, they join with the help of a covalent bond. Okay, see here, chlorine, first chlorine atom, it will have 7 valence electrons. If you want me to write the configuration and check, chlorine atomic number is 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay now, so 3s2, 3p5 is the last orbit, so it will have 7 valence electrons. So each chlorine, 2 chlorine atoms will have 7 valence electrons, and to get a octet configuration, each chlorine requires one more electron. Inkoka electron kavali. Okay now, so what it will do? They share. First chlorine atom will share with the one electron of second chlorine,
and second chlorine also will share with 1 electron of first chlorine. So each chlorine atom acquires what? Octet configuration. Okay, so here also one pair of electrons are shared. If you count in the circles, you need to draw the circles carefully. మీరు ఇప్పుడు కౌంట్ చేసుకున్నారనుకోండి, దాని ఓన్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7 ఎలక్ట్రాన్స్. షేరింగ్ జరిగిన తర్వాత ఈ 1 ఎలక్ట్రాన్ని కూడా షేర్ చేసుకున్నాయి. సో దట్ వాట్ ఇట్ విల్ ఫామ్? ఇట్ విల్ గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు నేను డ్రా చేసిన సర్కిల్లో మీరు కౌంట్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 ఎలక్ట్రాన్స్. ఈచ్ క్లోరిన్ acquires 8 electrons. Okay, here also one pair of electrons are shared. That's why it is an example for what? Single covalent bond. Okay na? Single covalent bond. మీరు హాలోజన్స్ ఏది చూసుకున్నా కూడా ఫార్మేషన్ ఆఫ్ క్లోరిన్ నేను చూపించాను. ఫార్మేషన్ ఆఫ్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏది తీసుకున్నా కూడా మీకు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ హాలోజన్స్ ఈ రకంగానే ఉంటుంది. ఓకేనా? హైడ్రోజన్ మాలిక్యూల్ ఆల్సో షేర్డ్ సింగిల్ పేర్. Chlorine molecule and all halogen molecules also will share single pair of electrons. So if one pair of electrons are shared, then you call it as single covalent bond. Okay now. So let us go for the third example. Third example is formation of oxygen molecule. Okay now, oxygen, O2 molecule. Oxygen molecule ఎలా ఫామ్ అవుతుంది? Two oxygen atoms, when they combine with each other by sharing of electrons, you will find the formation of oxygen molecule. చూద్దాం. ఆక్సిజన్ మనకి అటామిక్ నెంబర్ వచ్చేసి 8, కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 2s2 2p4 ఈజ్ ద లాస్ట్ ఆర్బిట్. ఎప్పుడైనా కూడా లాస్ట్ ఆర్బిట్ని అండర్లైన్ చేసుకొని కంపేర్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకేనా? సో లాస్ట్ ఆర్బిట్లో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ 6th A గ్రూప్, మీకు అందరికి ఐడియా ఉంది కదా, 6 ఉన్నాయి. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 6 డాట్స్. అలాగే సెకండ్ ఆక్సిజన్ O2 మాలిక్యూల్ కదా, సో సెకండ్ ఆక్సిజన్ని కూడా చూసుకుంటే దాంట్లో కూడా మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీరు ఎటు పక్క అయినా పెట్టుకోవచ్చు. అరౌండ్ ద సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ యూ కెన్ కీప్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద సింబల్ ఎనీవేర్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆక్సిజన్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం పడతాయి ఆక్టేట్ కావాలి అంటే? సో ఇట్ వాంట్ మోర్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ ఆక్సిజన్ ఆల్సో విల్ షేర్ ద 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆక్సిజన్ సెకండ్ ఆక్సిజన్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సర్కిల్ డ్రా చేశాక 1 2 3 4 5 6 ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. ఓకే, మోర్ ఇట్ వాంట్ 2 ఫర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇట్ విల్ షేర్ విత్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఆటమ్. అలాగే సెకండ్ ఆక్సిజన్ ఆటమ్ కూడా ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇందాకల్లా కాకుండా ఇక్కడ ఏం జరిగింది మనకి? 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఓకేనా? 2 pairs అంటే 4 ఎలక్ట్రాన్స్ టోటల్లీ. ఓకేనా? బికాస్ దే ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ మోర్ ఫర్ ఆక్టెట్. సో 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. సో దట్స్ వై యూ కాల్ ఇట్ యాజ్ వాట్? డబల్ కోవలెంట్ బాండ్. హియర్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఓకేనా? 2 pairs ఆఫ్ electrons are shared between 2 oxygen atoms. 2 pairs of electrons are shared between 2 oxygen atoms. Okay, so that is why it is called as what? Double covalent bond. Double bond antaranamata. Hence this is called as double covalent bond. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది అన్నది కూడా క్వశ్చన్లో 1 మార్క్ క్వశ్చన్లో కూడా రావచ్చు. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిపి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా రావచ్చు. ఓకేనా? సో స్ట్రక్చర్స్ అన్నిటిని మీరు డ్రా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డబల్ కోవలెంట్ బాండ్. ఆక్సిజన్ మాలిక్యూల్
is an example for double covalent bond. Why? Because two pairs of electrons are shared. Okay. So next వచ్చేసి let us go with the formation of nitrogen molecule. Fourth example, let us see. Formation of N2 molecule. Okay na, N2 molecule, nitrogen molecule. So ఇప్పుడు మన nitrogen, two atoms of nitrogen, when they come close to each other, what will happen? They form covalent bonding. They share electrons with each other and that results in the formation of a covalent bond. So nitrogen atomic number వచ్చేసి 7, configuration వచ్చేసి 1s2 2s2 2p3. ఓకేనా. సో లాస్ట్ ఆర్బిట్లో 5 valence electrons ఉన్నాయి. సో ఇంకా ఆక్టెట్ కావాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా 3 electrons కావాలి. సో ఈచ్ nitrogen will share 3 pairs of electrons with each other. చూసారా సింబల్స్, డాట్ సింబల్స్లో డాట్స్ ఎలాగైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇఫ్ దే ఆర్ షేరింగ్, ఇఫ్ దే ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ 3 electrons, నేను ఇక్కడ ఎలా పెట్టాను? 2 electrons. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 2 electrons పైన ఎక్కడైనా పెట్టుకోండి, కానీ 3 electrons ఫేసింగ్ ది అదర్ నైట్రోజన్ ఆటమ్ పెట్టుకుంటే 3 pairs of electrons are being shared so that they acquire octet configuration. చూడండి సెకండ్ నైట్రోజన్లో కూడా మీకు ఏం చెప్పాలి? సెకండ్ నైట్రోజన్లో కూడా మీకు 3 electrons ఫేస్ చేసుకుంటున్నట్టు పెట్టుకోండి. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ చెకింగ్ హియర్, ప్లీజ్ చెక్. నైట్రోజన్ ఓకే 5 valence electrons కదా, సో 5 dots నేను ఇలా పెట్టుకున్నాను. సెకండ్ నైట్రోజన్కి కూడా 5 dots, 3 dots ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఫస్ట్ నైట్రోజన్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ 3 electrons. ఫస్ట్ నైట్రోజన్లో దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 5 valence electrons 5 ఉన్నాయి, ఇంకా 3 కావాలి ఆక్టెట్ రావాలంటే. సో ఇట్ విల్ షేర్ విత్ 3 pairs 3 electrons ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అలాగే సెకండ్ నైట్రోజన్ ఆటమ్ కూడా ఏం చేస్తుంది? ఇట్ విల్ షేర్ విత్ దీస్ 3 electrons ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ ఇట్ ఆల్సో అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏం జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లైక్ ఆక్సిజన్కి 2 electrons మోర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కాబట్టి ఆక్సిజన్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్, ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్ 2 pairs of electrons are shared by both the oxygen atoms. కానీ ఇక్కడ 3 electrons కావాలి, ఒక్కొక్క నైట్రోజన్కి 3 electrons కావాలి. కాబట్టి వాట్ నైట్రోజన్ విల్ డూ? ఈచ్ నైట్రోజన్ విల్ షేర్ 3 electrons of the other one and acquires octet configuration. So here 3 pairs of electrons are being shared. That's why you call this as what? Triple covalent bond. So ఇక్కడ రాయండి, here 3 pairs of electrons are shared. Hence this type of bonding, 3 pairs of electrons are shared. Hence this type of bonding is called what? Triple covalent bond. This type of bonding is called as triple covalent bond. Okay now, triple covalent bond or triple bond. Okay now, please understand carefully. So like this sharing of electrons happens. Okay, ఇప్పుడు వరకు మనం అయితే అన్ని డైఅటామిక్ మాలిక్యూల్స్ ఫార్మేషన్ ఒకటే చూసాం. ఇప్పటి వరకు H2 మాలిక్యూల్ చెప్పాను, Cl2 మాలిక్యూల్ చెప్పాను, ఆక్సిజన్, నైట్రోజన్. ఈ 4 ఎగ్జాంపుల్స్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్. సపోజ్ ఇఫ్ triatomic or multi-atomic molecules are there, polyatomic molecules are there, how octet is being fulfilled, that also we have to learn now. Okay now let us see covalent bonding in heteroatomic molecules. Heteroatomic molecules ante enti? Molecules which are formed by, or the compounds which are formed by combination of 2 or more different atoms. ఇప్పటి వరకు హోమోఅటామిక్, డైఅటామిక్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూసాం. ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ కోవలెంట్ బాండింగ్, హౌ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కెన్ బి అక్వైర్డ్ బై హెటెరోఅటామిక్ మాలిక్యూల్స్. సో ఇక్కడ let us go with the example 1. First example, water molecule. Formation of water molecule. Water molecule అంటే ఏంటి? H2O. ఓకేనా.
here 2 hydrogen atoms combine with 1 oxygen atom to form covalent bond. Okay, and here each hydrogen atom requires 1 electron and oxygen atom requires 2 more electrons. ఒకసారి కాన్ఫిగరేషన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ట్రైఅటామిక్, హెటరోఅటామిక్. హెటరో అంటే 2 డిఫరెంట్, హైడ్రోజన్ వేరు ఆక్సిజన్ వేరు, 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో కోవలెంట్ బాండింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ ఆటమ్ ఏంటి, సైడ్ ఆటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ హైడ్రోజన్ ఉంది, అటామిక్ నెంబర్ వచ్చేసి 1s1. హైడ్రోజన్ విత్ 1 డాట్ విల్ రిప్రజెంట్ విత్ 1 డాట్. ఓకే, అలా 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 హైడ్రోజన్ ఆటమ్స్ విత్ 1 డాట్ ఈచ్. ఆక్సిజన్ ఆటమ్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8, 1s2, 2s2, 2p4 కాన్ఫిగరేషన్. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకేనా, లైక్ దిస్ యూ కెన్ కీప్ ఆక్సిజన్ ఆటమ్. ఓకే, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఆక్సిజన్ 6a గ్రూప్ కదా. సో ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. నేను ఇక్కడ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను, ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఆక్సిజన్ని ఇక్కడ డ్రా చేసుకుందాం సో దట్ ఐ విల్ గెట్ సమ్ స్పేస్ టు డ్రా ద స్ట్రక్చర్. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హౌ ఐ ఆమ్ డ్రాయింగ్ దిస్. ఓకే, ఆక్టెట్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. హైడ్రోజన్కి డ్యూప్లెట్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆక్సిజన్కి ఆక్టెట్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ కదా. 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని నేను ఇలా పెట్టుకున్నాను. 2 హైడ్రోజన్ ఆటమ్స్, హియర్ 1 హైడ్రోజన్, హియర్ 1 హైడ్రోజన్. సో ఈచ్ హైడ్రోజన్ రిక్వైర్స్ 1 electron for duplet configuration. So hydrogen will share with this electron of oxygen and attains duplet configuration. Similarly, this hydrogen also will attain duplet configuration. Now, oxygen also is in want of 2 more electrons kada. So it will share with 1 electron each of each hydrogen atom and acquires octet configuration. ఇప్పుడు నేను సర్కిల్ డ్రా చేసిన దాంట్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో ఆక్సిజన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, అలాగే ఈచ్ హైడ్రోజన్కి డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చిందనమాట. సో లైక్ దిస్ వాటర్ మాలిక్యూల్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ బి దేర్. సో ఇప్పుడు ఇలా ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మనం చదివినప్పుడు కొంచెం మీరు ఫర్దర్గా వెళ్తే ప్రతి టైప్ ఆఫ్ బాండింగ్లోని మీరు అబ్జర్వ్ చేస్తే మనం బాండ్ని సాలిడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి, మనకి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ని, దట్ మీన్స్ విచ్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్, సమ్ ఎలక్ట్రాన్స్ వీఆర్ ఫైండింగ్. ఓకే, దట్ నాన్ పార్టిసిపేటింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వాటర్ మాలిక్యూల్లో అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్ అండ్ హైడ్రోజన్స్ ఆర్ కాల్డ్ అ సైడ్ ఆటమ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇలా డ్రా చేసాం. ఓకే, ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇట్లా డ్రా చేసాం. ఓకే, సో ఇలా వచ్చింది మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ స్ట్రక్చర్. సో ఇందులో బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోయాయి. ఓకే, దట్ అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఆక్సిజన్లో సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్కి ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి అంటే 2 లోన్ పెయిర్స్. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 2 లోన్ పెయిర్స్. ఓకేనా, 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 2 లోన్ పెయిర్స్. ఓకే, సో ఇప్పుడు నీకు బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 2. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి, బాండ్ పెయిర్స్ అంటే మీరు 2 పెయిర్స్ అనాలి. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్ టోటల్గా ఆక్సిజన్లో ఉండే 2, హైడ్రోజన్ ఈచ్ హైడ్రోజన్లో ఉండే 2. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. బాండ్ పెయిర్స్ ఆర్ 2 బాండ్ పెయిర్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 2. నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో 2. Number of bonding electrons are 4. Don't get confused with what I am saying. Each and everything I will write. Okay, so 2 lone pairs. Lone pair of electrons వచ్చేసి 2,
బాండ్ పెయిర్స్ వచ్చేసి 2, బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. ఓకేనా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, ప్రతి స్ట్రక్చర్లో కూడా మీరు ఇది అడుగుతాడనమాట. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్నవే అడుగుతాడు, కానీ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ లూజింగ్ మార్క్స్. ఎప్పుడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ ఏవైనా కూడా ఎక్కడైనా జేఈలో అయితే ఇంత ఈజీగా అయితే అడగడు, కొంచెం టఫ్గానే ఉంటుంది. ఓకేనా? బాండ్ పారామీటర్స్ దగ్గర, ఓకే, బాండ్ యాంగిల్స్, హైబ్రిడైజేషన్స్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ అండ్ ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఫర్ వాట్ ఆల్ ద ఏరియాస్ వేర్ చిల్డ్రన్ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ. మీరు ఎక్కడ ఎక్కువగా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారో ఆ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమని నన్ను అడిగితే ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి పెడతాను. ఓకే, సో ప్లీజ్ come to my channel, visit my channel Lalita Ma'am Chemistry and keep watching for the videos whichever you feel challenging. ఓకేనా? ఛాలెంజింగ్గా తీసుకోవాలి, మనకి చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆ ఛాలెంజింగ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఎలా డీల్ చేయగలగాలి అనే పాయింట్ మీద మనకి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ టు మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ అండ్ వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో ప్లీజ్ రైట్ అండ్ ప్రాక్టీస్. ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోలో ఏ పాయింట్స్ కవర్ చేస్తున్నామో రివైండ్ చేసుకుంటూ మొత్తం అన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు చాలా ఎక్కువ కంటెంట్ అనేది నేను ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఏ కంటెంట్ కూడా స్కిప్ కాకుండా. ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చాప్టర్లో మనకి ఎన్సీఆర్టీ లెవెల్ వరకు అయితే, ఐపీఈ లెవెల్ వరకు అయితే కొన్ని కాన్సెప్ట్సే ఉన్నాయి. మీరు జేఈ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తే దాని ప్రిపరేషన్ అనేది వేరేగా ఉంటుంది. ఓకేనా? అందులో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేస్తే అంత పర్ఫెక్ట్నెస్ మీకు వస్తుంది అనమాట. 5 months ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ బిఫోర్ యూ ఫేస్ యువర్ జేఈ. ఓకే, యాక్చువల్గా సెకండ్ ఇయర్ చిల్డ్రన్కి అయితే ఇదైతే సెకండ్ ఇయర్ చిల్డ్రన్కి చెప్పాల్సిన పాయింట్. సో 5 monthsలో మనం ఏ రకంగా ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి, ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ విజిట్ మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉంటూ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంసెట్కి కానీ, నీట్కి కానీ, అడ్వాన్స్డ్కి కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ, కెరియర్ గైడెన్స్ కోసం కానీ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలన్నా కూడా, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్న వీడియోస్, ఇవన్నీ కూడా నేను క్లియర్గా పెడతాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకేనా? నాకు ఉన్న కంటెంట్ అంతా నేను మీకు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ యూటిలైజ్ మై ఛానల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆక్సిజన్ అనేది సెంట్రల్ ఆటమ్. ఇలా మనకి రెండు బాండ్స్ కనిపించాయి. ఓకేనా? ఇఫ్ యూ ఫైండ్ అ సింగిల్ బాండ్ బిట్వీన్ 2 atoms, ఓకేనా, ఇఫ్ యూ ఫైండ్ అ సింగిల్ బాండ్ బిట్వీన్ 2 atoms, దట్ సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. ఓకేనా? సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ సిగ్మా బాండ్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద బిఫోర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మాలిక్యూల్లో డబుల్ బాండింగ్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, డబుల్ బాండింగ్ ఇప్పుడే చదువుకున్నాం. డబుల్ బాండ్ అంటే ఏంటి? ఇఫ్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ యూ కాల్ ఇట్ యాజ్ డబుల్ బాండ్. ఓకే, ఆ డబుల్ బాండ్లో in between 2 atoms, if you find a double bond, then one bond you call it as sigma bond, the other one you call it as pi bond. ఓకేనా? సిగ్మా బాండ్, పై బాండ్ డిఫరెన్సెస్ కూడా నేను చెప్తాను, కంగారు పడకండి. బట్ మాలిక్యూల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇఫ్ దెర్ ఈస్ అ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎనీ 2 atoms, that is always sigma bond. If there is a double bond between 2 atoms, one will be sigma bond and the other one will be pi bond. Suppose if there is a triple bond between any 2 atoms, nitrogen molecule చూసాం. ఓకేనా? if there is a triple bond between 2 nitrogen atoms, then one will be sigma bond, the remaining 2 will be pi bonds. ఓకేనా? సింగిల్ బాండ్ ఎక్కడ కనిపించినా అది సిగ్మా బాండ్. డబల్ బాండ్ ఉంటే 1 sigma 1 pi, ట్రిపుల్ బాండ్ ఉంటే 1 sigma 2 pi bonds. ఓకే, సిగ్మా బాండ్, పై బాండ్ అంటే ఏంటి? జనరల్ ఐడియా కోసం చదివితే, ఇఫ్ దెర్ ఈస్ అ హారిజాంటల్ ఓవర్లాపింగ్ బిట్వీన్ 2 atoms,
then you call it as sigma bond. If there is a vertical overlapping between two atoms, then you call it as a pi bond. Okay, that also very clearly I'll explain you with an example. Orbital structures అన్నీ కూడా మనం చదువుదాం. సో ఇప్పుడు ప్రతి మాలిక్యూల్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్, ఓకే, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ నేను డ్రా చేశాను ఇక్కడ. ఈ వాటర్ మాలిక్యూల్లో ఓకే మనం రాసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 4 పాయింట్స్ అనేది ప్రతి దానికి రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. బాండ్ పేర్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ వర్డ్ వచ్చింది అంటే 2. అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4, 1 2 3 4 బాండింగ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. బాండ్ పేర్స్ అంటే 2. ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇందులో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 2. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ఆల్సో 2. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ఆల్సో 2. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోన్ పేర్స్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2 పేర్స్ అనమాట. సో నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2. ఓకే, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 2. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ ఆల్సో 2 అండ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. సో లైక్ దిస్ for every molecule they may ask some information which may carry 2 marks or which may carry 1 mark only, but all together all 4 they may ask together or they may ask any 2 for 1 mark, something like that. You will get questions. Okay, so this is about water molecule. Okay, now let us go with the formation of second one. What? Ammonia molecule. Second one చూద్దాం. అమోనియా, ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్. ఓకేనా, అమోనియా ఫార్ములా ఏంటి? NH3. ఫార్ములా ఫర్ అమోనియా ఈజ్ వాట్? NH3. ఓకే, NH3లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, 1s2 2s2 2p3. ఓకేనా, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5 అనమాట. సో హైడ్రోజన్స్కి ఈచ్ హైడ్రోజన్ ఈజ్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 1, కాన్ఫిగరేషన్ ఈజ్ 1s1. ఓకే, ఇక్కడ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనము నైట్రోజన్లో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని అరౌండ్ ద సింబల్ ఆఫ్ నైట్రోజన్ ఎనీవేర్ యూ కెన్ రిప్రజెంట్ కదా. సో N పక్కన చుట్టూరా 5 డాట్స్, 2 + 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా, సో 5 డాట్స్ పెట్టుకోవాలి. హైడ్రోజన్కి ఎన్ని డాట్స్ పెట్టుకోవాలి? ఒకటే. సో నౌ యూ చెక్ ఫర్ ద central atom nitrogen its own electrons are 5. more it requires how many more electrons for octet? తన దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా ఆక్టెట్ కావాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఆ 3 ఎలక్ట్రాన్స్ అక్వైర్ చేసుకోవడం కోసం నైట్రోజన్ ఆటమ్ విల్ షేర్ 1 ఎలక్ట్రాన్ విత్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ విత్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో హియర్ 1 hydrogen, here 1 hydrogen atom and this side 1 hydrogen atom I am keeping. Hydrogen ki each hydrogen requires 1 more electron for duplet kada, so it will share with 1 electron of nitrogen and forms duplet. Alage second and third hydrogens kuda they will share 1 electron with nitrogen and all the 3 hydrogen atoms that acquires duplet configuration. Alage nitrogen kuda it will share 1 electron of each hydrogen and acquires octet configuration. Nitrogen draw chesina circle lo electrons count cheyandi, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇది నైట్రోజన్ మాలిక్యూల్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ మాలిక్యూల్లో ఒకటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఓన్లీ లెఫ్ట్ వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్ అనమాట. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్. సో ఇక్కడ బాండ్ పెయిర్స్ చూడండి, 3 బాండ్స్ ఉన్నాయి.
with 3 hydrogen atoms, 3 bonds are formed, 3 covalent bondings are formed. Each is single bond only. Okay, so bond pairs are 3. Okay, lone pair is 1. మళ్ళీ ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషనే ఈ మాలిక్యూల్కి కూడా రాస్తున్నాను, ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 3. ఓకే, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ హౌ మెనీ? నంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఒకటే, 2 ఎలక్ట్రాన్సే అన్బాండెడ్గా మిగిలిపోయాయి. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 పెయిర్, సో 1 లోన్ పేర్. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చెప్పండి. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, సింగిల్ బాండ్ ఎక్కడ కనబడినా అది సిగ్మా బాండే. ఓకే, సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3, నంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. పై బాండ్ ఎక్కడైనా డబల్ బాండ్ ఫామ్ అయిందా? లేవు కదా, డబల్ బాండ్స్ లేవు అమోనియాలో. సో నంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి మాలిక్యూల్కి మీరు రాస్తూ ఉండాలన్నమాట. సో ప్లీజ్ నోట్ డౌన్. Okay, now let us go for the third example. Example 3. Example 3. Carbon dioxide molecule చూద్దామా? Carbon dioxide. Formula for carbon dioxide is what? CO2 molecule. CO2 molecule ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. Okay, here central atom is carbon. ఓకేనా, సో ఫస్ట్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. 2 + 2 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, 4th A group element. Carbon is 4th A group element. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4. ఆక్సిజన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8, కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p4. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6. ఓకేనా, సో నౌ కార్బన్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ మోర్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫర్ ఆక్టెట్? ఆక్టెట్ రావాలంటే కార్బన్కి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ 4 electrons. ఫర్ గెటింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇట్ రిక్వైర్స్ 1 more 4 electrons, ఇంకా 4 ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, అలాగే ఆక్సిజన్ ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. సో టు అక్వైర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ మోర్ ఇట్ రిక్వైర్స్ 2. సో అవి దగ్గరకు వచ్చినప్పుడు షేరింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. కార్బన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇట్స్ ఓన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4. అలాగే ఆక్సిజన్ కూడా ఇట్స్ ఓన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. ఓకే, ఇంకొక ఆక్సిజన్, ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్ కదా. సో అనదర్ సైడ్ ఐఎమ్ డ్రాయింగ్ అనదర్ ఆక్సిజన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్కి 2 more electrons కావాలి. సో ఇట్ విల్ ఫార్మ్ a double bond with the carbon atom. Okay, so that first carbon atom acquires octet configuration. అలాగే సెకండ్ ఆక్సిజన్ ఆటమ్కి కూడా 2 electrons కావాలి కదా. సో ఇట్ విల్ షేర్ విత్ 2 electrons ఆఫ్ కార్బన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఆక్టెట్ అనేది 2 ఆక్సిజన్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది అనమాట బై షేరింగ్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ కార్బన్ ఆటమ్. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ కార్బన్కి కూడా ఆ 2 electrons తోటి 4 electrons కావాలి కదా కార్బన్కి. ఓకేనా, సో 2 electrons ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్ అండ్ 2 electrons ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఇట్ విల్ షేర్. సో దట్ కార్బన్ ఆల్సో అక్వైర్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. చూడండి ఇక్కడ ఆక్సిజన్ ఈ సర్కిల్, ఆక్సిజన్ ఫస్ట్ సర్కిల్లో 8 electrons, ఆఫ్టర్ షేరింగ్ 8 electrons వచ్చేసాయి. సెకండ్ ఆక్సిజన్ కూడా 8 electrons ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. ఇప్పుడు సర్కిల్ ఫర్ కార్బన్ ఐ హ్యావ్ డ్రాన్. సి its own electrons are only 4. It will share with 2 more electrons each of nitrogen. ఓకే, సో ఇక్కడి నుంచి మధ్యలోంచి సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సో లోపల 8 electrons అనేవి కార్బన్ కూడా ఎక్వైర్ చేసుకుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? డబుల్ బాండెడ్ కాంపౌండ్. సో ఇప్పుడు మనం రాయాల్సిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి మనం రాయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చూస్తే, నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, ఇదొక బాండ్ ఇదొక బాండ్ ఇదొక బాండ్ ఇదొక బాండ్. ఓకేనా, ఒక్కొక్క బాండ్లో 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయ్యాయి. సో నంబర్ ఆఫ్ బాండ్స్ 4. ఓకే, నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో 4. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అన్నా కూడా 4. నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే మాత్రం 8.
ఓకేనా. నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ బాండ్ లోపల ఇన్వాల్వ్ అయ్యాయి, అది 8. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ అంటున్నాం. ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ కూడా మనము సెంట్రల్ ఆటమ్ లోన్ పెయిర్స్ మాత్రమే రాయాలి, బికాస్ లోన్ పెయిర్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్స్ ఆర్ very much important. They play a very important role. Okay, they decide the shape of the molecule. Sometimes hybridization also, they play a very important role in concept of hybridization also. Okay, so ఇప్పుడు central atom carbon ki lone pairs, number of lone pairs of carbon atom are 0. Okay na, number of lone pairs of carbon 0. కార్బన్ కి ఎప్పుడు కూడా మ్యాక్సిమం షేరింగ్ చేసుకోవాలనే చూస్తుంది, లోన్ పెయిర్స్ వదలదు. ఓకేనా. కార్బన్ కాంపౌండ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే లోన్ పెయిర్స్ విల్ నాట్ బి ఫౌండ్ ఇన్ కార్బన్ ఆటమ్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ కార్బన్ 0. ఓకే, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఫైండ్ చేయండి. ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్. సో దిస్ విల్ బి 1 సిగ్మా బాండ్, దిస్ విల్ బి 1 సిగ్మా బాండ్. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 2. Number of sigma bonds are 2 and number of pi bonds are how many? Number of pi bonds are also 2. ఇదొక pi bond, ఇదొక pi bond. Okay na. So this is the formation of carbon dioxide molecule. So ఇక్కడ ఏం జరుగుతోంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, సో కార్బన్ షేర్స్ విత్ 2 pairs of electrons with each of oxygen so that carbon attains octet configuration. Similarly, oxygen atoms also will share with 2 pairs of electrons with each with carbon atom and attains octet configuration. Somehow covalent bonding is formed. So the remaining information anta manam raskovalsi untundi annamata. Now let us go for the 4th example. CH4 molecule, carbon compounds lo methane CH4 molecule, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. methane is what? CH4 molecule. Formation of CH4 molecule. Carbon వచ్చేసి atomic number 6, 1s2, 2s2, 2p2. అంటే 4 valence electrons ఉన్నాయి. ఓకేనా. That 4 valence electrons we are going to represent with 4 dots around the symbol of carbon. ఇంకా మిగిలినవి 4 hydrogen atoms. Hydrogen atomic number 1, 1s1. Each hydrogen has 1 valence electron. ఓకేనా. సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్ డ్రా చేయడం ఎలాగా అబ్జర్వ్ చేస్తే, సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్ విత్ 4 valence electrons and each hydrogen atom joins with, ఓకేనా, 1 electron of carbon. So first hydrogen atom, it will share with this electron and forms duplet. This will share with this electron and forms duplet. This also will share with this electron and forms duplet. Similarly, upper hydrogen also will share with 1 electron of carbon and attains duplet configuration. So if you observe the sharing with carbon, carbon also requires more 4 electrons for octet. Its own valence electrons are 4, ఇంకా 4 కావాలి octet రావాలంటే. So it will share with each electron of 4 hydrogen atoms and attains octet configuration. So this is the structure for methane molecule. ఇప్పుడు మీరు పాయింట్స్ రాస్తే ఏమేమి పాయింట్స్ రాసుకోవాలి? ఇక్కడ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 ఆర్ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆర్ 4 because in each bond 2 electrons are being shared. Okay, so number of bonds are 4. Number of lone pair of electrons, lone pairs అసలు ఉన్నాయా? కార్బన్ ఇప్పుడు కూడా లోన్ పేర్స్ ఫామ్ చేయడానికి చూడదు, వదిలేయదు ఎలక్ట్రాన్స్ని. ఆల్వేస్ ఇట్ షేర్స్. ఓకేనా. ఇట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు షేర్ ఎలక్ట్రాన్స్. ఆ షేరింగ్ తోటనే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ కార్బన్. ఓకేనా. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అ వెరీ బిగ్ వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ వచ్చేసి 0. ఇంకా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి. సింగిల్ బాండ్ ఎక్కడున్నా కూడా దాన్ని మనం సిగ్మా బాండ్ కింద కన్సిడర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 4.
నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 4 అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? పై బాండ్స్ లేవు, డబల్ బాండ్ లేదు కదా ఎక్కడ. ఇఫ్ యూ ఫైండ్ అ డబల్ బాండ్ దెన్ 1 విల్ బి సిగ్మా, 1 విల్ బి పై. సో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ తోటే మీథేన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. సో ఫర్ దాట్ రీజన్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ 0. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. Now let us go with the structure. Structure number 5. C2H4 ethene molecule, ethene or ethylene, anything you can say. Ethylene C2H4. How this C2H4 molecule is going to form? See here carbon is a central atom. 2 carbons are there, so both the carbons will take them as central atoms. Okay na, central atoms ante center lo undi bond form chesevi. సైడ్ ఐటమ్స్ అంటే సైడ్స్లో హైడ్రోజన్స్, క్లోరిన్స్ అట్లాంటి ఏమైనా సైడ్స్లో ఉన్నాయనుకోండి, దెన్ యూ కాల్ దమ్ యాజ్ సైడ్ ఐటమ్స్. సో అగైన్ కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకేనా, ఇట్ హ్యాస్ 4 valence electrons, so 4 dots we have to keep, and hydrogen atom 1s1. Each hydrogen will have 1 electron only. సో ఇప్పుడు స్ట్రక్చర్ డ్రా చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో రిక్వైర్మెంట్ని బట్టి మనం స్ట్రక్చర్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఓకే, దీస్ ఆర్ ద 4 valence electrons ఆఫ్ ఫస్ట్ కార్బన్. అలాగే సెకండ్ కార్బన్ C2H4 కదా, ఫార్ములాలో C2H4 అంటే 2 కార్బన్లు ఉన్నాయి. ఓకేనా, ఈచ్ కార్బన్ రిక్వైర్స్ మోర్ 4 electrons ఫర్ ఆక్టెట్. దాని దగ్గర ఉన్నవి 4 electrons, ఇంకా 4 కావాలి ఆక్టెట్ రావాలంటే. Okay, so first what this first carbon will do, it will share with 1 electron, 2 electrons each of second carbon. Hydrogens 4 ఉన్నాయి చూడండి. ఓకే, 4 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఈ మాలిక్యూల్లో, 4 హైడ్రోజన్స్. సో ఫస్ట్ హైడ్రోజన్ కొంచెం దగ్గరగా డ్రా చేస్తాను సో దట్ ఇట్ లుక్ నైస్. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఐటమ్ వచ్చేసి ఇట్ విల్ షేర్ విత్ 1 electron of carbon and attains duplet. Similarly, this hydrogen atom also will share with 1 electron of carbon and attains duplet. అలాగే థర్డ్, ఫోర్త్ కూడా this also will form duplet, and this hydrogen also will form duplet. So all the 4 hydrogens formed duplet configuration. సో ఫస్ట్ కార్బన్ని చూడండి, ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8. సో ఇఫ్ యూ జస్ట్ డ్రా ద స్ట్రక్చర్ కేర్ఫుల్లీ, ఓకే, ఫర్ ఫస్ట్ కార్బన్ atom octet is attained. Okay, octet. In the same way second carbon atom also, its own valence electrons are 4 and it is sharing with 4 hydrogen atoms in such a way that it forms a bond like this. ఓకే, సో దిస్ ఈజ్ హౌ C2H4 మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుంటే మీకు ఒక్కొక్క మాలిక్యూల్లో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో లెట్ us స్టార్ట్ రైటింగ్. నెంబర్ ఆఫ్ బాండ్స్, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఈచ్ కార్బన్ వీ విల్ రైట్. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ వస్తే 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ కార్బన్ 1 2 3 4 అనమాట. నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫర్ ఈచ్ కార్బన్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అని అడిగితే 6. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ బాండ్ పెయిర్స్ దట్ ఈస్ సేమ్. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అడిగితే 6. ఇదొక బాండ్, ఇదొక బాండ్, 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎనీవన్ ఆర్ దేర్? నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0. కార్బన్ కాంపౌండ్స్కి లోన్ పెయిర్స్ ఉండవు, 0. ఓకేనా, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, ఇది సిగ్మా, సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఐటమ్స్ యు ఆర్ ఫైండింగ్ అ డబుల్ బాండ్, దెన్ 1 విల్ బి సిగ్మా, దెన్ ద అదర్ 1 విల్ బి పై బాండ్. ఇక్కడ సింగిల్ బాండే ఉంది కాబట్టి సిగ్మా, ఇక్కడ కూడా సింగిల్ బాండే ఉంది కాబట్టి సిగ్మా. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ఆర్ దేర్. అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ కౌంట్ చేయండి.
number of, can you able to see if I write here down, number of pi bonds are 1 only 1 pi bond, ఒక్కటే pi bond అనేది ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్ ఆర్ ఇథైలిన్ మాలిక్యూల్. Next, let us learn one more example of acetylene molecule, acetylene or ethine, acetylene or ethine. Okay, C2H2 molecule, C2H2. Same story, carbon atomic number 6, 1s2, 2s2, 2p2 configuration. Okay, so ఇక్కడ డాట్ స్ట్రక్చర్ డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను చూడండి. 2 హైడ్రోజన్సే ఉన్నాయి. ఓకేనా, మాలిక్యూల్లో 2 హైడ్రోజన్సే ఉన్నాయి. సో ఈచ్ కార్బన్ విల్ షేర్ విత్ 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, చూడండి ఇక్కడ H1 డాట్ వేసుకోవాలి, ఇక్కడ H1 డాట్ వేసుకోవాలి. దిస్ H1 డాట్ విల్ షేర్ విత్ దిస్ ఎలక్ట్రాన్ ఆఫ్ కార్బన్ అండ్ అటైన్స్ డ్యూప్లెట్. అలాగే ఇటు పక్క కూడా ద సెకండ్ ఎలక్ట్రాన్ షేర్స్ విత్ 1 electron ఆఫ్ carbon and attains duplet configuration. Okay, so each carbon will share 3 pairs of electrons, okay, with other carbon atom and attains octet configuration like this. Okay, so this is how C2H2 molecule is formed. Okay, now C2H2 molecule. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకోవాలి కదా. సో number of bonds for each carbon, how many bonds are there? 4 are there. So number of bonds, total number of bond pairs or bonds. Okay na, total, not for each carbon. Total ga any bonds unnai? 1 2 3 4 5 bonds unnai. Bond pairs are 5. Okay, so number of lone pairs of electrons, malli idi kuda carbon compound e kada. So number of lone pairs for central atom 0. ఏ కార్బన్కి కూడా లోన్ పేర్స్ అనేవి మిగలవన్నమాట. నౌ లెట్ us కౌంట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సింగిల్ బాండ్ ఉంది అంటే అదొక సిగ్మా బాండ్. సో దిస్ ఈజ్ 1 sigma. ఇన్ ట్రిపుల్ బాండ్ 1 sigma, 2 pi bonds will be there. So this is sigma bond and these two are said to be pi bonds. And here you are finding one more sigma bond. So number of sigma bonds how many? Number of sigma bonds, సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్ అంటారు. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3. ఓకే, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి, పై బాండ్స్ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కదా. సో 1 sigma 2 pi. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి 2 bonds అనమాట. సో ఇన్ అసెటిలిన్ మాలిక్యూల్ నేను ఎందుకు ఇలా ఇస్తున్నాను అంటే, బికాస్ యూ విల్ గెట్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 2 marks ఆర్ 1 mark క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీలో కానీ, ఓకే, ఏపీ నార్మల్ ఇంటర్మీడియట్ సిలబస్లో కానీ 1 mark క్వశ్చన్స్లో, 2 mark క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గివింగ్ దీస్ ఆల్ మాలిక్యూల్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్ ఆల్సో. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. వీ హ్యావ్ 3 types of covalent bonds. One is polar covalent bond, another is non-polar covalent bond, and the third one is coordinate covalent bond or dative bond. So first let us learn about polar covalent bond. So polar covalent bond అంటే ఏంటంటే the type of bond which is formed by unequal sharing of electrons. unequal sharing అనేది ఉంటుందన్నమాట. ఈ unequal sharing అనేది ఎందుకు ఉంటుంది? ఓకే, బాండ్ పొలారిటీస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. పొలారిటీస్ అంటే ఇన్ ద సెన్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైలీ electronegative element. See, this type of bond undergo unequal sharing due to the presence of highly electronegative element. మనకి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ క్లోరిన్. సో ఈ 4 హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏ బాండింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా దట్ బాండింగ్ విల్ ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. వై? బికాస్ దే ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. దే పుల్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దెమ్సెల్స్. సో షేరింగ్ అనేది జరిగినా కూడా ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పుల్డ్ మోర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ దాన్ ది అదర్, which results in the unequal sharing of electrons, which leads to the formation of polar covalent bond. Let us see the example of formation of HCl molecule. Formation of HCl molecule. So in the formation of HCl molecule, if you go with the dot structure, hydrogen requires 1 electron, H1 dot,
అండ్ క్లోరిన్కి 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 7 డాట్స్ మనం పెట్టుకోవాలి. ఓకే, సో హైడ్రోజన్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, సో ఇట్ విల్ షేర్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ క్లోరిన్. అండ్ క్లోరిన్ ఆల్సో ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఫర్ ఆక్టెట్, so it will share with 1 electron of hydrogen and both of them will form HCl molecule will be formed like this. But here you have to observe carefully one thing. Chlorine is highly electronegative. Okay now, highly electronegative element. So what this chlorine will do, it will pull all the shared pair of electrons towards itself. Okay now, most selfish fellow who chlorine ఏం చేస్తుంది, ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దాని వైపుకి పుల్ చేసేసుకుంటుంది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రోనెగటివిటీ. అందుకే మనం కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ పార్ట్ 4 వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ అండ్ యూ క్యాన్ అబ్జర్వ్ ద like what are highly electronegative elements, what is electronegativity, ఇవన్నీ కూడా అక్కడ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అవ్వడం వల్ల ఇట్ విల్ పుల్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ దాన్ ది అదర్. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్, అన్ఈక్వల్ షేరింగ్. ఓకేనా, అన్ఈక్వల్ షేరింగ్. పాపం హైడ్రోజన్ ఏం చేయలేదు, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్, అన్ఈక్వల్ షేరింగ్. సో అన్ఈక్వల్ షేరింగ్ జరగడం వల్ల hydrogen acquires partial positive charge and chlorine acquires partial negative charge. ఓకేనా, ఇలా చార్జెస్ పొలారిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఫామ్ అవ్వడం వల్ల అన్ఈక్వల్ షేరింగ్ జరగడం వల్ల దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, సో యూ కెన్ టేక్ అదర్ ఎగ్జాంపుల్స్. ఆల్ ద hydrogen halides all are examples for unequal sharing, polar covalent bond. అలాగే ఇప్పుడు మీరు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నారనుకోండి, వాటర్లో కూడా అన్ఈక్వల్ షేరింగే జరుగుతుంది. ఇంతకుముందే నేను వాటర్ మాలిక్యూల్ డ్రా చేయడం ఎలా చేయాలో స్ట్రక్చర్ కీస్ చూపించాను. ఓకే, సో ఇప్పుడు జనరల్గా వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ మనం ఇలా డ్రా చేసుకుంటే ఆక్సిజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది కదా. సో బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఓకే, because of more electronegative nature of oxygen, this shared pair of electrons which are shared between oxygen and each hydrogen atom. Hydrogen is not so highly electronegative, but oxygen is highly electronegative. So what oxygen will do, it will pull the shared pair of electrons towards itself, so which results in the formation of polar covalent bond. So water is a polar solvent అని కూడా మనం చదువుకున్నాం. Polar, the word polar stands for what? Because of unequal sharing that is happening in the molecules. Okay, they acquire polarities in their charges. So unequal sharing జరగడం వల్ల each hydrogen acquires partial positive charge, delta plus, delta symbol ఇది. Each hydrogen acquires partial positive charge and oxygen acquires partial negative charge. This results in the formation of what, unequal sharing. So water molecule is an example for polar covalent bond. అలాగే మనం అమోనియా ఫార్మేషన్ కూడా చూసాం. అమోనియా ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్, ఇందులో నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్. ఓకేనా, నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ నైట్రోజన్, అగైన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, సో ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాగేసుకోవాలని చూస్తుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ఈక్వల్ షేరింగ్. సో ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా కూడా కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేస్తాయి, కానీ దాట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పోలార్ కోవలెంట్ బాండ్ విచ్ లీడ్స్ టు అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అన్ఈక్వల్ షేరింగ్ వల్ల పొలారిటీస్ అనేవి వస్తాయన్నమాట. సో అమోనియా ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ polar molecule because of the presence of highly electronegative element, nitrogen. Nitrogen pulls the valence electrons more towards itself, bonded electrons more towards itself. Okay, so this is how unequal sharing takes place, and this type of unequal sharing you call it as polar covalent bond. So next వచ్చేసి non-polar covalent bond. What is meant by non-polar covalent bond? The type of bond which is formed due to ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, హైడ్రోజన్ మాలిక్యూల్లో ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. ఓకేనా, H2 మాలిక్యూల్
ఎలా ఫామ్ అవుతుంది? H1 డాట్ అండ్ అనదర్ హైడ్రోజన్ ఆల్సో 1 డాట్. దే షేర్ ఈక్వల్లీ. ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే లేదు కాబట్టి వాట్ దే డూ, దే షేర్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్లీ. ఓకేనా? అలాగే క్లోరిన్ Cl2, N2, O2 ఇవన్నీ డయాటామిక్ మాలిక్యూల్స్. మీరు CH4 మాలిక్యూల్ ఫార్మేషన్ కూడా చూశారు. CH4 ఇంతకుముందే నేను చెప్పాను. CH4 కార్బన్ సెంట్రల్ ఆటమ్. ఓకే, 4 hydrogens, it will share with 4 hydrogen atoms and forms what? Each hydrogen will acquire duplet and carbon will acquire octet configuration. Isn't it or not? So in such case what will happen? Here equal sharing is happening. Carbon is not so highly electronegative element as that of fluorine, oxygen, nitrogen and chlorine. So much electronegativity difference is not there between carbon and hydrogen. కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.5, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.1. మచ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ నాట్ దేర్. సో ఎక్కువగా అన్ఈక్వల్ షేరింగ్ అనేది ఇక్కడ ఏం జరగదు, ఈక్వల్ షేరింగే జరుగుతుంది. ఓకేనా? అండ్ ద మాలిక్యూల్ ఈజ్ ఆల్సో సెట్ టు బి సిమెట్రికల్ ఇన్ నేచర్. ఓకేనా? ఫామ్ అయిన మీథేన్ మాలిక్యూల్ సిమెట్రికల్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, మీరు అది కూడా చదువుతాం హైబ్రిడైజేషన్స్లో. సో ఇట్లాంటి మాలిక్యూల్స్ వేర్ ఈక్వల్ షేరింగ్ హ్యాపెన్స్, యూ కాల్ దమ్ యాజ్ వాట్? పోలార్ కోవలెంట్ బాండ్స్. దేర్ నో అన్ఈక్వల్ షేరింగ్, ఆల్వేస్ ఈక్వల్ షేరింగ్. అలాంటి టైప్ ఆఫ్ బాండ్స్ అన్నిటిని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. Once look at this coordinate covalent bond. What is meant by coordinate covalent bond or dative bond? Dative bond ante entante the type of bond in which sharing of electrons takes place, but the shared pair of electrons are contributed by one of the two combining atoms. Ante enti, రెండు atoms షేర్ చేసుకుంటున్నాయి ఎలక్ట్రాన్స్ని, కానీ ఈ atom దగ్గర ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు. ఈ atom దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఫస్ట్ ఆటమ్ విల్ యాక్ట్ యాజ్ అ స్పాన్సర్, కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాని కంప్లీట్గా ఇచ్చేయదు. అయోనిక్ బాండ్లో జరిగినట్టు కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరగదు. వన్ ఆటమ్ విల్ కాంట్రిబ్యూట్ ది ఎలక్ట్రాన్స్ బట్ షేర్డ్ బై బోత్ ఆఫ్ దెమ్. సచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకేనా? ఇక్కడ షేర్డ్ బై the type of bond in which sharing of electrons happens, the shared pair of electrons are contributed by one of the two combining atoms. ఒకళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు కానీ షేరింగ్ మాత్రం ఇద్దరు చేసుకుంటారు. సపోజ్ లంచ్ బాక్స్ ఎవరైనా పిల్లలు తెచ్చుకోలేదు అనుకోండి, ఇంకొకటి లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటారు. అలానే తెచ్చుకున్న పిల్లాడు కంప్లీట్గా వేరే పిల్లాడికి కంప్లీట్గా లంచ్ బాక్స్ ఇచ్చేయడు కదా. కొంత అమౌంట్ ఎంతో ఒక ప్లేట్లో ఆ లిడ్లో వేసి కొంత అమౌంట్ షేర్ చేసుకోమని ఇస్తారు, కంప్లీట్గా ఇచ్చేదు. Contributed by one of the two combining atoms but shared by both of them. Such kind of bond you call it as coordinate covalent bond. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. There is a conditions for the formation of dative bond or coordinate covalent bond. Both are same only. Suppose A and B are two atoms which are combining to form dative bond. Then what is the main condition for the formation of dative bond is substance A should have complete octet. It may be a compound also. See, dative bond can be formed between two compounds also. It's not compulsory it must be between two atoms. Not like that. It is formed between two compounds also to form another compound again. Okay, so substance A should have complete octet and substance B should have one vacant orbital to accept the electron pair. Okay, vacant orbital availability అనేది ఉండాలి. ఓకే, సో ఇన్ సచ్ కేస్ ఓన్లీ డేటివ్ బాండ్ కెన్ బి ఫార్మ్డ్. సో అప్పుడు ఏమవుతుంది, ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఆటమ్ సబ్స్టెన్స్ ఏ కెన్ కాంట్రిబ్యూట్ సో దట్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద సబ్స్టెన్స్ బి. సో ఇన్ సచ్ కేస్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ది ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డోనర్ and the substance which is accepting the electrons you call it as acceptor. So this type of bond you call it as donor acceptor bond. So now let us see some examples. First example, let us go with the ammonia boron trifluoride, NH3BF3 anamata. NH3BF3 is one compound. Now if you go with ammonia,
You all know that ammonia is having one lone pair of electrons. ఓకేనా, అమోనియా స్ట్రక్చర్ మనం చదివాం కదా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు BF3 స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ BF3, boron is having 3 valence electrons, and with 3 valence electrons it forms 3 bonds with 3 fluorine atoms. ఓకే, సో ఇప్పుడు 3 ఫ్లోరిన్స్ తోటి బాండ్ ఫార్మ్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ acquiring octet configuration. BF3 is not acquiring octet configuration. సో ఇక్కడ చూడండి, కౌంట్ చేసి చూడండి, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్సే ఉంటున్నాయి. కానీ ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సెంట్రల్ ఆటమ్ బాండ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత 8 ఎలక్ట్రాన్స్ అనేది ఎక్వైర్ చేయాలి. కానీ BF3లో ఆ ఛాన్స్ లేదనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువైపోయాయి. ఓకేనా, డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ దేర్. సో ఈ బోరాన్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్గా ఉంటుంది. సో వాట్ దిస్ అమోనియా విల్ డూ? అమోనియా విల్ కాంట్రిబ్యూట్ దిస్ లోన్ pairs of electrons to BF3 and both of them gets bonded together. ఓకేనా, both of them gets bonded together, NH3 BF3. ఓకే, సో generally this coordinate covalent bond is represented by an arrow. Arrow from where to where? From donor to acceptor. So that's why this bonding you can call it as donor acceptor bond also. You can call this type of bond as donor acceptor bond. Okay now, so this is one of the examples for what we call coordinate covalent bond, formation of ammonia boron trifluoride. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇంకా 2 ఎగ్జాంపుల్స్ అనేవి కంపల్సరీగా చదవాలండి. ఇఫ్ యూ వాంట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ స్ట్రక్చర్స్, యూ ప్లీజ్ కీప్ కమెంటింగ్ ఇన్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. అండ్ ఇఫ్ యూ వాంట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ which are to be covered in NEET point of view and JEE point of view, you please comment in my channel under this video. I'm expecting lot many comments. Okay, so please try to understand the worth of the content which I'm giving. Okay, so please compulsory you must visit the channel and you should keep commenting in my channel. Okay, so ఇప్పుడు చూడండి, ఫార్మేషన్ ఆఫ్ NH4 ప్లస్ అయాన్ ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే NH3 ప్లస్ H ప్లస్ అయాన్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చదివాం కదా, అమోనియాలో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. H ప్లస్ అయాన్స్లో టోటల్గా ఎంటీ అనమాట, జీరో ఎలక్ట్రాన్స్. సో వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ అనేది ఉంది. సో ammonia can contribute to H plus ion so that it results in the formation of what? NH4 plus ion. Okay, NH4 plus ion. Okay, so it's an example for coordinate covalent bond. ఇక్కడ donor వచ్చేసి ammonia, acceptor వచ్చేసి H plus ion. Same like that you can also observe the formation of hydronium ion, formation of H3O plus ion, hydronium ion, formation of hydronium ion. అది ఒకసారి చూడండి, H3O ప్లస్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన డోనర్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్లో 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. H ప్లస్ అయాన్, యాక్సెప్టర్ వచ్చేసి H ప్లస్ అయాన్. సో వాటర్లో 2 లోన్ పేర్స్ ఉండడం వల్ల ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ వన్ ఆఫ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు H ప్లస్ అయాన్. దట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ coordinate covalent bond. Okay, so this will act as donor and H plus ion will act as acceptor. So H3O plus ion ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, H3O plus ion. ఓకేనా, ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో హియర్ డోనర్ ఈజ్ వాటర్. డోనర్ who is donor? Water is donor and acceptor is H plus ion. Acceptor is H plus ion. అలాగే ఇక్కడ కూడా డోనర్ ఈజ్ అమోనియా. డోనర్ ఈజ్ NH3 because it has 1 lone pair of electrons. వాటర్కి అయితే 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో హ్యాపీగా డొనేట్ చేయగలదు. రిచ్ వాటర్ ఈజ్ హ్యావింగ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ కూడా యాక్సెప్టర్ వచ్చేసి H plus ion. ఓకే, సో from one compound to another atom the contribution of electrons is happening. So for that reason
This is an example for what? Coordinate covalent bond. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి వీడియో లెంగ్త్ అయితే చాలా ఎక్కువైపోతున్నది. సో ఫర్ దాట్ రీజన్ I could not present all the examples which comes under competitive examples. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎన్సీఆర్టీ ఆర్ ఐపీఈలో మేము కవర్ చేయలేము. ఓకే, సో ఇఫ్ యూ విజిట్ మై ఛానల్ అండ్ కీప్ కామెంటింగ్, కంపల్సరీ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఫర్ నీట్, జేఈ అండ్ అడ్వాన్స్డ్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. So covalent compounds exist mostly in the form of liquids or gases, and sometimes under room temperatures they may exist like solids also, and they have low melting and boiling points. They are insoluble in water and soluble in organic solvents like benzene, alcohol and ethers, and they are called as directional bonds. ఓకేనా, డైరెక్షనల్ బాండ్స్ అంటే ఒక పర్టికులర్ మీకు బాండ్స్ షేప్స్, యాంగిల్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. ఓకే, and they are poor conductors of electricity. So mainly overlappings of atomic orbitals, okay, valence bond theory, and the orbitals molecules with incomplete octet and exceeded octet. So these topics we are going to cover in this video. Okay, let us go into the topic without any delay. So types of overlappings. What is meant by overlapping? See, when two or more atoms approach each other, the atomic orbitals present inside the atoms will come close to each other so that they undergo some kind of overlapping. Okay, partial merging. You can call it as overlapping of atomic orbitals. That means there are different types of molecules which are formed by the overlapping of s orbitals as well as p orbitals as well as pp orbitals also. So accordingly we have different types of overlappings are there. If we start learning about the overlappings, then you will understand the concept of overlapping. Types of overlapping is a very important concept. You are going to get one 4 marks question compulsorily. For IP point of view, this topic is very important topic. So without skipping the video from the beginning, please till the end of the video you must go with the examples. Take your pen and paper, your copy of your book. Please keep making notes and write all the examples and different drawings which I am going to show in this video. Okay, so let us go with the types of overlappings. Okay, there are 3 types of overlappings are there. 3 types of overlappings of atomic orbitals will be there. Actually overlapping means what? Partial merging of atomic orbitals. So with that partial merging only the atoms will acquire stability. Okay, now octet is one of the important criteria to study about the stability of the molecules. Other than octet, overlapping of atomic orbitals is also the one of the important criteria to understand the stability of the molecules. So for that reason, actually Linus Pauling and Slater, these 2 scientists has introduced the concept of valence bond theory. Why this valence bond theory concept has been introduced? Because we are seeing the molecules are having octet configuration, but still there exist some molecules which does not satisfy octet rule, but still the compounds are highly stable. Okay, to explain about the stability of such molecules, the concept of valence bond theory was introduced by Linus Pauling, and as a part of valence bond theory, this overlapping of atomic orbitals we have to study. So 3 types of overlappings are there. First one is SS overlapping. Okay, now SS overlapping. Second type of overlapping is SP overlapping, and third type is PP overlapping. Okay, so this overlapping of atomic orbitals happens in between 2 different orbitals, in between orbitals of 2 different atoms, 2 or more different atoms. Okay, now mostly diatomic molecules. You will be going with the examples of diatomic molecules as of now, and in case of hybridization,
central atom will undergo hybridization and the side atoms will undergo always this kind of overlappings only. Now let us understand what are these types of overlappings. So first one, SS overlapping. In the name itself it is there. What is meant by SS overlapping? S orbital of one atom and S orbital of another atom. S orbital of one atom and S orbital of another atom overlap with each other to give hybrid orbitals. To give stable molecule, not hybrid orbitals. Okay. So this kind of SS overlapping you will find in only hydrogen molecule, H2 molecule. Okay, formation of H2 molecule. Okay, so hydrogen atom, you all know that its atomic number is 1, electronic configuration is 1s1 and H dot is the dot structure. So if you go with the dot structure of H2 molecule, hydrogen atom of first hydrogen atom, it will share with the electron of second hydrogen and second hydrogen also shares with the electron of first and forms hydrogen molecule like this. But actually what happens during the formation of H2 molecule is this s orbital present in the hydrogen atom. S orbital, this electron which you are seeing here is actually present in where? It is actually present in s orbital of that hydrogen atom. Okay, now s orbital is spherical in shape and that electron you are going to represent it with a dot. So in SS overlapping, s orbital of first hydrogen overlaps with s orbital of second hydrogen to give SS overlapping. Okay, now this is called as overlapping region. Okay, now SS overlapping. This is not hydrogen molecule. Dot structure I am not drawing. Please understand the points carefully. S orbital of first hydrogen overlaps with s orbital of second hydrogen atom to give SS overlapping. Okay, so this is what? S orbital of first hydrogen atom. Okay, first H atom. This is s orbital of second H atom. They both, when they approach each other, they overlap like this and forms SS overlapping. So this kind of diagram shows SS overlapping in H2 molecule. Okay, so like this. This is the only example which is present for SS overlapping. Next we are going to learn about SP overlapping. So for SP overlapping, the best example is hydrogen halides comes under SP overlapping. Hydrogen halides examples are what? Okay, halides of hydrogen like HCl, HF, HBr, all these comes under hydrogen halides. So suppose if you go for the example of HCl molecule, HCl, okay, so in HCl molecule, hydrogen atomic number is 1, electronic configuration is 1s1, H1 dot. That one electron is present in the s orbital, so you are going to draw that s orbital with 1 dot and you are going to represent the electron present in the s orbital like this. And next, chlorine atom, 17, atomic number is 17, configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay, now you are finding 3s2, 3p5, 7 electrons you are finding. Here I am going to draw a box method to represent the electrons. 3s with 2 electrons and 3p with 5 electrons. 1, 2, 3, 4, 5. Now you are finding only one unpaired electron. Only one unpaired electron, okay, is present in the p orbital. Okay, here for the sake of overlapping, only unpaired electrons will participate in overlapping. Already paired up electrons
they doesn't participate in overlapping. Why? Because they already got their partners, isn't it or not? So they does not undergo any kind of overlapping. Now this unpaired electron is in search of its partner. So for that reason, it will overlap with the unpaired electron which is present in hydrogen atom. Now this unpaired electron, how you are going to represent? It is present in p orbital. Okay, so unpaired electron of p orbital in chlorine, you are going to represent like this. It is present in p orbital, and p orbital is in dumbbell shape. Okay, so this p orbital with dumbbell shape and with one dot represents p orbital of unpaired electron in p orbital of chlorine. Unpaired electron you have to represent in p orbital of what? Chlorine. Okay, so now the unpaired electron present in S and the one which is present in this P, both of them, when they approach each other, they form sp overlapping. Okay, so once look at this. This s orbital of hydrogen plus p orbital of chlorine. The unpaired electron present in p orbital of chlorine. Both of them will approach each other, and that gives rise to an sp overlapping like this. Okay, sp overlapping. This is what? Unpaired electron in hydrogen. S orbital of hydrogen. Unpaired electron of hydrogen. This is unpaired electron of chlorine. Unpaired electron present in p orbital of chlorine. Okay, now this is what? sp overlapping. One s orbital and one p orbital overlap with each other to form an sp overlapping. This is an example for what? HCl molecule. Okay, so sp overlapping will be done like this. Other examples you can take HF and HBr. Okay, all hydrogen halides undergo sp overlapping. So please note down. So next comes pp overlapping. Means p orbital of one atom overlaps with p orbital of another atom, so that they both will combine to form pp overlapping. And this pp overlapping, we have again two types. Okay, now two types of pp overlappings are there. What are those? First one is axial overlapping. Axial overlapping, which in other words you call it as sigma bond. Okay, now sigma bond. And the second type of pp overlapping is lateral overlapping. Lateral overlapping, which is called as, in other words you call it as pi bond. Okay, now so when it comes to pp overlapping, two types of overlappings you have to study. First one is axial overlapping. So in that axial overlapping of atomic orbitals, this will happen if p orbital of one atom overlaps with p orbital of another atom along the internuclear axis. Okay, now if the electron density is distributed along the internuclear axis, then the type of the overlapping which you can call is called as what? Axial overlapping, or in other words you call it as sigma bond. Okay, now axial overlapping also called as what? Sigma bond. Okay, here the overlapping happens along the internuclear axis. The overlapping happens along the internuclear axis. What is internuclear axis? Okay, the line joining the nuclei of two atoms. Okay, you call it as internuclear axis. Okay, along the internuclear axis, if overlapping happens, then you call it as what? Then you call it as sigma bond or axial overlapping along the axis of nucleus. So let us go with the example. Example for axial overlapping, pp orbital overlapping. Okay, pp orbital overlapping axial, pp axial. Repeatedly I am saying, please understand carefully. Okay, for that let us go with the examples. Okay,
So what is the example? Best example is formation of chlorine molecule. Any halogens. Okay, H2, Cl2, sorry, not H2, Cl2, Br2, I2, any kind of halogens. You can take the example of Cl2 molecule. Okay, how Cl2 molecule is formed, that you have to see now. So if you go with the chlorine, atomic number is 17. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay now. So here 7 valence electrons are there. Previously also I told you that if you draw a box method for 3s and 3p electrons, 3s is having 2 electrons and 3p is having p orbital, you have to represent with 3 boxes, isn't it? 5 valence electrons, 1, 2, 3, 4, 5. Now here you are finding only one unpaired electron. Okay now, one unpaired electron. Only unpaired electrons will participate in overlapping. One unpaired electron. So that one unpaired electron, you are going to represent it as what? Because it is present in p subshell. So you are going to represent it with a dumbbell and with dot. Like that for second chlorine atom also. So for both the chlorine atoms, it will look like, okay now, 2 dumbbells, they join together horizontally. Okay, horizontal overlapping. You call it as sigma pp overlapping. This is for first chlorine. Unpaired electron of first chlorine. Unpaired electron in p orbital of first chlorine. Okay now, in p orbital of first Cl atom. Okay, this is also same thing. Unpaired electron in p orbital of second chlorine. P orbital of second Cl atom. Now this overlapping region is called as pp overlapping in Cl2 molecule. pp overlap in Cl2 molecule. Okay now. So this kind of overlappings, you call it as sigma bond, where the overlapping happens in between, along the internuclear axis. Okay. So please note down. Next comes pp orbital lateral overlapping. Okay. For that let us see some examples. Here 2 examples we can study. One is oxygen molecule and second one is nitrogen molecule. Okay, so first let us learn about oxygen molecule. Formation of O2 molecule. Formation of O2 molecule. Okay, how this formation of O2 molecule, how the orbitals will overlap, that we have to study now. Okay, now let us go with the configuration of oxygen. Atomic number is 8. Electronic configuration is 1s2, 2s2, 2p4. Okay, valence electrons are 6. 1, 2, 3, 4, 5, 6. Now if you are going to represent this in box method, 2s with 2 electrons and 2p with 4 electrons. So that 4 electrons, 1, 2, 3, 4. Like this filling will happen. Now in 2p, you can find 2 unpaired electrons. This is one and this is one. Okay now, 2 unpaired electrons are there. So 2 unpaired electrons are in search of their partners. Okay now, 2 unpaired electrons. Okay. Same like that for second oxygen atom also, you will find 2 unpaired electrons. So representation in terms of orbitals. Okay, how you are going to draw? See, p orbitals. In p orbital, in px, 1 electron. Suppose any orbital whichever you are taking, you need to take it horizontally only first, because this is already doubly filled. So this you will consider it as py and this is pz. But when you are drawing that, you must take it horizontally only. First, always a sigma bond is going to form first. Okay now, in a double bond. Okay, bonding also
previous video also I have uploaded that oxygen molecule is having a double bond. In between two oxygen atoms, one double bond is present. Double bond means what? If two pairs of electrons are shared, the bond formed is called as double bond. And every double bonded molecules will have one sigma bond and one pi bond will be there. I mean to say one axial overlapping will be there and another is lateral overlapping will be there. So this unpaired electron of py and pz, whenever we started representing that, first we should draw horizontal only. Even though we all know that px is horizontal, but px is already doubly filled, so it won't participate in overlapping. So whatever the orbital which you are taking first, that always has to be taken in horizontal direction. మనం ఎప్పుడు p ఆర్బిటాల్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ తీసుకున్న ఎలక్ట్రాన్ హారిజాంటల్గానే డ్రా చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా బాండ్ మాత్రమే ఫస్ట్ ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతనే పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మన పీ5 అంటే వై యాక్సిస్లో వర్టికల్గా తీసుకోవాలి కదా మేడం అని మీరు అడగచ్చు. బట్ స్టిల్ ఓకే, పీ5 ఎప్పుడే ఫస్ట్ పెయిరింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఓకేనా, ఓవర్లాపింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆల్వేస్ ఇట్ గోస్ విత్ హారిజాంటల్ ఓవర్లాపింగ్ ఆర్ యాక్సియల్ ఓవర్లాపింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. సో మనం తీసుకున్న పీ5 ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ పీ5లో ఉన్న పీజెడ్లో ఉన్న ఫస్ట్ టైం మనం డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా హారిజాంటల్గానే డ్రా చేయాలి. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో పీ5 1 ఎలక్ట్రాన్, అదే మాలిక్యూల్ కాబట్టి పీజెడ్ కూడా అందులోనే మనం కలిపేసి డ్రా చేస్తామన్నమాట. దిస్ ఇస్ పీజెడ్, ఎలక్ట్రాన్ ఇన్ పీజెడ్. సో దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ ఆక్సిజన్ atom. So unpaired, what is the representation of this? Unpaired electrons of ఫస్ట్ ఆక్సిజన్ యాటమ్. ఓకేనా? ఫస్ట్ ఆక్సిజన్ యాటమ్. అలాగే మనకి సెకండ్ ఆక్సిజన్కి కూడా సేమే వస్తుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు రెండో దానికి కూడా సేమ్ డయాగ్రామ్, సేమ్ ఆర్బిటాల్స్ డ్రా చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఓవర్లాపింగ్ అనేది చేయాలన్నమాట. సో ఫర్ సెకండ్ ఆక్సిజన్ యాటమ్, p orbitals are also to be drawn like this only. py లో ఒక ఎలక్ట్రాను, pzలో ఇంకొక ఎలక్ట్రాను. ఓకే, సో ఇవేంటి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ p orbitals ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ యాటమ్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ p orbitals ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ యాటమ్. ఓకేనా? సెకండ్ ఆక్సిజన్ యాటమ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ రెండిటిని మనం జాయిన్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. సో ఫర్ ఫస్ట్ ఆక్సిజన్, ఫర్ సెకండ్ ఆక్సిజన్, ప్లస్ ఎలక్ట్రాన్ ఇన్ py, ఎలక్ట్రాన్ ఇన్ pz ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. ఓకే, సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఇటు పక్కకు డ్రా చేయాలి. అదే ఓవర్లాపింగ్ ఆల్వేస్ ఫార్మ్స్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. డైరెక్షనల్ బాండ్ అని అందుకే అంటారు. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇటు పక్క ఫేస్ చేసింది. సో అదర్ ఎలక్ట్రాన్ ఆఫ్ అదర్ యాటమ్ ఆల్సో షుడ్ ఫేస్ ఈచ్ అదర్. ఓకే, సో అలాగా డ్రా చేసుకోవాలి. మీన్స్ ఓరియంటేషన్ అనమాట, ప్రాపర్ ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఓకే, సో ఇలా ఇది సెకండ్ ఆక్సిజన్ యాటమ్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ సెకండ్ ఆక్సిజన్. ఈ రెండిటిని మనం జాయిన్ చేస్తూ డ్రా చేయాలి. ఓకేనా? సో ఈ py ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, py ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ ఓవర్లాప్ అయిపోయి సిగ్మా py ఫామ్ అయింది. ఓకేనా? అలాగే pz ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, pz ఆఫ్ సెకండ్ ఆక్సిజన్, ఇది వర్టికల్గా ఉన్నాయి. ఇవి వర్టికల్గా ఉన్నప్పుడు దే ఆర్ ఓవర్లాపింగ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, అండ్ దాట్ ఓన్లీ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? పై బాండ్. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్స్ రెండు పేరప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు పైన ఎప్పుడైతే పేరప్ అయ్యాయో కింద కూడా పేరప్ అవుతాయి. కానీ మనం 2 డైమెన్షనల్గా చూపిస్తున్నాం కాబట్టి మనం వీ విల్ రిప్రజెంట్ ఇట్ లైక్ బై డ్రాయింగ్ అ లైన్. యాక్చువల్గా వర్టికల్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు ఓవర్లాపింగ్ రీజన్ అనేది పైన కింద అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కాకుండా
above and below the plane of internuclear axis you will find it. సో ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా పైన కింద కూడా ఓవర్లాపింగ్ రీజన్ అనేది ఉంటుంది. టు రిప్రజెంట్ దట్ వీఆర్ డ్రాయింగ్ అ లైన్ అండ్ వీఆర్ షోయింగ్ ఇట్. సో ఈ మధ్యలో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ వచ్చేసి ఇది సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ అయితే పైన కిందన కలిపి, పైన వేరు కింద వేరు కాదు, పైన కింద కలిపి ఒక పై బాండ్ అనమాట. అంటే ఇలా, ఓకేనా. చూడండి, హారిజాంటల్ ఓవర్లాపింగ్ అంటే జస్ట్ జాయినింగ్ లైక్ దిస్, వర్టికల్ ఓవర్లాపింగ్ అంటే లైక్ దిస్, ఓకేనా. పైన కూడా ఓవర్లాపింగ్ రీజన్ ఉంది, కింద కూడా ఓవర్లాపింగ్ రీజన్ అనేది ఉంది. ఓకే, సో అలా ఫామ్ అయిన బాండ్ని ఏమంటాం? పై బాండ్ అంటాం. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో ఉండే డబల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్, ఇంకొకటి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనం చదివాం కదా, డబల్ బాండ్, ఆక్సిజన్ అండర్గోస్ డబల్ బాండ్ ఫార్మేషన్. ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ హ్యాస్ 6 valence electrons, ఓకేనా. సో అవి జాయిన్ అయినప్పుడు ఈచ్ వన్ రిక్వైర్స్ more 2 electrons for octet. So then they form double bond. Okay, they share 2 pairs of electrons with each other. That's why they form one sigma bond and one pi bond. So sigma bond వచ్చేసి py overlapping, pi bond వచ్చేసి pz overlapping. So this is the type of overlapping, both axial overlapping as well as horizontal, lateral overlapping, both are present in oxygen molecule. Okay now, so one sigma bond and one pi bond is present in oxygen molecule. Okay, that is how formation of oxygen molecule will takes place. So please note down. Next let us learn the formation of N2 molecule. N2 molecule normal గా డాట్ స్ట్రక్చర్ కూడా మీరు గుర్తుంటే ఉంటుంది. నైట్రోజన్ రిక్వైర్స్ 3 more electrons per octet. Its own valence electrons are 5. So after it forms a bond with another nitrogen, okay, it forms a triple bond. It shares 3 pairs of electrons with each other. So it results in the formation of what? Triple bond. Triple bond అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, 1 sigma bond, the remaining 2 pi bonds. ఓకేనా, 1 sigma 2 pi bonds will be there. సో ఇప్పుడు ఇదే ఆర్బిటల్ స్ట్రక్చర్లో ఎలా డ్రా చేయాలి అది మనం చూద్దాం. ఓకే, కమింగ్ టు నైట్రోజన్, అటామిక్ నెంబర్ 7, 1s2, 2s2, 2p3. సో మళ్ళీ మనం బాక్స్ మెథడ్లో కాన్ఫిగరేషన్ రాసుకుంటే, ఈ బాక్స్ మెథడ్ అసలు ఎందుకు రాసుకుంటున్నాము? టు ఫైండ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఓవర్లాపింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి, పేర్డ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. 2p3లో pxలో ఒకటి, pyలో ఒకటి, pzలో ఒకటి, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకటి హారిజాంటల్, pxలో ఒక ఎలక్ట్రాన్, ఓకే, pxలో ఒక ఎలక్ట్రాన్, pyలో ఇంకొక ఎలక్ట్రాన్, అలాగే pz కూడా డ్రా చేయాలి, అంటే డయాగనల్. ఓకే, సో pz 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకు దొరికాయి కదా నైట్రోజన్లో. ఓకే, pxలో ఒకటి, pyలో ఒకటి, pz, px హారిజాంటల్, py వర్టికల్, pz ఈజ్ డయాగనల్. ఓకే, సో ఇది ఫస్ట్ నైట్రోజన్కి. సిమిలర్లీ ఫర్ సెకండ్ నైట్రోజన్ ఆల్సో సేమ్. ఫర్ సెకండ్ నైట్రోజన్ సేమ్ డయాగ్రామ్, pxలో ఒకటి, pyలో ఒకటి, pzలో కూడా ఇంకొకటి. ఓకే, px, py, pz. ఇది సెకండ్ నైట్రోజన్కి. ఇప్పుడు ఇది మనం ఓవర్లాపింగ్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓవర్లాపింగ్ చేస్తూ డ్రా చేస్తున్నాను చూడండి. సో px of first nitrogen and px of second nitrogen, they overlap with each other to form sigma px bond. ఓకే, అలాగే py of first nitrogen and py of సెకండ్ నైట్రోజన్. ఓకేనా, దాంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఉన్నాయి. సో ఆ రెండు పేర్ అప్ అవుతాయి అన్నమాట. ఓకే, పైన కింద కూడా ఒకటే పై బాండ్ రిప్రజెంటేషన్, పై py. అలాగే డయాగనల్లో మనకి pz కూడా ఉంది కదా, pzలో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది.
ఓకే, సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తూ డ్రా చేయాలన్నమాట. అంటే పీజెడ్ ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ పీజెడ్ ఆఫ్ సెకండ్ నైట్రోజన్. అప్పుడు ఇంకొక పై బాండ్ అనేది పీజెడ్కి మధ్యలో ఇంకొక పై బాండ్ అనేది ఫామ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చదివాం కదా, ఒక సిగ్మా 1 sigma 2 pi bonds. Here also 1 sigma 2 pi bonds. So this is the orbital diagram for nitrogen molecule. So nitrogen molecule is having pp overlapping both the types. Horizontal overlapping, which is called as sigma bond, is also there, and 2 vertical bonds are also there, which are called as pi bonds. So this is how the formation of nitrogen molecule will takes place with the overlapping of atomic orbitals. Okay, so please note down. So let us now learn about valence bond theory, VBT. So valence bond theory, what are the important postulates which are there in valence bond theory? See children, this question may occur per 4 marks question. మీకు ఖచ్చితంగా ఐపీఈలో అయితే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అని కూడా అడుగుతాడు. ఓకే, సో మీరు ఈ పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయాలి. ఇంపార్టెంట్గా 5 పాయింట్స్ అనేవి నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ 5 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ by the overlap of atomic orbitals of valence shell of 2 atoms. ఇప్పుడు ఓవర్లాపింగ్ టైప్స్ మనం చదివాం కదా. సో ఓవర్లాపింగ్లో ఏం జరిగింది, ఎస్పీ ఓవర్లాపింగ్ కానీ పీపీ ఓవర్లాపింగ్ కానీ ఏ దాంట్లోనైనా ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ valence shell only the in valence shell electrons only will participate in chemical bonding process. Okay, inner shell electrons, they will be highly under the influence of nucleus, so they cannot participate in bonding. Okay, so valence shell electrons of 2 atoms, there for them only atomic orbitals will overlap. Okay, next point ఒకటి, only the orbitals with unpaired electrons. ఇందాక చూసాం కదా మనం అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా ఆల్రెడీ పెయిర్ అప్ అయిపోయి ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఓవర్లాపింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవు. ఓకే, ఓన్లీ ద ఆర్బిటాల్స్ విత్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ఓవర్లాపింగ్ ప్రాసెస్. అలాగే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఓవర్లాపింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, and that energy you call it as bond energy, or you can call it as bond enthalpy. Okay, so bond energy or bond enthalpy, the amount of energy released during the time of overlapping. సో ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, స్టెబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ద మోర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ద మోర్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్, లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. మన ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మీకు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసుంటే సిగ్మా బాండ్ ఎక్కడైతే ఫామ్ అయిందో, ఐ మీన్ హారిజాంటల్ ఓవర్లాపింగ్ ఎక్కడైతే ఫామ్ అయిందో, ఓవర్లాపింగ్ ఎక్స్టెంట్ ముందు నేను ఇలా పెట్టాను, తర్వాత ఇలా చేశాను. అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ మోర్ ఇన్ వాట్, ఇన్ సిగ్మా బాండ్. ఓకే, సో గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ చాలా తక్కువ అయితే ఇంత ఉంటుంది బాండ్ లెంగ్త్. అదే ఓవర్లాపింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, లెంగ్త్ తగ్గిపోయినట్టే కదా, బాండ్ లెంగ్త్ తగ్గిపోయినట్టే కదా. సో గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, లెస్సర్ విల్ బి ద బాండ్ లెంగ్త్. ఓకే, అలాగే గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. ఓకే, ఇలా ఉండేదానికి స్ట్రెంగ్త్లో కూడా మీకు చాలా తేడా అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద postulates of what? Valence bond theory. So please note down. Now let us learn about the molecules or compounds with incomplete or exceeded octet. Let us take the examples. Incomplete octet అంటే ఏంటి? Octet ఉండదు. Octet అంటే 8 electrons configuration అనేది atoms join అయిన తర్వాత, bond form అయిన తర్వాత, if both the atoms acquire inert gas configuration, okay, then you call that as what? Completed octet. Okay, no, or actual octet configuration. But there are some molecules which undergo bonding, but still they don't acquire octet configuration. So they are called as incomplete octet, molecules with incomplete octet. Okay, so example is BeCl2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బెరిలియం అటామిక్ నెంబర్ 4, 1s2 2s2 is the configuration.
So 2 electrons are present in the last orbit. So beryllium ki 2 valence electrons ఉన్నాయి. So we represent with 2 dots. Next chlorine atom వచ్చేసి 17. Okay, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఓకేనా. సో క్లోరిన్కి 7 valence electrons ఉన్నాయి. సో యూ కెన్ రిప్రజెంట్ విత్ 7 dots. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో అలాగే సెకండ్ క్లోరిన్ ఆటమ్ కూడా నేను ఒకటే క్లోరిన్ ఆటమ్కి డ్రా చేశాను. ఇప్పుడు మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బెరిలియం హ్యాస్ 2 valence electrons and each chlorine has 7 valence electrons. So each chlorine requires 1 electron for octet and beryllium still requires 6 electrons more for octet. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బెరిలియంకి 2 valence electrons ఉన్నాయి. సో 2 dots. క్లోరిన్కి 7 valence electrons ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి. ఈ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ క్లోరిన్కి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో వాట్ క్లోరిన్ విల్ డూ? Chlorine will share with the electron of beryllium. This also, second chlorine also will share with the electron of beryllium and attains octet configuration. కానీ ఈ 2 electrons క్లోరిన్లతో కూడా షేర్ చేసుకున్నాక కూడా బెరిలియంకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రాలేదు. చూడండి, షేర్ చేసుకున్న తర్వాత కూడా 1 2 3 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి. సో బెరిలియంకి ఆక్టెట్ రాలేదు. బెరిలియం ఈజ్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఇంకా 4 ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. అండ్ అయినా కూడా ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఈస్ దేర్, బట్ ఆల్సో బెరిలియం క్లోరైడ్ ఎగ్జిస్ట్ విత్ హై స్టెబిలిటీ. ఓకే, సో ఇట్లాంటి మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైనస్ పాలింగ్ అన్న సైంటిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ 1 ఈజ్ BeCl2. ఎగ్జాంపుల్ 2 BF3 మాలిక్యూల్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, BF3 మాలిక్యూల్. సో ఇప్పుడు BF3 మాలిక్యూల్ చూసుకుంటే అందులో కూడా ఇన్కంప్లీట్ ఆక్టెట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో లెట్ us see. బోరాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకే, సో మనకి 3 valence electrons ఉన్నాయి. సో 3 dots అనేవి మనం పెట్టుకుంటాం అనమాట బోరాన్కి. అలాగే ఫ్లోరిన్ సైడ్ ఆటమ్ వచ్చేసి ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. ఓకే, సో ఫ్లోరిన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 valence electrons ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 valence electrons ఉన్నాయి. సో ఇప్పుడు BF3 ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో బోరాన్ సెంట్రల్ ఆటమ్, నేను పైన ఇక్కడ ఒకటి 3 ఎలక్ట్రాన్లు డ్రా చేసుకున్నాను. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 కదా బోరాన్కి. సో అలాగే ఫ్లోరిన్కి 7 valence electrons. అలాగే ఇక్కడ కూడా ఫ్లోరిన్కి 7 valence electrons ఉన్నాయి. అలాగే దిస్ సైడ్ ఆల్సో ఐ విల్ డ్రా 1 ఫ్లోరిన్ ఆటమ్. ఓకే, సో దిస్ ఫ్లోరిన్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ 1 electron. సో ఇట్ విల్ షేర్ విత్ 1 electron of beryllium and attains octet. Same like that, second fluorine also will share with 1 electron of boron and attains octet. Okay, same like that here also. It will share with 1 electron of boron and this also attain octet. 3 fluorines ki octet configuration వచ్చింది. But if you observe boron, okay, even after sharing of electrons with them, boron did not acquire octet configuration. Count చేయండి, 1 2 3 4 5 6 electrons వచ్చాయి. ఓకే, సో 6 electron కాన్ఫిగరేషనే వచ్చింది బోరాన్కి, ఆక్టెట్ అనేది రాలేదు. బట్ ఆల్సో BF3 మాలిక్యూల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ విత్ హై స్టెబిలిటీ. సో దిస్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ with incomplete octet also. So from this we can say that octet is not the only criteria to speak about the stability of the molecules. Okay, so incomplete octet examples kaithe మీరు నోట్ చేసుకోండి.
ఇప్పుడు మనం ఎక్సీడెడ్ ఆక్టెట్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. PCl5 ఉంది, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ 15, 1s2 2s2 2p6 3s2 3p3. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5, అంటే 5 డాట్స్ పెట్టుకోవాలి మనం. 1 2 3 4 5. అలాగే ఈచ్ క్లోరిన్ ఈజ్ హ్యావింగ్ 17 అటామిక్ నంబర్ అండ్ 1s2 2s2 2p6 3s2 3p5. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7 ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క క్లోరిన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చాలు టు అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 7 డాట్స్ అనమాట. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం డ్రా చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ విత్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ క్లోరిన్, ఈచ్ క్లోరిన్ will share with 1 electron. Okay, like this. Okay, so that here also one more chlorine, here also one more chlorine, here also one more chlorine. Of course chlorines will have remaining 6 electrons will be there. 1 electron only is being shared. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఒకటే ఒక్కొక్క ఎలక్ట్రానే షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇట్లా షేర్ చేసుకున్న తర్వాత ఈచ్ క్లోరిన్ అటైన్స్ ఆక్టెట్, బట్ ద సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ ఇఫ్ యూ అబ్జర్వ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. క్లోరిన్ ఆటమ్, ఈచ్ క్లోరిన్ ఆటమ్ ఈజ్ అటైనింగ్ ఆక్టెట్. ఓకే, సో ఫర్ క్లోరిన్స్ ఆక్టెట్ ఈజ్ సాటిస్ఫైడ్, బట్ ఫాస్ఫరస్కి అబ్జర్వ్ చేస్తే ఓకే, బై షేరింగ్ విత్ 5 క్లోరిన్ ఆటమ్స్ ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ఆక్టెట్. 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఆక్టెట్ అంటే 8, కానీ ఆక్టెట్ ఎక్సీడ్ అయిపోయి 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్వైర్ అయ్యాయి అనమాట. సో PCl5 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సీడెడ్ ఆక్టెట్. ఓకేనా, ఆక్టెట్కి ఉండాల్సింది 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి, కానీ 5 క్లోరిన్ ఆటమ్స్తో షేర్ చేసుకున్నాక ఫాస్ఫరస్కి 10 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సీడెడ్ ఆక్టెట్ మాలిక్యూల్స్. అలాగే మీరు అదర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ SF6 అండ్ IF7 మాలిక్యూల్స్. SF6 IF7 ఓకే, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, అయోడిన్ హెప్టాఫ్లోరైడ్. వీటిలో కూడా మీరు డాట్ స్ట్రక్చర్స్ డ్రా చేసి చెక్ చేసుకుంటే ఎక్సీడెడ్ ఆక్టెట్ అనేది ఉంటుందన్నమాట. సో టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఎక్సీడెడ్ ఆక్టెట్ అండ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్ మాలిక్యూల్స్, Linus Pauling has introduced the concept of hybridizations, concept of hybridization and different types of hybridizations. Okay, so let us start with the topic of hybridization. So what is meant by hybridization? The word hybridization stands for what? It is the process of intermixing of atomic orbitals of equivalent energies and shapes to give hybrid orbitals of equivalent energies and shapes. The process of intermixing. Intermixing అంటే ఏంటి? అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కంప్లీట్గా మర్జ్ అయిపోయి ఒక కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దట్ ప్రాసెస్ యూ కాల్ ఇట్ యాజ్ హైబ్రిడైజేషన్. ఓకేనా, కంప్లీట్ మర్జింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ hybridization. Okay, now complete merging of atomic orbitals to give hybrid orbitals. You call it as the concept of hybridization. Okay, so ఇప్పుడు types, if you go for the types of hybrid orbitals or types of hybridizations. Okay, now types of hybridizations. So mainly we have 6 types of hybridizations: sp, sp2, sp3, sp3d, sp3d2 and sp3d3. Okay, so let us learn one by one. So first, if you speak about sp hybridization, okay, now first one is what? sp hybridization. In the name itself it is there.
What is meant by sp hybridization? One s orbital and one p orbital intermix with each other to give two sp hybrid orbitals of equivalent energies and shapes. ఓకేనా, అంటే ఒక s ఆర్బిటాల్ మీకు అందరికి తెలుసు కదా షేప్స్. s ఆర్బిటాల్ స్పెరికల్, ఒక p ఆర్బిటాల్, ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్. దీస్ టూ ఆర్ ఆఫ్ సేమ్ యాటమ్. రెండు డిఫరెంట్ యాటమ్స్వి కావు. మనం ప్రీవియస్ వీడియోలో చదివినట్టు ఓవర్లాపింగ్ అనుకోండి, రెండు డిఫరెంట్ యాటమ్స్వి. కానీ ఇప్పుడు సేమ్ యాటమ్ యొక్క ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్ ఇఫ్ దే ఇంటర్మిక్స్ ఆర్ మర్జ్ విత్ ఈచ్ అదర్, దెన్ ఇఫ్ దే గివ్స్ రైజ్ టు టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. ఓకేనా, ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ ఆఫ్ సేమ్ యాటమ్, దే విల్ మర్జ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే గివ్స్ రైజ్ టు టూ ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. సో ఇలా మర్జింగ్ జరిగితే యూ కాల్ దిస్ యాజ్ ఎస్పి హైబ్రిడైజేషన్. సో మీకు డయాగ్రామ్లో డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోండి. సపోజ్ అదే ఓవర్లాపింగ్ అనుకోండి, ఒక ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ వన్ యాటమ్ అండ్ పి ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ యాటమ్ అయితే దాన్ని మనం ఓవర్లాపింగ్ అంటాం, ఎస్పి ఓవర్లాపింగ్ అంటాం. అప్పుడు డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి. కానీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ మర్జింగ్ అనమాట. ఓకేనా, సో కంప్లీట్ మర్జింగ్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ లైక్ దిస్. ఓకే, సో లెట్ us go for the examples. Okay, examples. So the first and best example is formation of beryllium chloride. మీకు డాట్ స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా. సో బెరీలియంకి 2 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బోత్ సైడ్స్, బోత్ ద క్లోరిన్స్ విల్ ఫార్మ్ సింగిల్ బాండ్. ఓకే, క్లోరిన్కి 7 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్ నీడ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఫర్ ఆక్టెట్, సో ఇట్ విల్ షేర్ విత్ బెరీలియం. ఓకే, సో బోత్ ఆఫ్ ద క్లోరిన్స్ అటైన్ ఆక్టెట్, బట్ బెరీలియం ఈజ్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఓకేనా, డెఫిసిట్. బెరీలియంకి క్లోరిన్స్తో ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్న తర్వాత కూడా 1 2 3 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి, ఆక్టెట్ రావట్లేదు. So to explain the stability of such molecules, not only such molecules, to explain the stability of molecules other than the criteria of octet, okay, Linus Pauling has introduced the concept of hybridization. Okay, so ఇప్పుడు బెరీలియంకి సెంట్రల్ ఆటమ్ జనరలీ ఎప్పుడు కూడా hybridization is undergone only by central atom. Side atoms will undergo overlapping, central atom will undergo hybridization. ఓకే, సో ఇప్పుడు బెరీలియం చూడాలి. బెరీలియం ఓన్లీ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు బెరీలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 4, కాన్ఫిగరేషన్ 1s2 2s2. మనం 2p0 అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకేనా, 2s ఈజ్ ఫిల్డ్ విత్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2p ఈజ్ టోటల్లీ వేకెంట్ కదా. సో ఇప్పుడు 2 లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 2s విత్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2p వేకెంట్ ఆర్బిటల్స్. ఓకేనా, 2pలో వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇది మనకి గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కదా, గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు యాజ్ వేకెంట్ ఆర్బిటల్స్ ఆర్ అవైలబుల్, px py pzలో వేకెంట్ ఆర్బిటల్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ఎలక్ట్రాన్ టు జంప్ టు 2p ఆర్బిటల్. సో అప్పుడు దాన్ని మనం ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా, గ్రౌండ్ స్టేట్ అంటే నార్మల్ యాక్చువల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎక్సైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్ యాజ్ 3 వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 2p సబ్షెల్. 1 ఎలక్ట్రాన్ విల్ జంప్ ఫ్రమ్ 2s టు 2p, జంప్ ఇలా జంప్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని మనం 2pలో రాసుకుంటాం, ఇది వచ్చేసి 2p. ఓకేనా, సో 2pలోకి ఒక ఎలక్ట్రాన్ జంప్ అయింది. సో ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ మర్జ్ అయిపోతాయి అనమాట. ఆ 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pలో ఉన్న ఒక ఎలక్ట్రాన్, దే విల్ మర్జ్ అండ్ దే విల్ ఫార్మ్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా, ఇలా sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే s ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం అండ్ p ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం. ఓకేనా, p ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం, they overlap and form what? sp hybrid orbital of beryllium.
ఓకేనా, sp hybrid orbitals of beryllium. సో ఇలా బెరిలియం అనేది సెంట్రల్ ఆటమ్, ఇట్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్ లైక్ దిస్. ఇప్పుడు సైడ్ ఆటమ్స్ వచ్చేసి మనకి క్లోరిన్ ఆటమ్స్. సైడ్ ఆటమ్స్ చూడండి, ఇఫ్ యూ గో ఫర్ ద సైడ్ ఆటమ్స్ ఏంటి, క్లోరిన్స్. ఓకేనా, సైడ్ ఆటమ్స్ క్లోరిన్లో మనకి 17 అటామిక్ నంబర్, 1s2 2s2 2p6 3s2 3p5. సో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయో మనం చెక్ చేసుకోవాలి. బికాస్ ఓన్లీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్. సైడ్ ఆటమ్స్ ఎప్పుడు కూడా ఓవర్లాపింగ్ చేస్తాయి, సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా హైబ్రిడైజేషన్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. సో 3sలో 2 ఎలక్ట్రాన్స్, 3pలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనకు ఒకటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి కూడా మనం పీజెడ్లో ఉంది. ఫస్ట్ టైం మనం ఎప్పుడు అది పీజెడ్లో ఉన్నా కూడా ఏ ఎలక్ట్రాన్ అయితే ఫస్ట్ టైం మనం డ్రా చేస్తున్నామో దాన్ని హారిజాంటల్గానే డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు కూడా సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. ఓకేనా, వర్టికల్గా ఓవర్లాపింగ్ అనేది సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే వర్టికల్ ఓవర్లాపింగ్ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు పీజెడ్లో ఉన్నా కూడా ఎలక్ట్రాన్ని మనం హారిజాంటల్గా తీసుకుంటాం. పీ ఆర్బిటాల్ హారిజాంటల్గా తీసుకొని దాంట్లో ఒక ఎలక్ట్రాన్ అనమాట. అలా 2 క్లోరిన్స్కి 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మీరు డ్రా చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బెరిలియం విత్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రిప్రజెంట్ చేసుకోలేదు. ఓకేనా, ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, పీ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ మర్జ్ అయ్యాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి డయాగ్రామ్లో డాట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, సో నౌ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ బెరిలియం విల్ ఓవర్లాప్ విత్ p orbital, unpaired electron of p orbital and forms a hybrid structure like this. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇదొక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇదొక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. నార్మల్గా ఈ డయాగ్రామ్లో చూస్తే వేరెవర్ సింగిల్ బాండ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ సిగ్మా బాండ్. సో అదొక సిగ్మా బాండ్, అదొక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్స్ అనమాట. ఈ సిగ్మా బాండ్ వచ్చేసి పిఎస్పి హైబ్రిడ్ ఆర్బిటల్స్, పిఎస్పి హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇది పి ఆర్బిటాల్, ఇది ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్. సో పిఎస్పి, ఇది వచ్చేసి ఎస్పిపి. సో ఇలా బెరిలియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మధ్యలో ఉన్నది బెరిలియం హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ రెండు వచ్చేసి క్లోరిన్ యొక్క unpaired electrons p orbital. So they will merge like this and like this beryllium chloride formation takes place. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి sp hybrid orbitals are linear in shape. ఓకేనా, లీనియర్ స్ట్రైట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. ఓకే, బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. And the molecule will have 50% S character will be there and 50% P character will be there. 50% S and 50% P character will be there. Okay, like this sp hybridization will takes place. Please note down. So other examples of sp hybridization మనకి వేరే ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, ఓకేనా, C2H2 మాలిక్యూల్ ఒకటి, HCN ఒకటి. సో ఈ మూడిట్లలో కూడా సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్ అండ్ కార్బన్ విల్ అండర్గో sp hybridization. ఓకేనా, ఒక s ఆర్బిటాల్ అండ్ ఒక p ఆర్బిటాల్ దే విల్ ఇంటర్మిక్స్ ఆర్ మర్జ్ and they gives rise to 2 sp hybrid orbitals of equivalent energies and shapes. ఓకే, సో ఇప్పుడు ఈ 3 మాలిక్యూల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ బెరిలియం క్లోరైడ్ చెప్పాను. అదర్ దెన్ బెరిలియం క్లోరైడ్ యూ విల్ హ్యావ్ sp hybridized orbitals. అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, C2H2 ఎస్టిలిన్ మాలిక్యూల్ అండ్ HCN హైడ్రోజన్ సైనైడ్. ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్స్ విల్ అండర్గో sp hybridization in these 3 molecules. నెక్స్ట్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్.
sp2 ఇందులో పేరులోనే మనం చెప్పచ్చు 1 s orbital and 2 p orbitals will merge to give 3 sp2 hybrid orbitals of equivalent energies and shapes. ఓకేనా, ఒక s ఆర్బిటాల్ ఇంకా 2 p ఆర్బిటాల్స్ మర్జ్ అవుతాయి, 1s and 2 p orbitals. ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు 3 sp2 hybrid orbitals of equivalent energies and shapes. సో డయాగ్రామ్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 1s and 2 p orbitals of same atom will merge and it will form 3 sp2 hybrid orbitals. సో ఇప్పుడు sp2 hybrid orbital స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, దిస్ యూ కాల్ ఇట్ యాజ్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్స్. మీరు 3 బెలూన్స్ని జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా 3 lobes ఓకే విల్ బీ అపియరింగ్ లైక్ దిస్. సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి BF3 మాలిక్యూల్. ఓకేనా, BF3 మాలిక్యూల్. BF3 మీకు ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం కదా, బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో డాట్ స్ట్రక్చర్ కూడా మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు BF3 మాలిక్యూల్లో బోరాన్లో సెంట్రల్ ఆటమ్ ఉన్నది. బోరాన్లో ఓన్లీ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్స్ తోటి బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా బోరాన్కి ఆక్టేట్ అనేది కంప్లీట్గా రావట్లేదు అనమాట. ఓకేనా, ఫ్లోరిన్ will attain octet but boron does not undergo octet here. So it is one of the important examples for incomplete octet. సో దీంట్లో sp2 hybridization అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ బెరిలియం ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. సో ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బోరాన్. ఓకే, సో బోరాన్ అటామిక్ నెంబర్ 5. చూడండి ఇక్కడ బోరాన్ అటామిక్ నెంబర్ 5, 1s2 2s2 2p1. సో ఓన్లీ లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్సే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 2s2 2p1 మనం అండర్లైన్ చేసుకుంటాం. సో 2s with 2 electrons and 2p with 1 electron. ఓకేనా, సో 2p with 1 electron. ఇది వచ్చేసి గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, గ్రౌండ్ స్టేట్. సో యాజ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్, ఇక్కడ మనకి py pz వేకెంట్గానే ఉన్నాయి కదా. సో దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ది ఎలక్ట్రాన్ టు జంప్ ఇన్ టు ద వేకెంట్ ఆర్బిటల్స్. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. సో ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ 1 electron will jump from 2s orbital to 2p orbital. ఓకేనా, చూడండి ఆల్రెడీ 2pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాను 2pyలోకి జంప్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ఇప్పుడు. సో నౌ 1s and 2p orbitals will merge. ఓకేనా, 1s orbital and 2p orbitals will merge to give 3 hybrid orbitals of equivalent energies and shapes. డయాగ్రామ్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా డ్రా చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ని మనం 3 డాట్స్ పెట్టేసుకుంటాం. ఓకేనా, ఇదేమో s ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్, ఈ 2 px py ఆర్బిటాల్స్ ఆఫ్ బెరిలియం. సేమ్ బెరిలియం, సెంట్రల్ ఆటమ్ ఓన్లీ విల్ అండర్గో హైబ్రిడైజేషన్, సైడ్ ఆటమ్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్. ఓకేనా, సెంట్రల్ ఆటమ్ ఒక్కటే హైబ్రిడైజేషన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్. ఓకే, ఇప్పుడు మనకు సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్ ఆటమ్స్. సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, 1s2 2s2 2p5. సో మనకి వేకెంట్ ఆర్బిటాల్ ఎక్కడ అవైలబుల్ ఉందో చెక్ చేసుకోవాలి. సో 2s with 2 electrons, 2p with 5 electrons. అంటే మనకి ఒకటే వేకెంట్ ఆర్బిటాల్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సారీ వేకెంట్ కాదు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సారీ, ఇది ఒకటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఆ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా ఎక్కడుంది, p ఆర్బిటాల్లో ఉంది. సో యూ విల్ డ్రా డంబల్ షేప్ అండ్ యూ విల్ డ్రా దట్ ఎలక్ట్రాన్ and like that 3 in BF3 molecule 3 fluorine atoms are there. ఓకేనా, 3 fluorine atoms. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బోరాన్ ఇలా ఉంటుంది, 3 సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్
ఎలక్ట్రాన్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ p ఆర్బిటల్. సో ఇప్పుడు మనం చూడండి డయాగ్రామ్ మర్జ్ చేసి డ్రా చేస్తున్నా. సో సెంట్రల్ ఆటమ్ బోరాన్, ఓకేనా, 3 డాట్స్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఫ్లోరిన్స్, ఓకేనా. చూడండి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈచ్ ఫ్లోరిన్, p ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్ విల్ కమ్ అండ్ మర్జ్ విత్ hybrid orbital of boron, okay, and forms a trigonal planar structure like this. Okay, now this structure you call it as what? Trigonal planar structure. Here also you are finding 3 sigma bonds. Idoka sigma bond, idoka sigma bond, idoka sigma bond. Horizontal overlapping is called as sigma bond. So structure vachesi trigonal planar, 3 sigma bonds you can find. Okay, 0 pi bonds, and bond angle is 120 degrees. Okay na, bond angle వచ్చేసి 120 degrees. Okay, structure name is trigonal planar structure. Now in this sp2 hybridization you will have 66% p character will be there and 33% s character will be there. Okay na, 66% p క్యారెక్టర్, p ఆర్బిటాల్ క్యారెక్టర్ వచ్చేసి 66% p ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది. 34% వచ్చేసి s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్కి 66% p ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది, 34% వచ్చేసి s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, సో లైక్ దిస్ BF3 మాలిక్యూల్ ఈస్ ఫార్మ్డ్. సో ఇక్కడ చూడండి అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ sp2 హైబ్రిడైజేషన్ ఆర్ SO2, SO3, C2H4 అండ్ HCHO. SO2 మీకు అందరికి బాగా తెలిసిందే కదా, సల్ఫర్ డయాక్సైడ్, సెంట్రల్ ఆటమ్ వచ్చేసి సల్ఫర్. ఓకే, ఇట్ విల్ ఫార్మ్ డబల్ బాండ్ విత్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో SO2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అప్పుడు 2 సిగ్మా బాండ్స్ అండ్ 1 లోన్ పేర్. ఇప్పుడు మీరు సిగ్మా బాండ్స్ని లోన్ పేర్స్ని యాడ్ చేసుకుంటే వచ్చే నంబరే హైబ్రిడైజేషన్ నంబర్ అనమాట. ఇప్పుడు sp2 అంటే ఏంటి, ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ మర్జ్ అవుతున్నాయి అంటే టోటల్గా ఫామ్ అయ్యేది 3. సో ఆ ఫామ్ అయిన 3 మనకి ఆ 3 అనే నంబర్ మీరు నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేసినప్పుడు, ఓకేనా, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అంటే సింగిల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఆ సెంట్రల్ ఆటమ్ చుట్టూరా నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ lone pairs, if you add what number you will get, that itself will be the hybridization value. ఇప్పుడు మనకి sp2 అంటే 3 కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూడండి 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి ప్లస్ 1 లోన్ పేర్ ఉంది, LP అని రాస్తున్నాను. టోటల్ వచ్చేసి 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. సో SO2లో నార్మల్గా డాట్ స్ట్రక్చర్ డ్రా చేసుకుని ఇట్లా ఆర్బిటాల్ స్ట్రక్చర్ కాకుండా నార్మల్ డాట్ స్ట్రక్చర్ మీరు డ్రా చేసుకుని చెక్ చేసుకుంటే వచ్చే నెంబర్ని బట్టి మీరు హైబ్రిడైజేషన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే SO3 చూడండి, SO3 సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, ఓకే, ఇట్ ఫార్మ్స్ డబల్ బాండ్స్ విత్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ మీకు టోటల్గా 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్, టోటల్ వచ్చేసి 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అలాగే మీరు C2H4 స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, ఓకేనా, C2H4 స్ట్రక్చర్, C2H4 అంటే ఇథిలిన్ మాలిక్యూల్ ఆర్ ఈథీన్. C2H4లో 2 సెంట్రల్ ఆటమ్స్ కార్బన్స్ అనమాట. సో ఫర్ ఈచ్ కార్బన్ యూ హ్యావ్ టు చెక్, ఫర్ ఈచ్ కార్బన్ ఎప్పుడైనా కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ మెనీ అదర్ కార్బన్ ఆటమ్స్. సో ఫర్ ఈచ్ కార్బన్ యూ షుడ్ చెక్ ద హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు ఒక్కొక్క కార్బన్కి ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. సో ఫర్ ఈచ్ కార్బన్ 3 సిగ్మా బాండ్స్ ఆర్ దేర్, 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్ అంటే sp2 హైబ్రిడ్స్. అలాగే ఇది కూడా ఈ సెకండ్ కార్బన్కి కూడా ఈ 2 సిగ్మా బాండ్స్, ఇది కామన్ సిగ్మా బాండ్ ఫర్ బోత్ ద కార్బన్ ఆటమ్స్. సో ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్, ఎందుకంటే 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అలాగే మీరు HCHO
అంటే ఏంటి, ఫార్మాల్డిహైడ్. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇటు పక్క డ్రా చేసుకుందాం మనం. HCHO అంటే ఏంటి, ఫార్మాల్డిహైడ్. ఓకేనా, HCHO. నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే సికి ఓకి ఎప్పుడు కూడా డబుల్ బాండ్ అనేది ఉంటుంది. నేమ్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్. ఓకే, సో HC డబుల్ బాండ్ OH. ఓకేనా, CHO అనేది ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్డిహైడ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కార్బన్కి 1 2 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 లోన్ పేర్స్, టోటల్ వచ్చేసి 3 అంటే సెంట్రల్ ఆటమ్ కార్బన్కి హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2. సో ఇలా మీరు ఆర్బిటాల్ స్ట్రక్చర్ డ్రా చేయకపోయినా హైబ్రిడైజేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద థర్డ్ టైప్, that is sp3 hybridization. In the name itself it is there, 1 s orbital and 3 p orbitals will merge. Okay, now 1 s orbital and 3 p orbitals, one vertical, one horizontal, one vertical and one diagonal. All 3 p orbitals will merge and form 4 sp3 hybrid orbitals of equivalent energies and shapes. ఇక్కడ మీరు 4 లోబ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, 4 లోబ్స్, 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 లోబ్స్ ఉంటే అది sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ sp3 హైబ్రిడైజేషన్ ఆర్, ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CH4 మాలిక్యూల్. ఓకేనా, మీథేన్ మాలిక్యూల్ CH4. నార్మల్గా డాట్ స్ట్రక్చర్ ఒకసారి గుర్తు చేసుకోండి. సెంట్రల్ ఆటమ్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ 4 valence ఎలక్ట్రాన్స్. సో ఇట్ వాంట్ మోర్ 4 electrons ఫర్ ఆక్టెట్. సో ఇంకా 4 కావాలి కాబట్టి, సో ఇట్ విల్ షేర్ విత్ 4 hydrogen atoms అండ్ ఇట్ ఫార్మ్స్ 4 sigma bonds. ఓకే, సో 4 sigma bonds ఉన్నాయి కాబట్టి 4 sigma ప్లస్ 0 లోన్ పేర్ టోటల్ వచ్చేసి 4 ఉంటే sp3, ఒక s 3 pలు కలిపితే కూడా 4 కదా. ఓకేనా, అలా చెక్ చేసుకోవాలన్నమాట మీరు. సిగ్మా బాండ్స్ అండ్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. కార్బన్ కాంపౌండ్స్కి ఎప్పుడు కూడా లోన్ పేర్స్ అనేవి ఉండవు. ఓకే, సో 0 లోన్ పేర్స్, టోటల్ ఈస్ 4. దట్స్ వై ఇట్ ఈస్ కమ్స్ అండర్ sp3 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, లెట్ us అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ CH4 మాలిక్యూల్. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ CH4 మాలిక్యూల్. సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్, అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. సో 2s with 2 electrons and 2p with 2 electrons. ఓకేనా, 2p with 2 electrons. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. షార్ట్ ఫామ్లో నేను GS అని రాస్తున్నాను. ఒక వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి there is a chance for this electron to jump from 2s orbital to 2pz orbital. సో ఇప్పుడు 2sలో ఒకటే ఉంటుంది, 2pలో 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా, 2pలో 3 electrons ఉంటాయి. సో ఇక్కడ 1s ఆల్ 3p విల్ మర్జ్. ఒక s 3p ఆర్బిటాల్స్ మర్జ్ అయిపోయి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ కార్బన్ CH4 మాలిక్యూల్. ఓకేనా, సో ఇలా ఈ 4 మర్జ్ అయిపోయి ఇట్ విల్ గివ్స్ రైజ్ టు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. సో ఇప్పుడు మీరు ఆ 4 ఎలక్ట్రాన్స్ని 4 డాట్స్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో హియర్ in this hybrid orbitals also in 4 lobes you will represent all the 4 electrons as 4 dots. Okay, so ఇప్పుడు ఇది sp3 hybrid orbital of carbon అన్నమాట. ఇంకా నెక్స్ట్ we have to look after the side atoms. సైడ్ atoms వచ్చేసి హైడ్రోజన్స్ కదా. హైడ్రోజన్లో 1s1, ఆ ఒక ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్లో ఉంటుంది. s ఆర్బిటాల్ షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్. ఓకేనా, ఇప్పుడు ఇది సెంట్రల్ ఆటమ్ కార్బన్,
ఇట్లాంటి స్పెరికల్వి ఫోర్ హైడ్రోజన్స్ కదా, సో అవి మర్జ్ అయిన తర్వాత ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. హైడ్రోజన్స్ విల్ అండర్గో ఓవర్లాపింగ్, సెంట్రల్ ఆటమ్ కార్బన్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. సో మీకు డిఫరెన్షియేట్ చేయడానికి నేను బ్లూ కలర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, బ్లూ కలర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్ డ్రా చేస్తున్నాను. సైడ్ ఆటమ్స్ వచ్చేసి ఇట్లాంటివి 4 హైడ్రోజన్స్ విత్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఈచ్. దే విల్ అండర్గో ఓవర్లాపింగ్ లైక్ దిస్. ఓకేనా, ఓవర్లాపింగ్, వన్స్ చెక్ ఇట్. ఓకే, ప్లీజ్ చెక్ దిస్ ఓవర్లాపింగ్. సో ఇట్ విల్ ఫార్మ్ వాట్, 4 సిగ్మా బాండ్స్. ఇక్కడ ఒకటి, దిస్ ఈజ్ 1 సిగ్మా, దిస్ ఈజ్ 1 సిగ్మా. సో 4 సిగ్మా బాండ్స్ ప్లస్ 0 lone pairs. Okay, now it will form 4 sigma bonds and 0 lone pairs. Okay, now so 0 lone pairs, total is 4. That's why it is comes under sp3 hybridization. Okay, now sp3 hybridization. Okay, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ వచ్చేస్తే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ sp3 hybridization. ఓకే, బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. ఓకేనా, షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. షేప్ ఈస్ టెట్రాహెడ్రల్. ఓకే, టెట్రాహెడ్రల్. అండ్ హియర్ ఇట్ విల్ హ్యావ్ 25% s orbital character and 75% p orbital character. ఓకేనా, 75% p character will be there. 25% s character and 75% p orbital character will be there. ఓకే, ఇక్కడ సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. ఓకే, సపోజ్ if you find లోన్ పేర్స్, ఓకే, it will undergo repulsions and accordingly the actually expected shape is 1 and repulsions will undergo because of the presence of lone pair. So based on that, the shape and bond angle also will change. Thus that is being clearly explained in VSEPR theory. అది మనం షార్ట్లీ అది కూడా చదువుదాం. ఓకే, నెక్స్ట్ లెట్ us go for the other examples. SiCl4 చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ వేసాను. సో 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 0 లోన్ పేర్స్. సో ఇట్ కమ్స్ అండర్ sp3 హైబ్రిడైజేషన్. బాండ్ యాంగిల్ వచ్చేసి లోన్ పేర్ లేదు కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. సేమ్ లైక్ CH4 మాలిక్యూల్ స్ట్రక్చర్, ఆర్బిటల్ స్ట్రక్చర్ కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమోనియా మాలిక్యూల్. అమోనియా మాలిక్యూల్ మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే డాట్ స్ట్రక్చర్ మీకు అందరికీ ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ డాట్ స్ట్రక్చర్స్ అండ్ compounds sigma and pi bonds in my previous video. You can watch that video so that you'll get clarity. So ఇక్కడ 3 sigma bonds ఉన్నాయి, ఒకటే లోన్ పేర్ ఉంది. సో 3 sigma bonds, 1 lone pair, that gives rise to 4. సో 4 అంటే మీకు వచ్చేసి sp3 hybridization. అలాగే వాటర్ మాలిక్యూల్, థర్డ్ వన్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్ విల్ హ్యావ్ 2 lone pair of electrons and 2 sigma bonds. ఓకేనా, సో 2 sigma bonds plus 2 lone pairs, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇట్ కమ్స్ అండర్ sp3 హైబ్రిడైజేషన్ ఉంది. అయితే ఇక్కడ అమోనియా, మనం వాటర్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సెంట్రల్ ఆటమ్కి మిగిలిపోతే కంపల్సరీగా మీరు ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఒకటవుతుంది, యాక్చువల్ బాండ్ యాంగిల్ ఒకటవుతుంది. మామూలుగా sp3 హైబ్రిడైజేషన్ అంటే మనం టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు, ఇఫ్ దెర్ ఈజ్ నో లోన్ పేర్ ఫర్ సెంట్రల్ ఆటమ్. బట్ ఇక్కడ లోన్ పేర్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటే బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees ఫర్ అమోనియా అండ్ ఫర్ pH3. ఇక్కడ కూడా చూడండి, pH3, అమోనియా అండ్ pH3 బోత్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. నైట్రోజన్, ఫాస్ఫరస్ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ గ్రూప్. ఓకే, సో అమోనియాలోని pH3లోని మనం అబ్జర్వ్ చేస్తే ఒకటే లోన్ పేర్ ఉంటుంది. సో ఇఫ్ 1 lone pair is there, the bond angle is 107 degrees and shape is pyramidal shape. If you observe 2 lone pairs of electron, in water molecule you are finding 2 lone pairs of electrons. So 2 lone pairs plus 2 sigma bonds, that is equal to 4. 4 అంటే sp3 hybridization. సో ఇప్పుడు 2 lone pairs ఉన్నప్పుడు bond angle is 104 degrees 31 minutes and the shape of water molecule is V shape or angular or bent అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, లోన్ పేర్ లేనప్పుడు మాత్రమే sp3 హైబ్రిడైజేషన్కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ యూ హ్యావ్ టు
నోట్ డౌన్. అలాగే CCl4 సేమ్ లైక్ SiCl4 అండ్ CH4 మాలిక్యూల్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. CCl4లో కూడా లోన్ పేర్ లేదు కాబట్టి 109 degrees 28 minutes టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఓకే, సో అదర్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే, సో ప్లీజ్ నోట్ డౌన్ దట్. నెక్స్ట్ వచ్చేసి sp3d hybridization. Best example is PCl5 molecule. So here central atom is phosphorus. Phosphorus will undergo sp3d hybridization. All the 5 chlorine atoms are arranged in such a way that 3 chlorine atoms are along the vertices of a triangle. Okay, so along the vertices of a triangle you will find 3 chlorine molecules like this, and 2 more chlorine atoms you will find them actually up and down of the structure like this. Okay, so ikkada 3 chlorine atoms which are on the vertices of the equilateral triangle, you call such bonds as equatorial bonds, and which you will find on the up and down of phosphorus, you call them as axial bonds. Okay, so in sp3d hybridization for PCl5 the structure is like this. Okay, so here equatorial bonds, how many? 3 equatorial bonds. Equatorial bonds వచ్చేసి 3 chlorines are making equatorial bonds, and axial bonds వచ్చేసి 2 అన్నమాట. Okay, they are along the length of the axis. The chlorine atoms which make equatorial bonds, okay, make an angle of 120 degrees. Okay, equatorial bonds లో ఫామ్ చేసేవి 120 degrees బాండ్ యాంగిల్ ఉంటాయి. ఇక్కడ యాక్సియల్ బాండ్స్ ఫామ్ చేసే క్లోరిన్స్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్తో 90 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. సో స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్, అండ్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఓకేనా, ట్రైగోనల్ bipyramidal structure. Here there are no lone pairs for the central atom. Okay, now that's why shape is considered as trigonal bipyramidal structure. Okay, so you have to remember this. So other examples వచ్చేసి SpCl5, SF4, SCl4 etc. Actually here you will get many other structures with lone pair. If you are getting lone pair of electrons for the central atom, then compulsorily bond angles, shapes and all will be different. That again we are going to learn in VSEPR theory. Next వచ్చేసి sp3d2 hybridization. Best example is SF6 molecule. Central atom వచ్చేసి sulfur. Sulfur will have 6 valence electrons. So 6 valence electrons 6 fluorine atoms తో కంబైన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు 4 fluorines వచ్చేసి along the vertices of a square. Okay, along the vertices of a square you will find 4 fluorines along the vertices of a square. Okay, and 2 more fluorines you will find axially. Okay, axial ga 2 fluorines కనిపిస్తాయి అన్నమాట. So this is the structure of SF6 molecule. This is also an example for exceeded octet. Okay, now సో ఇక్కడ 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. ఓకే, ఈక్వటోరియల్ బాండ్స్ అనేవి ఇందాక మనం చదువుకున్నాం. బట్ దీస్ ఆల్ ఇన్ దిస్ 5 ఫ్లోరిన్ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 plane అండ్ 1 ఫ్లోరిన్ ఆటమ్ విల్ బీ ఇన్ ద అదర్ ప్లేన్. ఓకే, సో అలా మీరు ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూ గో ఫర్ ద బాండ్ యాంగిల్స్ అండ్ షేప్, సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ యూ కాల్ ఇట్ యాజ్ octahedral structure. Octahedral. Okay, if you go for the bond angles 90 and 180 degrees you will find. Okay, now bond angle is 90 and 180 degrees. The 4 fluorine atoms which are found on the vertices of a square, you will be getting 90 degrees bond angle with the central atom, and those you will find to be 180 degrees bond angle with the central atom, and those who are on the axial lines 2 fluorines you will find them with the bond angle of 90 degrees. Okay, so this is an example for sp3d2 molecules. Okay, please note down. Next వచ్చేసి IF7 molecule. So IF7 molecule will have
pentagonal bipyramidal structure. Okay, now pentagon shape, pentagonal bipyramidal structure. Here 1 2 3 4 5 6 7 fluorine atoms. This is also one of the important examples of what we call expanded octet or exceeded octet. So pentagonal bipyramidal shape. Okay, shape name is pentagonal bipyramidal. Pentagonal bipyramidal and bond angles వచ్చేసి 72 degrees ఉంటుంది. ఓకే, 72 degrees అండ్ 90 degrees. యాక్చువల్ బాండ్స్లో ఉండేవి 90 degrees బాండ్ యాంగిల్ చేస్తాయి. పెంటాగన్ వర్టిసెస్ ఆఫ్ పెంటాగన్లో ఉండేవి దే మేక్ an angle of 72 degrees with the bond angle. So this is all about hybridizations, my dear children. Okay, VSEPR theory was introduced by Sigwick and Powell to overcome the difficulties which are arised due to valence bond theory. Okay, actually valence bond theory లో అయితే మనకి బేసిక్ స్ట్రక్చర్స్ బాండ్ యాంగిల్స్ అవి చెప్పడం జరిగింది. విఎస్ఈపిఆర్ థియరీ దేని గురించి చెప్తుందంటే వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ పెయిర్స్ రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకే, ఆ బాండ్ యాంగిల్ కానీ ఆ బాండ్ షేప్ కానీ అది అంతా డిటర్మైన్ అయ్యేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లే. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి సెంటర్ యాటమ్కి, ఆ సెంట్రల్ యాటమ్కి లోన్ పెయిర్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఆ రిపల్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మనం అనుకున్న బాండ్ యాంగిల్ అనుకున్న షేప్ ఒకటైతే యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ షేప్ ఇంకొకటి అవుతుంది అనమాట. సో దట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై సిగ్విక్ అండ్ పోవెల్. దే హ్యావ్ గివెన్ అస్ దిస్ థియరీ ఆఫ్ valence shell electron pair repulsion theory. Now let us learn about that theory. So the main assumptions of VSEPR theory are: the shape of the molecule is determined by the arrangement and repulsions between all electron pairs present in the valence shell of the central atom. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సెంట్రల్ యాటమ్కి ఉన్న రిపల్షన్స్ ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్స్, అలాగే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దాట్ రిపల్షన్స్ దేర్ విల్ బి డిస్టార్షన్ ఇన్ షేప్ అండ్ డీవియేషన్ ఇన్ బాండ్ యాంగిల్. Okay, see, the presence of lone pairs on the central atom causes distortion in shape. Okay, now distortion in shape of the molecules and deviation in bond angles. బాండ్ యాంగిల్స్లో డీవియేషన్ వస్తుంది, షేప్లో డిస్టార్షన్ వస్తుంది. మనం అనుకున్న షేప్ ఒకటైతే బికాస్ ఆఫ్ రిపల్షన్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ గెటింగ్ డిస్టార్టెడ్. సో యాక్చువల్ షేప్ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ VSEPR థియరీ ఈజ్ టెల్లింగ్ అస్ అబౌట్. నెక్స్ట్, ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్ ఆర్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. స్ట్రెంగ్త్ ఆఫ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాండ్ పెయిర్ రిపల్షన్స్. బాండ్ పెయిర్ రిపల్షన్స్ తక్కువే ఉంటాయి, కానీ లోన్ పెయిర్స్ మధ్యలో ఉండే రిపల్షన్స్ వల్ల చాలా డిస్టార్షన్ అనేది జరుగుతుంది అనమాట. బాండ్ యాంగిల్లో డిస్టార్షన్, బాండ్ స్ట్రెంగ్త్లో డిస్టార్షన్, ఓకేనా, అరేంజ్మెంట్లో డిస్టార్షన్, షేప్లో డిస్టార్షన్. ఓకే, సో ఇలా డీవియేషన్స్ అనేవి సిగ్విక్ అండ్ పోవెల్ అనే సైంటిస్టులు అబ్జర్వ్ చేశారనమాట. ఓకే, దట్ డీవియేషన్స్ ఆర్ ఓన్లీ రిటర్న్ యాజ్ అజంప్షన్స్ ఆఫ్ VSEPR థియరీ. అలాగే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఏదైనా కాంపౌండ్ మధ్యలో 2 ఎలిమెంట్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండి లోన్ పెయిర్ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ రిపల్షన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ట్రిపుల్ బాండ్ రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్, double bond repulsions are more than single bond repulsions. Okay, so this is all about VSEPR theory, assumptions and postulates. Please note down. And so now let us learn some examples and different cases where we are going to observe for the same type of hybridization, distortion and bond angle differences. We are going to learn some examples. So ఇప్పుడు ఏం చదువుతున్నాము అంటే, ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఒక హైబ్రిడైజేషన్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట.
సో ఒకే హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేసే మాలిక్యూల్స్కి షేప్ డిఫరెంట్, బాండ్ యాంగిల్స్ డిఫరెంట్. ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం టైప్ ఆఫ్ మాలిక్యూల్ అండ్ ఈ అలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే sp హైబ్రిడైజేషన్లో సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండేలాగా మనకి ఎగ్జాంపుల్స్ లేవు. సో sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా, sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. మీకు బాండ్ యాంగిల్ 180 degrees, షేప్ లీనియర్. ఇందులో డీవియేషన్స్ ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అనేవి లేవు. సో విల్ స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్తో స్టార్ట్ చేసామనుకోండి. ఫస్ట్ కేస్ వన్ ఏంటి? ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ ఆఫ్ టైప్ AB3 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేకుండా కేస్ 1లో AB3 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. సో అలాంటప్పుడు AB3 మాలిక్యూల్స్కి షేప్ ఏముంటుంది? షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకేనా, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేనప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ షేప్, బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి BCl3SO3. ఇంతకుముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను. ఓకే, సో అలాగే కేస్ 2 చూడండి. సేమ్ sp2 హైబ్రిడైజేషన్. కేస్ 2 ఏంటి? కేస్ 2 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ ఈ అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. ఓకేనా, విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాంటప్పుడు షేప్ ట్రైగోనల్ ప్లేనార్ 120 ఉండదు. ఓకే, సో అప్పుడు షేప్ ఏముంటుంది? బెంట్ షేప్ ఉంటుంది, లేకపోతే యాంగులర్ ఆర్ వి షేప్ ఉంటుంది. అప్పుడు బాండ్ యాంగిల్ ఏముంటుంది? 92 degrees to 104 degrees మధ్యలో బాండ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఈ డీవియేషన్సే మనం VSEPR థియరీలో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఓకే, SO2. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ SO2 మాలిక్యూల్. ఇప్పుడు మీరు SO2 మాలిక్యూల్ చూసారనుకోండి, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో డబల్ బాండ్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఫామ్. ఓకే, సో ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిగిలిపోయింది. సో 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్. సో దీనికి యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట. యాంగులర్ ఆర్ వి షేప్ ఆర్ బెంట్, ఎనీథింగ్ సేమ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే SOCl2 ఒకటి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే SNCl2. ఓకే, SNCl2 కూడా మీకు సేమ్ స్ట్రక్చరే ఉంటుంది. ఓకే, సేమ్ బెంట్ ఆర్ యాంగులర్. ఓకే, థిన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఓకే, మీకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి టిన్లో, బికాజ్ ఇట్స్ అ 4th A గ్రూప్ ఎలిమెంట్. ఓకే, సో Cl ఇక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ ఇక్కడ కూడా 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్ ఉంది. అందుకే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2. కానీ ఇక్కడ షేప్ ట్రైగోనల్ ప్లేనార్ కాదు, యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడప్పుడు మీకు లోన్ పేర్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక ఆర్బిటాల్ వేసి ఆర్బిటాల్ లోపల కూడా మీకు రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఓకే, సో దీస్ 2 యూ కెన్ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ AB2 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ కేస్ 2కి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. ఇందులో మీకు 3 కేసెస్ ఉంటాయండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 వచ్చేసి సెంట్రల్ ఆటమ్కి అస్సలు లోన్ పేర్ లేకుండా ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి. ఒకవేళ సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి, ఎగ్జాంపుల్స్. అలాగే థర్డ్ కేసులో సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి, అలా చదువుకోవాలన్నమాట. సో కేస్ 1 చూద్దాం. sp3 హైబ్రిడైజేషన్ కేస్ 1, AB4 టైప్ మాలిక్యూల్, నో లోన్ పేర్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. కేస్ 1 వచ్చేసి నో లోన్ పేర్.
ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి CH4, CCl4, SiCl4, NH4 plus ion, PbCl4. These all comes under AB4 type molecules with sp3 hybridization. Shape వచ్చేసి tetrahedral, bond angle ఏమో 109 degrees 28 minutes. సెకండ్ కేస్ చూడండి, AB3 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, AB3E. మన టెక్స్ట్ బుక్లో కూడా AB3E అని ఇస్తాడు. ఓకే, సో AB3E టైప్ మాలిక్యూల్ అంటే E అంటే E స్టాండ్స్ ఫర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని. ఒకవేళ E2 అని ఇచ్చాడు అనుకోండి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి అని. ఓకే, విత్ 1 లోన్ పేర్ కాబట్టి ఒక E మాత్రమే రాస్తున్నా. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమోనియా, PCl3, H3O plus ClO3 మైనస్. H3O ప్లస్ డయాగ్రామ్ ఇక్కడ వేశాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు 3 సిగ్మా బాండ్స్ 1 లోన్ పేర్ ఉంది కాబట్టి ఇట్ క్యారీస్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, షేప్ వచ్చేసి పిరమిడల్ షేప్, ట్రయాగోనల్ పిరమిడల్. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees ఉంటుంది మనకి. ClO3 మైనస్. ఓకేనా, ClO3 మైనస్. దానికి కూడా మీకు ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, అయాన్స్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు జేఈలో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు కేస్ 3 చూడండి, AB2E2 టైప్ మాలిక్యూల్. AB2E2 అంటే సెంట్రల్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. AB2 టైప్ మాలిక్యూల్, E2 అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్, H2S, H2Se, ఓకే, ICl2 ప్లస్. ఓకే, ఇదొక అయాన్స్ అనమాట. ఇవన్నీ మీకు జేఈలో ఇట్లాంటివి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. మనకి ఎన్సీఆర్టీ లెవెల్ వరకు, ఐపీఈ లెవెల్ వరకు ఉన్నవి వచ్చేసి H2O, H2S, H2Se. ఇక్కడ వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఐపీఈ తెలంగాణ కానీ ఏపీ కానీ ఐపీఈ టెక్స్ట్ బుక్ వరకు మనకి ఇవి మాత్రమే ఉంటాయి. ఇట్లాంటి అయాన్స్ని జేఈకి కానీ నీట్కి కానీ అడుగుతున్నాడు ఈ మధ్య. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. నేను ఇక్కడ ఆల్రెడీ 2 డాట్స్ పెట్టి ఉంచాను. ఆ 2 డాట్స్ అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటే షేప్ వచ్చేసి యాంగులర్ ఆర్ బెంట్ ఆర్ వి షేప్. బాండ్ యాంగిల్ ఏమో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 92 to 104 degrees. ఓకే, సో దిస్ ఇస్ కేస్ 3 ఇన్ కేస్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఈ కేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా టుగెదర్ కలిపి VSEPR థియరీ కిందకు వస్తుందన్నమాట. Next, let us learn about sp3 dehybridization. In that first case, case 1 is AB5 type molecule with no lone pair on the central atom. AB5 type molecule అంటే PCl5, SbCl5 ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీటిలోకి వచ్చేసి షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్ వస్తుంది. బాండ్ యాంగిల్ ఇస్ 90 degrees and 120 degrees. ఇంకా నెక్స్ట్ కేసెస్ నుంచి మనకి బాండ్ యాంగిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఓకే, సో యూ నీడ్ టు జస్ట్ రిమెంబర్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. సో కేస్ 2 చూడండి, సేమ్ sp3 dehybridization కేస్ 2. AB4 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్ విత్ 1 లోన్ పేర్. ఈ అంటే లోన్ పేర్ అనమాట. విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ సెంట్రల్ ఆటమ్. సో అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF4 మాలిక్యూల్ అండ్ ICl4 ప్లస్. SF4 మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఆటమ్ ఈజ్ సల్ఫర్. సల్ఫర్ ఈజ్ హ్యావింగ్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4 ఫ్లోరిన్స్తో బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి. ఇంకొక లోన్ పేర్ మిగిలిపోతుంది. ఓకే, ఆ లోన్ పేర్ని, సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఈవెన్ ICl4 ప్లస్. ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు. సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్. ఓకే, సో అది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత కూడా 4 క్లోరిన్స్తో 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ బీ లెఫ్ట్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఆ షేప్కి పేరు వచ్చేసి సీసా షేప్ ఆర్ డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఎనీథింగ్ సేమ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కేస్ 3 డిస్కస్ చేద్దాం. AB3E2 టైప్ మాలిక్యూల్. sp3 హైబ్రిడైజేషన్లోనే మనకి 4 కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. 4 డిఫరెంట్ కేసెస్. సో 4 కేసెస్లో మనం థర్డ్ కేసు చూస్తే AB3 టైప్ మాలిక్యూల్ విత్ E2 అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ICl3, ClF3, BrF3. సో ICl3 స్ట్రక్చర్ నేను ఇక్కడ డ్రా చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ అయోడిన్. అయోడిన్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్స్తో బాండ్ ఫార్మ్ చేసేసుకున్నది. సో మనకి 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్.
ఓకే, సో 2 లోన్ పేర్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అలాగే ClF3 ఆల్సో షేప్ ఇక్కడ వచ్చేసి టీ షేప్డ్ మాలిక్యూల్. మీరు షేప్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టీ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టీ షేప్. ఇంకా కేస్ 4 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ E3 అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. సెంట్రల్ ఆటమ్ XeF2, ఇక్కడ Xe సెంట్రల్ ఆటమ్. 2 fluorines are bonded with 2 xenon molecules. 2 fluorines are bonded with the central atom xenon with 2 bond pairs and 3 lone pairs of electrons are left over. ఓకేనా? సో షేప్ కరెక్ట్గా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేప్ మనం ఇలా డ్రా చేస్తున్నాం, కానీ మీకు సెంటర్లో కరెక్ట్గా యాటమ్స్ బాండింగ్ చూసుకుంటే దే ఆర్ లీనియర్ షేప్. ఓకేనా? యాటమ్స్ బాండింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ యాటమ్ని కాకుండా యాటమ్స్ బాండింగ్ అబ్జర్వ్ చేస్తే ఓకే దే ఆర్ లీనియర్ షేప్డ్ మాలిక్యూల్స్. సో షేప్ ఫర్ దిస్ AB2 టైప్ మాలిక్యూల్ విత్ 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఈజ్ వాట్? లీనియర్ షేప్. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్తో సహా నోట్ చేసుకోండి. స్ట్రక్చర్స్ కూడా డ్రా చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ sp3d2 హైబ్రిడైజేషన్. ఇందులో కేస్ 1 చూడండి. AB6 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పెయిర్ ఆన్ సెంట్రల్ ఆటమ్. ఓకేనా? ఫస్ట్ కేస్ వచ్చేసి AB6 టైప్ మాలిక్యూల్ వితౌట్ లోన్ పెయిర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF6, SEF6, SBF6 మైనస్. సో షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్, అంటే ఇలా ఉంటుందన్నమాట. సెంట్రల్ ఆటమ్ లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు. సో ఆక్టాహెడ్రల్ షేప్ అంటే 5 హియర్ 4 వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్కి 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. ఒక ఫ్లోరిన్ పైన, ఒక ఫ్లోరిన్ కింద యాక్చువల్గా ఉంటాయన్నమాట. సో మీరు ప్లేన్లో చూసుకుంటే ఇందులో 5 ఫ్లోరిన్ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 ప్లేన్ అండ్ 1 ఫ్లోరిన్ ఆటమ్ విల్ బీ ఇన్ ద అదర్ ప్లేన్. అలాగే SF6 కూడా. ఇంకా కేస్ 2కి వెళ్తే AB5 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్. ఓకే, ఈ అంటే ఏంటి? ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి IF5, BRF5, XeOF4. ఓకే, సో IF5 మాలిక్యూల్ షేప్, BRF5 మాలిక్యూల్ షేప్స్ డ్రా చేశాను, చూసుకోండి. లోన్ పేర్ని మనం ఎప్పుడు కూడా ఒక లోబ్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ XeOF4 వచ్చేసి Xe ఫార్మ్స్ డబుల్ బాండ్ విత్ ఆక్సిజన్ ఆటమ్ అండ్ ద రిమైనింగ్ 4 ఫ్లోరిన్స్ ఇట్ విల్ ఫార్మ్ సింగిల్ బాండ్. ఓకే, ఇంకా ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది అనమాట. ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. దాన్నే మనం స్క్వేర్ పిరమిడల్ షేప్ అని కూడా అంటాం. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఆర్ స్క్వేర్ పిరమిడల్. సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఇటు పక్క కేస్ 3 చూడండి. కేస్ 3 ఈజ్ AB4 టైప్ మాలిక్యూల్ విత్ E2 అంటే 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసి XeF4, ICl4 మైనస్, BRF4 మైనస్. XeF4 షేప్ చూడండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ xenon అండ్ ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ 4 ఫ్లోరిన్స్. 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. అలాగే ICl4 మైనస్. ఓకే, ICl4 మైనస్లో ఒక మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నదనమాట. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ 4 క్లోరిన్ ఆటమ్స్ అండ్ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఇక్కడ షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, అదే ఒకటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, సేమ్ హైబ్రిడైజేషన్ సేమ్. ఐఎమ్ డిస్కసింగ్ వేరియస్ కేసెస్. ఓకేనా? sp3d2నే ఇదన్నీ. ఇప్పుడు మనం కేస్ 2, కేస్ 3 ఇవన్నీ కూడా sp3d2 హైబ్రిడైజేషనే, కానీ లోన్ పేర్ని బట్టి షేప్ కూడా మారిపోతుంది అనమాట. అదే VSEPR థియరీలో మనం స్పెషల్గా చదువుకోవాల్సిన పాయింట్. ఓకే, సో మీకు 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నదంటే షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఉండింది ఆర్ స్క్వేర్ పిరమిడల్ అని కూడా అనొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ sp3d2 హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి sp3d3 హైబ్రిడైజేషన్ చూద్దాం. అందులో డిఫరెంట్ కేసెస్. వీ హ్యావ్ ఓన్లీ 2 కేసెస్ ఇన్ sp3d3 హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ కేసు వచ్చేసి AB7 టైప్ మాలిక్యూల్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి IF7 మాలిక్యూల్. షేప్ ఈజ్ పెంటాగనల్ బై పిరమిడల్ స్ట్రక్చర్. సో IF7 మాలిక్యూల్ షేప్ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో సెంట్రల్ ఆటమ్ హ్యాస్ నో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనకి కేస్ 2 వచ్చేసి AB6 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్ AB6E. సో ఎగ్జాంపుల్ వచ్చేసి XeF6.
HCF6 షేప్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ xenon. Xenon makes 6 bonds with 6 fluorine atoms and it is left over with 1 lone pair of electron. Xenon inert gas kada, but still xenon is the only inert gas which can participate in bonding anamata because of its large size and it forms bonds only with fluorine and oxygen. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫ్లోరిన్ ఆక్సిజన్తో మాత్రమే xenon అనేది బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్కి ఆక్సిజన్కి మాత్రమే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇవి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. సో వాటి రెండిటితో మాత్రమే xenon కాంపౌండ్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో HCF6 ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ పెంటాగనల్ పై పిరమిడల్. నార్మల్గా లోన్ పేర్ లేకపోతే షేప్ వచ్చేసి పెంటాగనల్ పై పిరమిడల్, కానీ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల రిపల్షన్స్ వల్ల ఇట్స్ షేప్ ఈస్ కాల్డ్ as distorted pentagonal bipyramidal structure. So now we are going to learn about bond parameters. This is also one of the very important topics in chemical bonding chapter. Okay, so we have bond parameters concept mein we have to learn about bond length, bond energy or bond dissociation energy, bond angle, bond polarity, bond order. These 5 are considered as bond parameters. So based on this concept of bond parameters also, we will be getting questions for 2 marks or for 4 marks in IPE or in NCERT, or sometimes you will be getting questions, logical questioning based on this topic of bond length, bond energies, bond angles and all for your competitive exams also. Okay, so let us learn first one, bond length. What is meant by bond length? Already you have studied about covalent bond, covalent radius. Okay na, మీరు covalent radius గురించి ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, సో కోవలెంట్ రేడియస్ ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 1/2 ఆఫ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్. సో అలాగే బాండ్ లెంగ్త్ అన్న కూడా అదే వస్తుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ కోవలెంట్ మాలిక్యూల్. కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఆ ఓవర్లాపింగ్ రీజియన్ని బట్టి మనం బాండ్ లెంగ్త్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ అ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ విచ్ ఆర్ బాండెడ్ బై ఏ కోవలెంట్ బాండ్. ఓకే, సో యూనిట్స్ ఆర్ యాంగ్స్ట్రామ్స్, పికోమీటర్స్, నానోమీటర్స్. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఈజ్ సేమ్. ఫస్ట్ పాయింట్ బాండ్ లెంగ్త్ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ in different molecules is same. Let us consider the OH bond length. OH bond length you can find in water molecule. You can find the same OH bond in H2O2 molecule. You can find the same OH bond in C2H5OH also, which is ethyl alcohol. ఓకే, వాటర్లోని OH బాండ్ లెంగ్త్ ఉంది, H2O2లో కూడా OH బాండ్ లెంగ్త్ ఉంది, C2H5OHలో కూడా OH బాండ్ లెంగ్త్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మాలిక్యూల్స్ డిఫరెంట్ అయినా కూడా ఈ OH బాండ్ లెంగ్త్ ఓకేనా, ఏ మాలిక్యూల్లో మీరు చూసుకున్నా కూడా ఈ OH బాండ్ లెంగ్త్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ద బాండ్ లెంగ్త్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ బిట్వీన్ 2 సేమ్ ఆటమ్స్, ఓకేనా, బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్. సేమ్ ఆటమ్స్ అంటే OHకి OH డిఫరెంట్ ఆటమ్స్. ఓకే, ఆ OH బాండ్ అనేది మీకు ఎక్కడ కనిపించినా, ఏ డిఫరెంట్ మాలిక్యూల్స్లో కనిపించినా ఆ లెంగ్త్ అనేది సేమ్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ బాండ్ లెంగ్త్. See, in all the above 3 compounds, the OH bond length is fixed and it is 97 picometers. వాటర్లో OH bond length వాల్యూ 97. అలాగే H2O2లో కూడా OH bond length వాల్యూ 97. C2H5OH తీసుకున్న అక్కడ కూడా బాండ్ లెంగ్త్, OH bond length 97 picometers. That means if the molecule is changing also, the bond length between 2 similar atoms of different molecules will never change and it will be always same. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి బాండ్ లెంగ్త్లో సెకండ్ పాయింట్ వచ్చేసి if bond length increases with increase in size of the bonded atoms. Bond length increases with increase in the size of the bonded atoms. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. యూ నో దట్ అయోడిన్ ఈజ్ వెరీ లార్జెస్ట్ మాలిక్యూల్. ఓకేనా,
So bond length in iodine molecule is comparatively very large in comparison with the fluorine molecule. So fluorine less than, chlorine less than, bromine less than iodine. What bond length? This is the bond length order for halogens. And if you go with the HCl and HF and those all hydrogen halides, HF bond length, fluorine small size అని చెప్పుకున్నాం, iodine biggest size అని చెప్పుకున్నాం. హెచ్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు కూడా హెచ్ఎఫ్ బాండ్ ఈజ్ వెరీ వెరీ స్మాలర్ దాన్ హెచ్సిఎల్ దాన్ హెచ్బిఆర్ దాన్ హెచ్ఐ. సో హెచ్ఐ అయోడిన్ వాల్యూ చాలా పెద్దది కాబట్టి హెచ్ఐ బాండ్ లెంగ్త్ కూడా పెద్దగా ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్ రిగార్డింగ్ బాండ్ లెంగ్త్. Next look at this third point. The bond length of a homonuclear diatomic molecule is twice the covalent radius. You have already studied about covalent radius. It is 1/2 of the internuclear distance between two adjacent atoms which are bonded by a covalent bond. That you already know. So covalent radius అనేది half of the internuclear distance ఉంటుందన్నమాట. సో కోవలెంట్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ 37 పికోమీటర్స్. అంటే బాండ్ లెంగ్త్ ఆఫ్ హెచ్హెచ్ మాలిక్యూల్ ఎంత ఉంటుంది? 74 picometers. Bond length is it is actual internuclear distance. It's like diameter. Internuclear distance between two bonded atoms of covalent bond which are bonded by a covalent bond. So ikkada bond length 74 picometers అయితే దాని కోవలెంట్ రేడియస్ ఎంత అవుతుంది? 37 picometers అవుతుంది. కోవలెంట్ రేడియస్ ఈజ్ 1/2 of the internuclear distance or 1/2 of the bond length. ఓకే, అలాగే ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి సింగిల్ బాండ్ is greater than, single bond, if in between any two atoms, if there is a single bond, the bond length will be very large. Single bonded atoms have large bond length than double bond than triple bond. అలాగే ఎగ్జాంపుల్ చూసుకుంటే సిసి బాండ్ లెంగ్త్, సి సింగిల్ బాండ్ సి బాండ్ లెంగ్త్ వచ్చేసి 154 పికోమీటర్స్ ఉంటుంది. సి డబుల్ బాండ్ సి వచ్చేసి 134 పికోమీటర్స్ అండ్ సి ట్రిపుల్ బాండ్ సి వచ్చేసి 120 పికోమీటర్స్. అంటే యాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్ ది బాండ్ లెంగ్త్ డిక్రీజెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బాండ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ పెరిగిందనుకోండి బాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఓకే, సో సిహెచ్ బాండ్ లెంగ్త్ చూద్దాం. సిహెచ్ బాండ్ లెంగ్త్ ఆఫ్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు బాండ్ లెంగ్త్ వచ్చేసి 110 పికోమీటర్స్ ఉంటుంది. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ హైడ్రోజన్తో బాండ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ 109 పికోమీటర్స్ ఆఫ్ బాండ్ లెంగ్త్. అండ్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్ విత్ ch బాండ్ లెంగ్త్, for that the bond length is 106 picometers. That means as s orbital character increases in a hybrid orbital, then bond length decreases. Okay, so ఇక్కడ మీరు sp3 sp2 sp ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. sp3లో మనకి 25% ఎస్ క్యారెక్టర్ ఉంటుంది, 75% పీ క్యారెక్టరిస్టికే ఉంటుంది. సో 75% పీ క్యారెక్టరిస్టిక్ ఉన్నప్పుడు బాండ్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినప్పుడు ఇక్కడ ఎస్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది. సో అందుకే బాండ్ లెంగ్త్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అలాగే sp హైబ్రిడైజ్డ్ కార్బన్ when it forms bond with hydrogen atom, you are finding here 106 picometers. sp హైబ్రిడైజ్డ్ కార్బన్లో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, 50% ఎస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో 50% ఎస్ క్యారెక్టర్తో ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు ఇట్స్ బాండ్ లెంగ్త్ ఈజ్ 106 picometers ఓన్లీ. అంటే బాండ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్. దట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ అనేది మనం 2 వేస్లో చదువుకుంటాం. వన్ ఈజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అండ్ అనదర్ ఈజ్ బాండ్ ఎనర్జీ. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ అ బాండ్ ఇన్ ఎ పాలిఅటామిక్ మాలిక్యూల్ ఇన్ గ్యాషియస్ స్టేట్. ఒక బాండ్ బ్రేక్ చేయడానికి ఎంత అవసరం పడుతుందో, ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుందో, దాట్ యూ కాల్ ఇట్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఇక్కడ ఒకసారి ఈ మాలిక్యూల్ చూడండి, ఏబి అనే బాండెడ్ మాలిక్యూల్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఫిజన్, హోమోలిటిక్ ఫిజన్ అప్లై చేసామనుకోండి. ఫిజన్ అంటే ఏంటి? బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అని. ఓకే, సో ఆ బాండ్ బ్రేక్ అవ్వడానికి వీఆర్ గివింగ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ టు ఇట్. దెన్ ఇట్ గివ్స్ రైజ్ టు ఫ్రీ రాడికల్స్ అనమాట. ఏ డాట్ బి డాట్ గ్యాషియస్ ఫామ్లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ విల్ ఫామ్ బేస్డ్ ఆన్ హోమోలిటిక్ ఫిజన్ ఆర్ హెట్రోలిటిక్ ఫిజన్. ఫిజన్ అంటే బ్రేకింగ్ అనమాట. ఓకే, సో దట్ యూ కాల్ ఇట్ యాజ్
bond dissociation energy. Dissociate a molecule means to break a molecule. Okay, అలాగే బాండ్ ఎనర్జీ వచ్చేసి ఇట్ ఈస్ ద యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ద బాండ్స్ ప్రెజెంట్ ఇన్ అ పాలిఅటామిక్ మాలిక్యూల్. ఓకేనా, యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అన్ని బాండ్స్కి ఎంతెంత ఎనర్జీ రిక్వైర్ అయిందో దాని యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే బాండ్ ఎనర్జీ. దిస్ కెన్ ఆల్సో బీ expressed as the amount of energy released during the formation of a bond. You can also define it like that also. Bond energy can be defined as the energy released during the formation of a bond. So next we'll see the important features of bond energy. So first point వచ్చేసి bond energy is inversely proportional to bond length. అంటే బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ చెక్ విత్ ద మాలిక్యూల్స్ ఆఫ్ H2 అండ్ Cl2. H2 అనేది చిన్న యాటమ్ మాలిక్యూల్. ఓకే, అలాగే క్లోరిన్ పెద్ద మాలిక్యూల్. కంపారిజన్ విత్ హైడ్రోజన్, క్లోరిన్ ఈస్ ద బిగ్గెస్ట్ మాలిక్యూల్. సో బాండ్ లెంగ్త్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. HH బాండ్ లెంగ్త్ ఈజ్ 74 పికోమీటర్స్ అయితే క్లోరిన్ బాండ్ లెంగ్త్ Cl బాండ్ లెంగ్త్ వచ్చేసి 198 పికోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు బాండ్ లెంగ్త్ క్లోరిన్కి ఎక్కువ ఉంది, కానీ బాండ్ ఎనర్జీస్ కంపేర్ చేయండి. HH బాండ్ లెంగ్త్ వచ్చేసి 436 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది. క్లోరిన్ బాండ్ ఎనర్జీ వచ్చేసి 242 మాత్రమే ఉంది. దట్ మీన్స్ బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ లెంగ్త్ ఆర్ వాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ బాండ్ ఎనర్జీ పాయింట్స్. Second point is as bond energy increases, stability of the bond also increases. అంటే ఏంటి, బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ ది బాండ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి యాజ్ బాండ్ ఎనర్జీ ఇంక్రీజెస్ కెమికల్ రియాక్టివిటీ డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందనుకోండి కెమికల్ రియాక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, అంటే మనం ఇందాక కూడా చదువుకున్నాం సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్కి అయితే బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అలాగే ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ కనుకోండి బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, అంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బాండ్ ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రియాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. బాండ్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రియాక్టివిటీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ఇంక్రీజెస్ బాండ్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్, hence bonds energy also increases. అంటే బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి సిసి అన్ని బాండ్స్ బిట్వీన్ సి అండ్ సిఏ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ సి సింగిల్ బాండ్ సి ఉందనుకోండి బాండ్ ఎనర్జీ వచ్చేసి 341 కిలో జౌల్స్. సి డబుల్ బాండ్ సికి సింగిల్ బాండ్ సి కన్నా పెరిగింది, 341 కన్నా 610 అయింది. అలాగే 610 became 827 for triple bond. అంటే number of bonds between two similar atoms if they are increasing, then bond energy also increases. Okay, so that's why they are directly proportional to each other. Next point వచ్చేసి bond energies of similar types of bonds gradually decreases down the group. Down the group decreases, bond energies decreases down the group. ఎందుకంటే బాండ్ లెంగ్త్ పెరుగుతుంది. బాండ్ లెంగ్త్ అండ్ బాండ్ ఎనర్జీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మీకు ఇందాకే చెప్పుకున్నాం హెచ్ఎఫ్ బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, హెచ్ఐ బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో బాండ్ లెంగ్త్ ఎప్పుడైతే ఎక్కువ అయిందో బాండ్ ఎనర్జీ డిక్రీజెస్, అంటే తక్కువ ఎనర్జీయే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. జనరలీ టు బ్రేక్ సిగ్మా బాండ్ వీ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎనర్జీ, whereas pi bonded electrons are loosely held, so it is easy to break a pi bond than సిగ్మా బాండ్. సో అలా పై బాండ్స్ బ్రేక్ చేసుకుని మూమెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్ అనేది జరగడం, ఇలాంటివన్నీ జరగడం వల్లే మనకి రెజొనెన్స్ అనే ఫినామినన్ కూడా ఎగ్జిబిట్ అవుతాయి అన్నమాట. కాంపౌండ్స్ కోవలెంట్ కాంపౌండ్స్ రెజొనెన్స్ ఫినామినన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ డీలోకలైజేషన్ ఆఫ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. డీలోకలైజేషన్ అంటే ఏంటి, మూమెంట్ అనమాట. వన్స్ ద ఎలక్ట్రాన్స్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ సెట్ ఫ్రీ, దే కీప్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి లూజ్లీ హెల్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే పై బాండ్స్లో ఉంటాయి. సో సిగ్మా బాండ్ పై బాండ్ కన్నా స్ట్రాంగర్గా ఉంటుంది. సో టు బ్రేక్ సిగ్మా బాండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, లాట్ ఆఫ్ బాండ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. ఓకే, అలాగే పై బాండ్ని బ్రేక్ చేయాలనుకోండి పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ హెల్డ్, సో ఈజీ టు బ్రేక్.
సో ఆ పాయింట్ని బట్టి మీరు క్వశ్చన్స్ అనేవి వస్తాయి, యూ కెన్ రిమెంబర్ దట్ పాయింట్. అండ్ 7th పాయింట్ వచ్చేసి అమంగ్ హాలోజన్స్, అమంగ్ ఆల్ హాలోజన్స్ క్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ ఎనర్జీ వాల్యూ. బాండ్ ఎనర్జీ క్లోరిన్కి ఎక్కువ ఉంటుందన్నమాట, ఎందుకంటే క్లోరిన్ ఈజ్ హైలీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్. ఓకేనా, హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై క్లోరిన్. సో క్లోరిన్కి more bond energy also it will exist. Okay, so please note down these points. Next we have to learn about bond angle. Bond angle means what? It is the average angle between two adjacent atoms bonded to a central atom in a molecule. Central atom ki side atoms ki majhlo unde angle anamata, that you call it as bond angle. Okay, so important features వచ్చేసి first point, bond angle is directly proportional to s orbital character. అంటే ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ ఎక్కువ ఉందనుకోండి, బాండ్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే CO2 C2H4 CH4, CO2 మాలిక్యూల్లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకేనా, CO2లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp హైబ్రిడైజేషన్కి మీకు తెలుసు బాండ్ యాంగిల్ 180. ఓకే, బాండ్ యాంగిల్ 180 లీనియర్ షేప్ ఉంటుంది sp హైబ్రిడైజేషన్. spలో 50% s క్యారెక్టర్ ఉంటుంది. అలాగే C2H4 వచ్చేసి బాండ్ యాంగిల్ 120 degrees, హైబ్రిడైజేషన్ sp2. ఇందులో ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ తగ్గింది. ఓకేనా, 33% మాత్రమే ఉంటుంది. p ఆర్బిటాల్ క్యారెక్టర్ 64% ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ 109 degrees CH4 మాలిక్యూల్ చెక్ చేసుకున్నారనుకోండి, sp3 హైబ్రిడైజేషన్, బాండ్ యాంగిల్ ఈజ్ 109. అంటే 180 120 109 క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది కదా. sp sp2 sp3 hybridizations. That means if s orbital character increases, bond angle also increases. If s orbital character decreases, bond angle also decreases. Okay, so second point వచ్చేసి bond angle increases with decrease in number of lone pairs. Lone pairs of electrons in central atom. Central atomకి lone pairs పెరిగాయి అనుకోండి, బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది అనమాట. మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, CH4 NH3 వాటర్, H2O అంటే వాటర్. సో CH4లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు. ఓకే, సో దెర్ ఆర్ నో లోన్ పేర్స్ ఇన్ CH4 మాలిక్యూల్. సో ఇఫ్ దెర్ ఆర్ నో లోన్ పేర్స్, బాండ్ యాంగిల్ వాజ్ ఫౌండ్ టు బి 109 degrees. అంటే రిపల్షన్స్ తక్కువ ఉంటాయి కదా. ఓకే, దెర్ ఈజ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫర్ అమోనియా. అమోనియాకి బాండ్ యాంగిల్ తగ్గింది, 107కి వచ్చేసింది. వాటర్ బాండ్ యాంగిల్ ఇంకా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రిపల్షన్స్. ఓకే, డిస్టార్షన్ ఇన్ షేప్ విల్ హ్యాపెన్ అండ్ డిస్టార్షన్ ఇన్ బాండ్ యాంగిల్ ఆల్సో విల్ హ్యాపెన్. సో వాటర్లో 2 లోన్ పేర్స్ ఉండేవరకు 104 degreesకి వచ్చేసింది అనమాట బాండ్ యాంగిల్. అంటే బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ మీద కూడా సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ, సైడ్ ఆటమ్స్ ఎలక్ట్రోనెగటివిటీ, ఈ రెండిట్ల మీద కూడా మనకి బాండ్ యాంగిల్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ గో విత్ ద సెంట్రల్ ఆటమ్, బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. అంటే సెంట్రల్ ఆటమ్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆ పర్టికులర్ కాంపౌండ్కి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్, నైట్రోజన్, ఫాస్ఫరస్, యాంటీమోనీ, అమోనియా. ఇక్కడ అమోనియా, ఫాస్ఫిన్, యాంటీమోనీ హైడ్రైడ్, ఈ 3 కంపేర్ చేసుకొని చూస్తే నైట్రోజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఇన్ నైట్రోజన్ ఇన్ అమోనియా ఈస్ మోర్ ఇన్ కంపారిజన్ విత్ ఎస్బి. ఎస్బి మీన్స్ వాట్? స్టిబియం, యాంటీమోనీ. స్టిబియం విల్ హ్యావ్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ, సో లెస్ బాండ్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ, బాండ్ యాంగిల్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అలాగే సెకండ్ కేస్, ఇందులో కేస్ 2 వచ్చేసి, ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ సేమ్ దెన్ బాండ్ యాంగిల్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్కి బాండ్ యాంగిల్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ OF2 OCl2, OF2 OCl2 ఈ రెండిట్లలో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, బాండ్ యాంగిల్ తక్కువ ఉంది చూడండి, 103 degrees ఉంది. OCl2లో బాండ్ యాంగిల్ 111, 111 degrees సెంటిగ్రేడ్, 111 degrees ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అంటే సైడ్ ఆటమ్స్కి ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే మొత్తం ఓవరాల్ బాండ్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో హియర్ ఫ్లోరిన్ బీయింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇట్స్ బాండ్ యాంగిల్ ఈజ్ 103 ఓన్లీ, whereas chlorine being less electronegative, its bond angle is 111 degrees. So like this,
Bond angle depends on all these factors. So please note down. Okay, next question, next ప్రాపర్టీ వచ్చేసి బాండ్ పొలారిటీ. బాండ్ పొలారిటీ అంటే ఏంటంటే, మనం ఒక బాండ్ ఇస్తే, ఒక కాంపౌండ్ ఇస్తే అందులో ఉన్న టైప్ ఆఫ్ బాండ్ని ఐడెంటిఫై చేసి అది కంప్లీట్గా డిసోసియేట్ అవుతుందా అవదా దాన్ని బట్టి పొలారిటీ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా. బాండ్ పొలారిటీ అంటే చార్జెస్ కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతే, అయాన్స్ ఫామ్ అయిపోతే అది అయానిక్ బాండ్. పార్షియల్గా డిసోసియేట్ అయ్యి కొంత మాత్రమే అయాన్స్ అనేవి ఫామ్ అవుతే అది పోలార్ కోవలెంట్ బాండ్. అదే కంప్లీట్ డిసోసియేషన్ అనేది జరగట్లేదు అనుకుంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే. సో పొలారిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అయోనిక్ క్యారెక్టర్. అంటే పొలారిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయోనిక్ క్యారెక్టర్. అంటే అయోనిక్ బాండ్లో ఖచ్చితంగా అన్ని బాండ్స్ డిసోసియేట్ అయిపోతాయి అన్నమాట. సో అది ఒక పాయింట్. నెక్స్ట్, పొలారిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ క్యారెక్టర్. అంటే పొలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కోవలెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. NaCl, HCl, Cl2 వీటి మూడింటిని కంపేర్ చేసుకుంటే NaCl ఇట్ ఈస్ టోటలీ అయానిక్ బాండ్. అంటే మీరు వాటర్లో వేసినప్పుడు కంప్లీట్గా అయాన్స్ అనేవి డిసోసియేట్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్ చార్జెస్ దే విల్ ఫార్మ్ కంప్లీట్లీ ఫుల్ చార్జ్డ్ స్పీషీస్. HCl ఉందనుకోండి, ఇఫ్ యు ఆర్ యాడింగ్ వాటర్ టు ఇట్, ఓకేనా, వాటర్లో HCl వేశారనుకోండి, పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. అంటే పార్షియల్లీ చార్జెస్ గెట్స్ డిసోసియేటెడ్. ఓకే, చార్జెస్ అనేవి పార్షియల్గా డిసోసియేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అదే మీరు క్లోరిన్ గ్యాస్ తీసుకున్నారనుకోండి, అసలు అది నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో కంప్లీట్గా అసలు డిసోసియేషన్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఈజ్ ప్రెజెంట్. దట్ Cl2 మాలిక్యూల్ ఈజ్ ఎలక్ట్రానికల్లీ న్యూట్రల్ మాలిక్యూల్. ఓకే, అందులో పొలారిటీ అనేది అసలు ఉండదన్నమాట. ఓకే, సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఫైండ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. 16 × Xa-Xb ప్లస్ 3.5 × Xa-Xb హోల్ స్క్వేర్. Xa Xb అంటే ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్ A and B విచ్ ఆర్ బాండింగ్, విచ్ ఆర్ ట్రైంగ్ టు ఫార్మ్ అ బాండ్. రెండు ఆటమ్స్ A and B బాండ్ ఫార్మేషన్ అనేది చేస్తున్నాయి అనుకోండి. Xa రిప్రజెంట్స్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ A అండ్ Xb రిప్రజెంట్స్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ B. సో ఇప్పుడు మనకి ఇస్తారు క్వశ్చన్లో, ఆ వాల్యూస్ అనేవి ఇస్తారు. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఆ మాలిక్యూల్లోనే పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎలాంటి మాలిక్యూల్స్ ఉంటాయి అంటే, HCl ఉందనుకోండి, పార్షియల్ చార్జెస్ వస్తాయి. సో ఆ పార్షియల్ చార్జెస్ వస్తాయి. అలా ఎలా తెలుస్తుంది అది కంప్లీట్గా కోవలెంట్ బాండా లేకపోతే అయానిక్ బాండా ఎలా తెలుస్తుంది? HCl చార్జెస్ ఉంటాయి కానీ కోవలెంట్ బాండ్. NaCl టోటల్గా అయానిక్ బాండే. ఓకేనా, చార్జెస్ ఉంటాయి, అయానిక్ బాండ్. కానీ HCl అలా కాదు. HClలో చార్జెస్ ఉంటాయి కానీ కోవలెంట్ బాండ్. సో అందులో పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. 16 × Xa-Xb ప్లస్ 3.5 × Xa-Xb హోల్ స్క్వేర్. సో ఇది చెక్ చేసుకుంటే ఏదైనా కోవలెంట్ బాండ్ మాలిక్యూల్లో అయానిక్ క్యారెక్టర్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బాండ్ పొలారిటీ. సో నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే ఏంటంటే, రెండు యాటమ్స్ మధ్యలో ఏ టైప్ ఆఫ్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం బాండ్ ఆర్డర్ అంటాం. ఓకే, సో HH బాండ్ మధ్యలో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అయింది. సో బాండ్ ఆర్డర్ వచ్చేసి 1. ఆక్సిజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, డబుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ యాటమ్స్. సో బాండ్ ఆర్డర్ ఈజ్ 2. అలాగే ట్రిపుల్ బాండెడ్ నైట్రోజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇన్ బిట్వీన్ 2 నైట్రోజన్ యాటమ్స్ యు ఆర్ ఫైండింగ్ ట్రిపుల్ బాండ్. సో బాండ్ ఆర్డర్ ఈజ్ 3. కానీ కొన్ని మాలిక్యూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం, ఇన్ బిట్వీన్ సెంట్రల్ యాటమ్ అండ్ వన్ సైడ్ యాటమ్ సింగిల్ బాండ్ ఉంటుంది, అదర్ సైడ్ యాటమ్ డబుల్ బాండ్ ఉంటుంది. ఓకేనా, లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ SO4 మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు SO4 మాలిక్యూల్ ఉందనుకోండి. ఓకే, సో SO4 ఓకే, SO4 అయాన్. ఓకే, సో SO4 -2 అయాన్. ఇలా ఉన్నప్పుడు మనం ఒక సల్ఫర్ ఒక ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ చూస్తాం, ఇంకో సల్ఫర్ ఇంకొక ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ చూస్తాం. మరి ఇలాంటి వాటికి బాండ్ ఆర్డర్ ఎలా అప్లై చేయాలి అంటే, దెర్ ఈజ్ అ ఫినామినన్ కాల్డ్ యాజ్ రెజొనెన్స్. ఓకే, ఆ రెజొనెన్స్ ఫినామినన్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే,
So as of now, bond order, bond parameters is up to here only. Okay, molecular orbital theory. Okay, what is meant by molecular orbital? Postulates first we have to learn. See, actually this molecular orbital theory has been introduced to overcome the drawbacks and certain limitations that are observed during valence bond theory and even during VSEPR theory also. Okay, to overcome the difficulties or to overcome the drawbacks of VBT. What are the drawbacks of VBT? It could not explain the complete geometry of the molecule. Okay, and it could not explain the nature of the molecule, whether it is diamagnetic or paramagnetic. Magnetic nature has not been explained in valence bond theory. So that can be identified with the help of molecular orbital theory. So let us go for the postulates. So first postulate, atomic orbitals combine to form molecular orbitals. Okay na, atomic orbitals అనేవి combine అయితే molecular orbitals అనేవి వస్తాయి. The number of molecular orbitals formed are equal to the number of atomic orbitals combined. ఎన్ని atomic orbitals combine అయితే అన్ని molecular orbitals అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి when two atomic orbitals combine, two molecular orbitals are formed. So among those two, one is called as bonding molecular orbital, bonding MO, and the other one is called as anti-bonding molecular orbital, anti-bonding MO. ఓకేనా, రెండు molecular orbitals combine అయితే రెండు atomic orbitals combine అయితే రెండు molecular orbitals అనేవి ఫామ్ అవుతాయి. ఆ రెండిట్లలో ఫస్ట్ వన్ you call it as bonding molecular orbital and the second one you call it as anti-bonding molecular orbital. So ఇప్పుడు ఆ రెండిటిని కంపేర్ చేస్తే the bonding molecular orbital has lower energy and higher stability and anti-bonding molecular orbital has higher energy and less stability. Bonding molecular orbital అనేది it has less energy and more stability. Okay, అలాగే anti-bonding molecular orbitals కి they have higher energy and less stability. The molecular orbitals were filled with electrons by following the off-bow principle. Off-bow principle follow అయ్యే కదా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యేటప్పుడు ఇట్ ఫాలోస్ ఆఫ్-బో ప్రిన్సిపల్. సో దీస్ ఆర్ ద postulates of molecular orbital theory. Now we are going to see the representation of molecular orbitals. So molecular orbitals ni ఎలా represent చేయాలి అంటే first you are going to draw an arrow, upward arrow. Means from bottom to top the energy increases. ఒక upward arrow అనేది డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఎనర్జీ అని రాయాలి. అంటే from bottom to top energy keeps on increasing. ఓకే, సో ఇప్పుడు రెండు అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే రెండు మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ అటామిక్ ఆర్బిటల్, 1s అటామిక్ ఆర్బిటల్, ఒక హైడ్రోజన్ ఆటమో ఏదో ఒకటి అనుకోండి. ఏ ఆటంలోనూ అయినా ఉండే 1s ఆర్బిటల్, 1s ఆర్బిటల్ ఆఫ్ ఫస్ట్ ఆటమ్ అండ్ 1s ఆర్బిటల్ ఆఫ్ సెకండ్ ఆటమ్. నౌ వెన్ దే కంబైన్, ఓకే, it will gives rise to, two are combining so that it gives rise to two molecular orbitals also and they are to be represented like this. రెండు కంబైన్ అయితే, రెండు అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే రెండు మాలిక్యులర్ ఆర్బిటల్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దట్ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ లైక్ దిస్. ఓకే, సో దీస్ సైడ్ వన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అటామిక్ ఆర్బిటల్. 1s అటామిక్ ఆర్బిటల్, ఏవో అని కూడా రాసుకోవచ్చు షార్ట్ ఫామ్, అటామిక్ ఆర్బిటల్. దిస్ ఈజ్ 1s ఆఫ్ సెకండ్ హైడ్రోజన్ ఆటమ్, అటామిక్ ఆర్బిటల్, అటామిక్ ఆర్బిటల్. సో ఇలా రెండు అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే దే గివ్ రైజ్ టు టూ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఇదొక ఎంఓ, కిందదొక ఎంఓ. సో వాట్ ఎవర్ బి ద molecular orbital which you are finding down, okay, that down one is called as bonding molecular orbital, bonding MO, and up one is called as anti-bonding MO,
Anti-bonding MO. Anti-bonding MO will have higher energy and lower stability. మీరు ఇక్కడ యారో అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకేనా? సో బాటంలో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్ని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. సో దిస్ విల్ హ్యావ్ వాట్? లెస్ ఎనర్జీ అండ్ మోర్ స్టెబిలిటీ. లెస్ ఎనర్జీ, మోర్ స్టెబిలిటీ. ఓకేనా? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ హ్యావింగ్ less energy, more stability. Anti-bonding molecular orbital will have high energy, less stability. Okay na? High energy ఎక్కువ ఉంటుంది, అందుకే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. హై ఎనర్జీ, లెస్ స్టెబిలిటీ. ఓకేనా? లెస్ స్టెబిలిటీ. అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ you are going to represent with, even molecular orbitals you are going to represent with sigma bonds or pi bonds as usual. Okay, but bonding all are represented with sigma, pi, normal, but anti bonding are to be represented with sigma star, pi star. Okay na? Representation అనేది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి. Bonding molecular orbitals are always to be represented with symbols sigma and pi. Okay, whereas anti-bonding molecular orbitals are to be represented with sigma star, pi star. Okay, so when two atomic orbitals combine, they gives rise to two molecular orbitals. Okay, middle లో ఉండేవన్నీ మనకి molecular orbitals అన్నమాట. ఈ sides లో ఉండేవి atomic orbitals. When atomic orbitals combine, then only molecular orbitals will form. Here the combination of atomic orbitals also follows a rule called LCAO. LCAO అంటే ఏంటి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. లీనియర్ కాంబినేషన్. ఓకేనా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అయినప్పుడు దే ఓరియంట్ దెమ్సెల్వ్స్ in a particular direction. They align themselves in a particular direction so that it gives rise to a correct alignment and correct orientation. అంటే ఏంటంటే whenever atomic orbitals combine, they always combine linearly. Okay, linear combination of atomic orbitals. Okay na? With proper orientation, they always combine like that to form what? Molecular orbitals. Okay na? So they follow what? Linear combination of atomic orbitals. And this kind of representation we call it as energy level diagram, ELD. Energy level diagram. So ఇప్పుడు మనం ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలో చూడాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ డ్రాయింగ్ దట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వీ నీడ్ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్. జనరల్గా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ యాటమ్స్ రాయడం అన్ని మనకు వచ్చు. 1s2 2s2 2p6 ఆ రకంగా మనం అటామిక్ ఆర్బిటాల్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. బట్ నౌ వీ విల్ లెర్న్ హౌ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ హౌ టు ఫైండ్ దర్ స్టెబిలిటీ. ఓకే, టు ఫైండ్ దర్ స్టెబిలిటీ ఈజ్ దర్ ఎనీ ఫార్ములా? వీ హ్యావ్ టు చెక్ దట్. అండ్ వీ ఆల్సో హ్యాస్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ మాలిక్యూల్స్ ఆర్ పారామాగ్నెటిక్ ఆర్ డయామాగ్నెటిక్. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా వాట్ ఈస్ మెంట్ బై పారామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ రిపెల్ ఫ్రమ్ మ్యాగ్నెట్ అండ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ గెట్స్ అట్రాక్టెడ్ టు మ్యాగ్నెట్. ఓకేనా? అట్రాక్టెడ్ కాదు, సారీ, డయామాగ్నెటిక్ రిపెల్, పారామాగ్నెటిక్ దే గెట్ అట్రాక్టెడ్ బట్ నాట్ సో స్ట్రాంగ్లీ యాజ్ ఫెర్రోమాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ నేచర్ని బట్టి సబ్స్టెన్సెస్ అనేవి 3 types. One is paramagnetic, diamagnetic and ferromagnetic. Ferromagnetic substances అనేవి కంప్లీట్గా మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యే వాటిలన్నిటిని మనం ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్. ఓకే, మిగిలిన సబ్స్టెన్సెస్ దే ఆర్ ఎయిదర్ పారామాగ్నెటిక్ ఆర్ డయామాగ్నెటిక్. అది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో let us draw energy level diagrams. So now let us learn about energy level diagrams for different molecules. Let us start with H2 molecule.
ఓకేనా, H2 మాలిక్యూల్. నార్మల్గా మనం ఓవర్లాపింగ్ కేసులో చూసినట్టయితే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1s1, s ఆర్బిటాల్లో ఒక డాట్, ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి s స్పెరికల్ షేప్ 1 డాట్. సో అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫార్మ్ ఓవర్లాపింగ్, SS ఓవర్లాపింగ్. ఓకే, ఇలా మనం చదివాం. కానీ ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, మీన్స్ let us go with the energy level diagram. So for drawing energy level diagram, we need to take an upward arrow, okay, which indicates that the energy is increasing from bottom to top. Okay, you need to represent with energy. So normal ga hydrogen ki atomic number 1, electronic configuration 1s1. Second hydrogen atom ki kuda ante kada, atomic number 1, electronic configuration 1s1. సో ఇప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి మనం ఫస్ట్ తీసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ 1s ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ హైడ్రోజన్. ఓకేనా, ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్. అలాగే 1s ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా, 1s ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ హైడ్రోజన్, సెకండ్ H atom. So when these two combine, you will find the formation of two molecules, molecular orbitals. One is bonding molecular orbital, which is represented down. The one which is to be represented down, you call it as bonding molecular orbital, and the one which is represented up in the middle of the two atomic orbitals. Okay, now this up one is called as anti-bonding molecular orbital. Down one is called as bonding MO. MO ante molecular orbital. Up one is called as what? Anti-bonding MO. Anti-bonding molecular orbital. Okay. So ఇప్పుడు each hydrogen is having 1 electron. 1s orbital of first hydrogen. ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి so 1 electron you need to take. Now while after filling 1 electron in the orbitals, then these two will combine linearly and the middle boxes, means molecular bonding and anti-bonding molecular orbitals will be filled with electrons. ఇక్కడ ఉన్నవే 2 electrons. ఆ రెండు దేంట్లోకి వెళ్తాయి? ఫస్ట్ దేంట్లోకి వెళ్తాయి? The orbital with less energy and more stability. So ఇక్కడ orbital with less energy and more stability is what? Bonding molecular orbital. So that you are going to represent with sigma 1s, and this you are going to represent with sigma star 1s. So sigma 1s లో 2 electrons అనేవి fill అయ్యాయి. sigma star 1s లో అసలు electrons అనేవి fill అవ్వలేదు. So electronic configuration for molecular orbitals, not for atomic orbitals. ఓకే, సో ఇది ఎలా రాయాలి అంటే మధ్యలో ఉన్న బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్డర్ని వేసుకుంటూ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది చేయాలన్నమాట. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ గివెన్ బై 1s sigma 1s. In that 2 electrons are there, so up you will write 2, and then sigma star 1s, but in this no electrons are filled, so sigma star 1s power 0. Okay, so this is only the configuration for what? For hydrogen atom. Okay, now coming to stability. To find out stability of the molecule, whether the molecule is stable or not, to find out that we need to count the number of bonding electrons, NB. We need to use the word, we need to check with NB. NB minus, NB is greater than Na. Ante number of bonding electrons, if it is greater than Na, then the molecular orbital that formed are highly stable. Okay, now if NB is greater than Na, then the molecule is highly stable. Highly stable.
ఓకే, ఇఫ్ ఎన్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఏ. ఓకే, దెన్ బాండ్ ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్బిఏలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్బి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఓకే, ఎన్ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇప్పుడు మీకు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దెర్ ఈజ్ అ ఫార్ములా, హాఫ్ ఇంటూ ఎన్బి మైనస్ ఎన్ఏ, హాఫ్ ఇంటూ ఎన్బి మైనస్ ఎన్ఏ. ఇక్కడ హాఫ్ ఇంటూ ఎన్బి ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2. ఎన్ఏ వచ్చేసి 0. సిగ్మా స్టార్ 1sలో ఏమి ఎలక్ట్రాన్స్ లేవు కదా, సో ఇట్ ఈస్ 0. ఎన్బి ప్లేస్లో 2 వేసుకోవాలి, ఎన్ఏ ప్లేస్లో 0 వేసుకోవాలి. సో 1/2 into 2, isn't it? So 2 gets cancelled. Bond order is 1. That means in between 2 hydrogen atoms always you will find a single bond. That is why we got bond order 1. Then magnetic nature and paramagnetic and diamagnetic nature. Okay, ఇక్కడ చూడండి. So to observe, to identify whether a substance, whether a molecule is paramagnetic or diamagnetic, దానికి మనం ఏం చేయాలి అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో, ఓకేనా, అది బాండింగ్ కానివ్వండి, యాంటీ బాండింగ్ కానివ్వండి, ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో సింగిల్గా ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ దొరికినా కూడా దెన్ ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. బట్ ఇఫ్ యూ ఫైండ్ ఆల్ డబల్లీ ఫిల్డ్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి డయామాగ్నెటిక్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఎలా రాయాలి అంటే, మ్యాగ్నెటిక్ నేచర్ కెన్ బి ప్రెడిక్టెడ్ బై వాట్? If molecular orbitals are filled with 2 electrons, okay, both doubly filled. If bonding, if not bonding, if MO molecular orbitals are all doubly filled, అంటే రెండు ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోయాయి అనుకోండి, డబల్లీ ఫిల్డ్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి వాట్? డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. It is said to be diamagnetic. Okay na? Diamagnetic. Suppose if NB molecular orbitals, anywhere if you can find one single electron in between in the middle orbitals, if you find single electron, then it is said to be paramagnetic. ఒక్క సింగిల్ ఎలక్ట్రాన్ మీకు దొరికినా కూడా అది పారామాగ్నెటిక్ అవుతుంది అనమాట. అన్నీ డబల్లీ ఫిల్డ్ అయిపోయాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి డయామాగ్నెటిక్. ఓకే, సో ఇప్పుడు మనకి డబల్లీ ఫిల్డే ఉన్నాయి, ఓకేనా. యాంటీ బాండింగ్ అయితే కంప్లీట్గా ఎంటీగా ఉంది. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అబ్జర్వ్ చేస్తే సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో H2 మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి డయామాగ్నెటిక్. ఓకేనా. సో మనం ఎప్పుడైనా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత we need to write 4 things. First one is electronic configuration, next stability, then bond order, then magnetic nature. ఈ 4 పాయింట్స్ అనేవి ప్రతి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్కి మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ నోట్ డౌన్. నౌ లెట్ us see the energy level diagram for O2 molecule. సో O2 మాలిక్యూల్కి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆక్సిజన్, ఫస్ట్ ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. ఓకే, అలాగే సెకండ్ మాలిక్యూల్, సెకండ్ ఆక్సిజన్ యాటమ్కి కూడా 1s2 2s2 2p4. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎనర్జీ లెవెల్ డ్రా చేసుకునేటప్పుడు, ఓకే, యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ బాటమ్. ఫస్ట్ 1sతో స్టార్ట్ చేయాలి, తర్వాత 2s, తర్వాత 2p. సో ఇప్పుడు నేను కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి కరెక్ట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 1s ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, 1s ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. ఓకే, సో దీస్ 2 will combine and 2 molecular orbitals will form. What are those 2? One is bonding and another is anti-bonding molecular orbital. ఓకేనా, ఇది మీకు క్లియర్. ఇది 1s ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, 1s ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. ఓకే, కిందది వచ్చేసి సిగ్మా 1s,
దానికన్నా పైది వచ్చేసి సిగ్మా స్టార్ 1s. ఇప్పుడు మనకి 1sలో 2 ఆక్సిజన్స్లోని ఒక్కొక్క 1sలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్స్ హియర్ 1, హియర్ 2, హియర్ 2. సో ఫిల్ చేసేటప్పుడు ఆఫ్ బో ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మొత్తం మీద 1s, 2 1sలలో 2 ఎలక్ట్రాన్స్ ఈచ్ ఉన్నాయి, అంటే టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఆర్ ఫిల్డ్ ఇన్ డౌన్ 1 సిగ్మా 1s అండ్ 2 more ఆర్ ఫిల్డ్ ఇన్ సిగ్మా స్టార్ 1s. సో ఇక్కడికి 1s ఆర్బిటాల్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ లైక్ దట్ యూ విల్ గో ఫర్ 2s ఆర్బిటాల్. ఓకేనా, 2s ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్, 2s ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. మళ్ళీ సేమ్ స్టోరీ. ఓకే, డౌన్ 1 బాండింగ్ అండ్ అప్ 1 యాంటీ బాండింగ్. ఓకేనా, up 1 anti bonding. So this is sigma 2s, this will be sigma star 2s. Okay now, so 2s lo kuda in each 2s you have 2 electrons. So here 2, here 2. So when their atomic orbitals combine, they will fill molecular orbitals also. So ఇప్పుడు మనం 4 electrons ని మనం filling ఎలా చేయాలి? 1 2 3 4. So sigma 2s లో 2 electrons, sigma star 2s లో కూడా 2 electrons. సో ఇప్పుడు 1s అయిపోయింది, 2s అయిపోయింది. ఓకేనా, దిస్ ఇస్ 1s అండ్ దిస్ ఇస్ 2s. నౌ కమింగ్ టు 2p డ్రా చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ పైన డ్రా చేయాలి. యాక్చువల్గా అయితే పైనే డ్రా చేయాలి. దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ సో దట్ ఐ విల్ గెట్ సమ్ స్పేస్. ఓకే, నార్మల్గా మీకు వచ్చు కదా 1s to 2s to 2p4. ఓకే, సో ఇప్పుడు పైకి డ్రా చేయాలి. 2p4 అనేది పైకి డ్రా చేయాలి. ఇప్పుడు మన టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ O2 మాలిక్యూల్ చెప్పండి. టోటల్ ఫర్ ఫస్ట్ ఆక్సిజన్ అండ్ సెకండ్ ఆక్సిజన్ టుగెదర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 16. ఫస్ట్ ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 16 ఉన్నాయి. సో 16 ఎలక్ట్రాన్స్ అనేది ఒక 14 ఎలక్ట్రాన్స్ ఆర్డర్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని. ఓకేనా, 14 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు మీరు 2 ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినప్పుడు ఇఫ్ దాట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మోర్ దాన్ 14 you will have one order. If that number of electrons is equal to 14 or less than 14 you will have another order to draw 2p orbitals. So ఇప్పుడు 2p orbitals for 16 electron అంటే 16 electrons are greater than 14 electrons. సో 14 అనేది డిమార్కేషన్ అనమాట. సో ఆ 14 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది, 14 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉంటే ఇంకొక టైప్ ఆఫ్ ఆర్డర్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. సో 2p అనేది మనం 3 బాక్సెస్ డ్రా చేసుకోవాలి. 1s to 2s to 2p4 కదా. ఓకే, సో 2p ఆర్బిటాల్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్ అండ్ 2p ఆర్బిటాల్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. ఇది ఫస్ట్ ఆక్సిజన్, ఫర్ ఫస్ట్ ఆక్సిజన్, దిస్ ఈజ్ ఫర్ సెకండ్ ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ ఎన్ని కంబైన్ అయితే అన్ని ఫామ్ అవుతాయి, అది తెలుసు కదా మీకు. ఇక్కడ 1 2 3 4 5 6 కంబైన్ అవుతున్నాయి. సో ఇట్ విల్ ఫామ్ 6. ఓకే, సిక్స్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో అవి ఏంటి అంటే సిగ్మా 2px, pi 2py, pi 2pz, pi star 2py, pi star 2pz, sigma star 2px. మీరు నేమింగ్ ఎలాగైనా చేసుకోవచ్చండి, బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కాల్డ్ అస్ డీజెనరేట్ ఆర్బిటల్స్. దే ఆల్ ఆర్ హ్యావింగ్ ఈక్వివాలెంట్ ఎనర్జీస్. సో ఇప్పుడు 1 2 3 4 5 6 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయితే మనకి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి అంటే ద బాటమ్ మోస్ట్ వన్ ఆఫ్ 2p. సో దిస్ ఈజ్ సిగ్మా 2px. ఓకే, ఈ రెండు పై బాండ్స్ ఫామ్ అవుతాయి. పై బాండ్స్ అగైన్ దే ఆర్ డీజెనరేట్ కాబట్టి దే హ్యావ్ ఈక్వల్ ఎనర్జీ. సో ఇది pi 2py అండ్ దిస్ యూ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ pi 2pz. ఓకే, ఈ పైన రెండు ఇంకేంటి pi star 2py, pi star 2pz. ఇంకా పైది వచ్చేసి సిగ్మా
సిగ్మా స్టార్ 2px. ఓకేనా, సిగ్మా స్టార్ 2px. చూడండి కింద సిగ్మా 2px ఉంది, పైది వచ్చేసి సిగ్మా స్టార్ 2px, కింద రెండు వచ్చేసి పై 2py పై 2pz, దానికన్నా కొంచెం పైకి ఉన్నవి పై స్టార్ 2py పై స్టార్ 2pz. ఇప్పుడు మనకి ఈచ్ p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, సో 1 2 3 4, అలాగే 1 2 3 4, టోటల్గా 4 ఇక్కడ 4 అక్కడ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. మీరు డైరెక్ట్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ 2, ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి యూ నీడ్ టు ఫాలో హున్స్ రూల్. ఫస్ట్ ఫిల్ దెమ్ సింగ్లీ ఫస్ట్ అండ్ దెన్ పెయిర్ దెమ్ అప్. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇటుపక్క ఉన్న 4 ఇటుపక్క ఉన్న 4 కంబైన్ అయ్యి ఫిల్ అవుతున్నప్పుడు ఇక్కడ యు ఆర్ ఫైండింగ్ 1 1 ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్. సో సింగిల్ ఎలక్ట్రాన్ అనేది కనిపించింది. ఇందాకే చెప్పుకున్నాం సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంటే పారామాగ్నెటిక్ అని చెప్పొచ్చు. సో ఈ ఆర్డర్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ us రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ. ఏంటది? సిగ్మా 1s with 2 electrons, sigma star 1s with 2 electrons. ఓకేనా, సేమ్ లైక్ దట్ సిగ్మా 2s with 2 electrons, sigma star 2s with 2 electrons. Next, sigma 2px with 2 electrons, pi 2py is equal to pi 2pz with 2 electrons each. Okay na, and then comes pi star 2py, pi star 2py with 1 electron only, and pi star 2pz also with 1 electron, and sigma star 2px is totally empty, means electrons are not there. Okay, so like this electronic configuration you will write. Okay, now we have to count, we need to check for the stability. Stability ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? NB should be greater than NA. NB అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. NA అంటే నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో NB ఇక్కడ ఎన్ని ఉన్నాయి? బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. అంటే కిందవి ఇక్కడ 2 4 6 8 10 ఉన్నాయి. బాండింగ్ ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టోటల్ ఎలక్ట్రాన్స్ 16 కదా, 10 బాండింగ్ ఉంటే రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ ఆర్ యాంటీ బాండింగ్. ఓకేనా, యాంటీ బాండింగ్ అనేవి స్టార్లు అన్నమాట. స్టార్లు ఉన్న ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్. సో NA is 6. సో NB గ్రేటర్ దాన్ NA వచ్చింది కదా మనకి. NB గ్రేటర్ దాన్ NA కాబట్టి ద మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్. నెక్స్ట్ we go for bond order. Bond order. To find bond order, what is the formula? Half into NB minus NA. Okay na? So half into 10 minus 6. 10 minus 6 is 4. So 4 by 2 which is equal to 2. అంటే 2 ఆక్సిజన్స్కి మధ్యలో డబల్ బాండ్ అనేది ఉంటుంది. సో బాండ్ ఆర్డర్ ఈస్ 2 ఫర్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇంకా మ్యాగ్నెటిక్ నేచర్, లాస్ట్ది వచ్చేసి మ్యాగ్నెటిక్ నేచర్. ఓకేనా, టు ఫైండ్ అవుట్ మ్యాగ్నెటిక్ నేచర్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీవేర్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఓకే, ఎనీవేర్ సింగిల్ ఎలక్ట్రాన్ ఇఫ్ యూ కెన్ ఫైండ్. మనకి 2 దొరికాయి చూడండి, సింగిల్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, యాజ్ యూ ఫైండ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ యూ కెన్ కాల్ దట్ సబ్స్టెన్స్ యాజ్ వాట్? పారామాగ్నెటిక్. ఓకేనా, బికాస్ యూ ఫైండ్ 2 single electrons. ఓకేనా, 2 single electrons you can find. That's why oxygen is said to be what? Paramagnetic. So above 16 ఉండే మాలిక్యూల్స్ అన్నిటికి ఇదే ఆర్డర్ ఫాలో అవుతాం. సపోజ్ అబవ్ 14 ఉండే వాటికి సపోజ్ ఎగ్జాక్ట్గా 14 కానీ 14 కన్నా తక్కువ కానీ ఉంటే ఈ సిగ్మా 2px పైన రాయాలి, పై 2py పై 2pz కింద రాయాలి. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. యూ నీడ్ టు ఇంటర్చేంజ్ ఓన్లీ దీస్ 2. If it is less than 14 or equal to 14 electrons,
జస్ట్ సిగ్మా 2px పైకి రాయాలి, పై 2py పై 2pz అనేవి కిందకి రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ద రిమైనింగ్ ఆల్ ప్రొసీజర్ ఈజ్ సేమ్ యాజ్ యూజువల్. ఓకే, సో అన్నిటికి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్, ఐ మీన్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత 4 things we need to consider. One is electronic configuration, then stability, then bond order, then magnetic nature. ఓకే, సో ఇలా ఏ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా డ్రా చేసేసుకోగలుగుతారనమాట. ఓకేనా, ఈవెన్ అయాన్స్కి ఇచ్చినా కూడా ఫస్ట్ మీరు చేయాల్సిందంటే అలా కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ దట్ మాలిక్యూల్. ఓకే, దాన్ని బట్టి యూ కెన్ డూ ద ఫిల్లింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ అకార్డింగ్లీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆల్సో. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే నేను ఫ్యూచర్లో సమ్స్ అనేవి దీనికి రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. కాన్సెప్ట్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సో వై దిస్ కాన్సెప్ట్ ఆఫ్ డైపోల్ మూమెంట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్? ఇట్ ఈస్ టు ఐడెంటిఫై వెదర్ అ మాలిక్యూల్ ఈజ్ polar or non-polar. Already we have studied about polar covalent bond and non-polar covalent bond. By seeing a molecule, how can you identify whether the given molecule is polar covalent bond or non-polar covalent bond? To identify that, this concept of dipole moment has been introduced. Okay, so what is dipole moment actually? See, first point is the polarity of the molecule can be expressed in terms of dipole moment. Okay, polarity, ఆ మాలిక్యూల్ పోలారా నాన్ పోలారా ఐడెంటిఫై చేయడానికి డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ మ్యూ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ చార్జ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్. ఓకే, సపోజ్ పోలార్ కోవలెంట్ బాండ్ అయిందనుకోండి, ఓకే, మీకు చార్జెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ మాలిక్యూల్ ఉంది. హెచ్సిఎల్ మాలిక్యూల్ క్యాన్ బి డిసోసియేటెడ్ ఇంటూ H+ అండ్ Cl- అయాన్స్. సో అందులో ఉన్నది కోవలెంట్ బాండే అయినా చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో a little percentage of ionic character also will be there. So it is defined as what? The product అంటే multiplication, product of charge and distance of separation. Charge is denoted by the letter delta and R is the distance of separation. So units వచ్చేసి coulomb meters. ఓకేనా, units of dipole moment are coulomb meters. They are also taken as dBi units or coulomb meters, anything you can take. So generally SI unit is dBi unit and 1 dBi unit is equal to 3.33 into 10 to the power of -30 coulomb meters. ఇక్కడ cm అంటే సెంటీమీటర్స్ అని అనుకోకండి, ఇట్ ఈస్ coulomb meters. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో కండిషన్స్ నెససరీ ఫర్ కాంపౌండ్ టు బి నాన్ పోలర్. మనం అసలు డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే టు ఐడెంటిఫై వెదర్ అ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ నెట్ డైపోల్ మూమెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ నెట్ డైపోల్ మూమెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0, ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలర్. అది ఎలా తెలుస్తుంది మనకి? నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుందా, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుందా, ఇది ఎలా తెలుస్తుంది? దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైపోల్ మూమెంట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ కండిషన్స్ నెససరీ ఫర్ కాంపౌండ్ టు బి నాన్ పోలర్. అవేంటి కండిషన్స్ అంటే ద మాలిక్యూల్ మస్ట్ బి సిమెట్రికల్. మనకి ఇచ్చిన మాలిక్యూల్ షేప్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ మస్ట్ బి అ సిమెట్రికల్ మాలిక్యూల్. అండ్ కండిషన్ నెంబర్ 2 ఈజ్ ద సైడ్ ఆటమ్స్ మస్ట్ బి సేమ్. సెంట్రల్ ఆటమ్కి కొన్ని సైడ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ సైడ్ ఆటమ్స్ అన్నీ సేమ్ ఉంటే దెన్ ఆల్సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0. థర్డ్ కండిషన్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సెంట్రల్ ఆటమ్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. ఓకే, సో దీస్ కండిషన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ the net dipole moment is equal to 0. Okay, and the molecule is said to be non-polar. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ కాంపౌండ్లో నెట్ డైపోల్ మూమెంట్ అంటే రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ దట్ విల్ బికమ్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలర్.
మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటే మీకు ఐడెంటిఫై అవుతుంది. ఈ కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ద మాలిక్యూల్ మస్ట్ బి సిమెట్రికల్, ద సైడ్ ఆటమ్స్ మస్ట్ బి సేమ్, సెంట్రల్ ఆటమ్కి అటాచ్ అయి ఉన్న సైడ్ ఆటమ్స్ అన్నీ సేమ్ ఉంటే అప్పుడు కూడా డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. మాలిక్యూల్ సిమెట్రికల్ అయితే అప్పుడు కూడా డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లోన్ పేర్స్. సపోజ్ సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ అసలు లేవు, దెన్ ఆల్సో డైపోల్ మూమెంట్ బికమ్స్ 0. సో ఈ కండిషన్స్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0 and the molecule is said to be non-polar molecule. Now let us see some examples for dipole moment, where if net dipole moment is going to be 0 or non-zero, that we have to check. Let us go with the diatomic molecules first. In that diatomic molecules we have 2 types. One is homoatomic molecules and another type is heteroatomic molecules. Homoatomic ante same type anamata, AA type లేకపోతే బీబీ టైప్. ఓకే, సో హోమోఎటామిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి H2, Cl2, Br2, N2, O2. సో ఇవన్నీ హోమోఎటామిక్. ఓకేనా, హోమోఎటామిక్ అంటే ఆఫ్ సేమ్ టైప్ అని మీనింగ్ అనమాట. సో జనరలీ ఇఫ్ యూ టేక్ అ బాండ్ బిట్వీన్ H and H or Cl and Cl, okay, as the elements are same, there is no difference in electronegativity between them. Okay, so there is no pulling of electrons towards any particular element. So there is an equal sharing is present in all these homoatomic molecules. So all these homoatomic molecules, net dipole moment will be 0 only. There is no dipole moment does not exist for them. Okay, now for all these, as they are homoatomic, net dipole moment mu net is equal to 0. ఎప్పుడైతే mu net is equal to 0 అయిందో the molecule is said to be non-polar. ఓకేనా, మాలిక్యూల్స్ ఆర్, సో ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. మాలిక్యూల్స్ ఆర్ నాన్ పోలార్. ఓకే, హోమోఎటామిక్ అయితే. ఇప్పుడు హెట్రోఎటామిక్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెట్రోఎటామిక్ అంటే ఏంటి? సెకండ్ టైప్. డయాటామిక్లో సెకండ్ టైప్ హెటెరోఅటామిక్. ఓకేనా, హెటెరో మీన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్, హెటెరోఅటామిక్ మాలిక్యూల్స్. సో డయాటామిక్లో హెటెరోఅటామిక్. సో అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెచ్ఎఫ్ మాలిక్యూల్. ఓకేనా, హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హైడ్రోజన్ హ్యాలైడ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకేనా, హెచ్ఎఫ్. సో ఇప్పుడు హెచ్ఎఫ్ మాలిక్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా, సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ విల్ పుల్ ది షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, షేర్డ్ పెయిర్ ఫ్లోరిన్ లాగేసుకోవాలని చూస్తుంది. సో వేరెవర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్ దేర్, ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ విల్ బి టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఓకేనా, సో ఇప్పుడు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ యు ఆర్ గోయింగ్ టు ఇండికేట్ విత్ ఎ యారో విత్ అ టైల్. సో మన డైరెక్షన్ ఎటుపక్క పెట్టాలి అంటే వేర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్ దేర్, టువర్డ్స్ దట్ డైరెక్షన్ యూ నీడ్ టు కీప్ ది యారో. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైపోల్ మూమెంట్ అనేది ఫర్ డయాటామిక్ మాలిక్యూల్స్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా, సో ఫ్లోరిన్ పుల్ చేసేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. ఓకే, ఏ హైడ్రోజన్ హ్యాలైడ్ తీసుకున్నా అంతే. Okay, like you can take HCl. Okay, in between H and Cl, chlorine is more electronegative, so you'll draw the arrow direction towards more electronegative element chlorine. Okay, now more En means what? Electronegative. So their net dipole moment is not equal to 0 because pull is there towards one side. ఒక సైడ్కే పుల్ అనేది మీకు కనిపిస్తుంది. అసలు ఆ పుల్ అనేది బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం పాలీఅటామిక్ మాలిక్యూల్స్లో చాలా ఎగ్జాంపుల్స్ చదువుతున్నాం. ఓకే, ఇది డయాటామిక్ మాలిక్యూల్ కాబట్టి హియర్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సో మీకు వచ్చే క్వశ్చన్స్లో కూడా డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు 0ఆ నాన్ 0ఆ, అవి ఇచ్చిన మాలిక్యూల్ పోలారా నాన్ పోలారా. సో ఇఫ్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, then the molecule is
the molecule is said to be polar. Okay, now the molecule is said to be polar molecule. Okay, so this for diatomic, heteroatomic molecules. So please note down. Now let us learn some examples where dipole moment of polyatomic molecules. So polyatomic molecules lo dipole moment అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఇచ్చిన ఎలిమెంట్ పోలారా నాన్ పోలారా, కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తున్నదా లేదా, ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్తో మనం ఇప్పుడు చదవబోతున్నాం అనమాట. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ డియర్ చిల్డ్రన్. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్ సో దట్ యూ విల్ గెట్ లాట్ మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డైపోల్ మూమెంట్ అనే కాన్సెప్ట్ నేను ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించినట్టుగా కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ విల్ బీ బెనిఫిషియల్. అసలు మీ నా ఛానల్ని విజిట్ చేస్తూ నాకు కామెంట్స్ పెడుతూ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎన్కరేజ్డ్ అండ్ డెఫినెట్లీ హౌ మచ్ ఎవర్ కంటెంట్ ఐ కెన్ గివ్ యూ, ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. సో ప్లీజ్ కీప్ విజిటింగ్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ అండ్ కీప్ కామెంటింగ్ ఫర్ వాట్ ఎల్స్ టాపిక్స్ విచ్ యూ వాంట్. ఓకే, సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని నేను తప్పకుండా వీడియోస్ అనేవి మీకోసం అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, సో లెట్ us లెర్న్ అబౌట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్. ఫస్ట్ టైప్ మనం చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా, AB2 టైప్ మాలిక్యూల్స్. సో వాటికి ఎగ్జాంపుల్స్ మీరే చెప్పాలి. AB2 టైప్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ CO2, BeCl2. ఓకేనా, ఎగ్జాంపుల్స్ BeCl2, CO2, ఓకే, ఇంకా SO2, ఇంకా XCF2. సో ఇలా AB2 టైప్ మాలిక్యూల్స్ అనేవి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బెరిలియం క్లోరైడ్ ఒక్కొక్కటిగా మనము అబ్జర్వ్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ఫర్ బెరిలియం క్లోరైడ్ BeCl2, ఓకే, యూ ఆల్ నో ద డాట్ స్ట్రక్చర్ ఆఫ్ BeCl2. సో ఇదే కదా మనం ఆల్రెడీ చదువుకున్నాం డాట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ BeCl2లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎటువైపు ఉన్నాయో మన డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అటువైపు ఉంటుంది. ఓకే, సో క్లోరిన్ ఇటువైపు ఒక క్లోరిన్ ఉంది. సో ఒక యారో టువర్డ్స్ దిస్ క్లోరిన్ ఐ హ్యావ్ డ్రాన్, ఇంకొక క్లోరిన్ ఇటుపక్క ఉంది. సో యారో టువర్డ్స్ దిస్ క్లోరిన్ ఆల్సో ఐ హ్యావ్ డ్రాన్. అంటే ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్ అనమాట. సో దీస్ టూ వెక్టర్స్ ఆర్ పాయింటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక వెక్టర్కి R అనుకుంటే ఇంకొక వెక్టర్ని R డాష్ అనండి. ఓకే, సో రెండు క్లోరిన్ ఐటమ్సే కాబట్టి యూ కెన్ టేక్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్ ఈజ్ సేమ్. యాజ్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్, ఓకే, దేర్ నెట్ డైపోల్ మూమెంట్ గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ ఇట్ విల్ బికమ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మన కండిషన్స్ ఒకసారి వెరిఫై చేయండి. సెంట్రల్ ఆటమ్కి no lone pairs, condition number 1, no lone pairs are present for the central atom. Okay, the molecule is symmetrical. మనం ఇదే కదా 3 కండిషన్స్ చదివాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. the molecule is symmetrical and side atoms for the central atom, side atoms are same. ఓకేనా, side atoms are same. సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసాయి, hence net dipole moment is 0. that's why the molecule is said to be what? నాన్ పోలార్. ఓకేనా, నెట్ డైపోల్ మూమెంట్ 0 ఎప్పుడైతే ఉందో ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్. సో BeCl2 AB2 టైప్ మాలిక్యూల్లో ఇట్ ఈస్ నాన్ పోలార్. అలాగే కార్బన్ డైఆక్సైడ్ వెరిఫై చేయండి. CO2 ఎలా డ్రా చేయాలి? కార్బన్ ఇన్ ద మిడిల్ అండ్ బోత్ సైడ్స్ ఆక్సిజన్స్ విల్ బి దేర్. ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. సో 1 arrow టువర్డ్స్ దిస్ ఆక్సిజన్ అండ్ 1 more arrow టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో దీస్ 2 vectors are opposite to each other, equal magnitude and opposite to each other. సో నెట్ డైపోల్ మూమెంట్ becomes equal to 0. ఎప్పుడైతే నెట్ డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు 0 అయిందో ద మాలిక్యూల్ ఈజ్ నాన్ పోలార్. మళ్ళీ కండిషన్స్ దీనికి కూడా వెరిఫై చేయండి. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు, సైడ్ ఆటమ్స్ సేమ్ ఉన్నాయి, మాలిక్యూల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమెట్రికల్. సో ఇట్ ఈస్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ నాన్ పోలార్.
అలాగే మీరు థర్డ్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, SO2 మాలిక్యూల్. ఇది ఒకసారి కరెక్ట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. SO2 మాలిక్యూల్ సల్ఫర్ హ్యాస్ 6 valence electrons, so it forms 2 bonds, okay, with double bond with each oxygen atom. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ SO2 మాలిక్యూల్ వచ్చేసి ఇలా ఉంది. మనం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని జనరల్గా ఒక లోబ్ వేసి అందులో రిప్రజెంట్ చేయడం అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది ఉంది. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, వాటికి మనం ఒక లోబ్ డ్రా చేసి అందులో డాట్స్ పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ SO2 మాలిక్యూల్. ఓకే, సో దీన్ని చూస్తూ ఉండగానే మనం చెప్పచ్చు ఇది పోలార్ మాలిక్యూల్ అని. నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు? కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి అవ్వాలి? నాన్ పోలార్ అవ్వాలంటే, డైపోల్ మూమెంట్ 0 అవ్వాలి అంటే, నాన్ పోలార్ అవ్వాలి అంటే దేర్ షుడ్ నాట్ బి లోన్ పెయిర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్కి సల్ఫర్కి ఒక లోన్ పెయిర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఒక కండిషన్ తోటే మనకి పోలారిటీ అనేది వచ్చేసింది అనమాట. నాన్ పోలార్ కాదు, ఇట్ ఈస్ పోలార్. అంటే నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు వెక్టర్స్ డ్రా చేసినా కూడా ఆక్సిజన్ బీయింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, arrow towards this oxygen. This oxygen also more electronegative, arrow towards this oxygen. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్, ఇదొక వెక్టర్ R, ఇదొక వెక్టర్ R. ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ విల్ పాయింట్ అవుట్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, రిజల్టెంట్ వెక్టర్ మనకి ఇట్ పాయింట్ అవుట్స్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వెక్టరే. ఓకే, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో టు బి ట్రీటెడ్ యాజ్ వెక్టర్. సో దిస్ లోన్ పెయిర్ వెక్టర్ pulls the molecule upwards, whereas resultant vector of both the oxygen atoms pulls the molecule downwards. But is that pull equal and opposite? No, the resultants are not same. Suppose if you take this resultant vector as R dash and this resultant vector as R double dash. Okay, R dash, R double dash not equal to 0. Okay, it's not equal to each other. ఆ రెండు ఈక్వల్ కావు, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ కావు. లోన్ పెయిర్ వెక్టర్, రిజల్టెంట్ వెక్టర్ ఈ రెండు ఈక్వల్ కావు, క్యాన్సిల్ అవ్వే ఛాన్స్ లేదు. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. న్యూ నెట్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ద మాలిక్యూల్ ఈజ్ వాట్? పోలార్ మాలిక్యూల్. ఓకేనా, పోలార్ మాలిక్యూల్. AB2 టైప్లో SO2 మాలిక్యూల్ పోలార్. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్. అలాగే మనం XeF2 కూడా చూడాలి. XeF2 మాలిక్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంటుందో స్ట్రక్చర్ చూద్దాం. మీకు నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. జీనోన్ అంటే 8 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2 valence ఎలక్ట్రాన్స్ని 2 ఫ్లోరిన్స్తో మీకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. కానీ లెఫ్ట్ ఓవర్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ ఆర్ దేర్? 3 లోన్ పేర్స్ ఆర్ దేర్. 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 3 లోన్ పేర్స్ అంటే టోటల్ వచ్చేసి 5. 5 అంటే మనకి sp3 డీహైబ్రిడైజేషన్ ఉంటుంది. గుర్తుందా? ఇంతకుముందు కూడా మనం హైబ్రిడైజేషన్స్ చదివాం. ఓకే, బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ కూడా చదివాం. ఓకే, సో ఇప్పుడు sp3 డీహైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్తో ఏం పని లేదు. ఫైనల్గా నెట్ డైపోల్ మూమెంట్ 0ఆ కాదా అది వెరిఫై చేయాలన్నమాట. ఓకే, సో యూ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. మళ్ళీ అదే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఫ్లోరిన్ వెక్టర్ like this one fluorine, like this one fluorine is there. So fluorine being more electronegative, arrow direction towards fluorines you have to draw. Okay, ఇప్పుడు ఈ 2 ఫ్లోరిన్ వెక్టర్స్ ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనకి డైపోల్ మూమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, 3 లోబ్స్లో మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, 3 లోన్ పేర్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క లోన్ పేర్ని ఒక్కొక్క లోబ్తో మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్లోరిన్ వెక్టర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్సో యాజ్ అ వెక్టర్. ఓకే, సో ఇప్పుడు ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. దాని రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి R, విచ్ షోస్ అప్వర్డ్ arrow. Upward, the resultant of these 2 lone pair vectors is
అప్వర్డ్ డైరెక్షన్. అదే మ్యాగ్నిట్యూడ్తో కింద మనకి ఇంకొక లోన్ పేర్ వెక్టర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది కూడా ఆర్ఏ. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటాయి మీకు, ఎందుకంటే ఇది రిజల్టెంట్ ఆఫ్ సేమ్ లోన్ పేర్ వెక్టర్స్. అండ్ డౌన్ వన్ ఇస్ ఆల్సో అగైన్ వన్ మోర్ లోన్ పేర్ వెక్టర్. సో ఈ రిజల్టెంట్ ఆర్, ఇక్కడ రిజల్టెంట్ ఆర్, దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఆర్ అండ్ ఆర్ గెట్స్ క్యాన్సల్డ్. ఓకేనా, ఆర్ గెట్స్ క్యాన్సల్డ్. సో ఫైనలీ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, మనం అనుకున్న కండిషన్స్ ఫెయిల్ అయిపోయాయి ఇక్కడ. ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం ఏమనుకున్నాం కండిషన్స్? సెంట్రల్ ఐటమ్ షుడ్ నాట్ హ్యావ్ లోన్ పేర్ అనుకున్నాం. ఎప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ 0 అవ్వాలి అంటే సెంట్రల్ ఐటమ్ షుడ్ నాట్ హ్యావ్ లోన్ పేర్స్. ఓకేనా, కానీ ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నా కూడా నెట్ డైపోల్ మూమెంట్ 0 అయిపోయింది. ఎందుకని? ఈ ఫ్లోరిన్ వెక్టర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఈ పైన ఉన్న 2 లోన్ పేర్ వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ ఒకటి వచ్చింది, కింద ఉన్న లోన్ పేర్ రిజల్టెంట్ వెక్టర్. ఆ 2 వెక్టర్స్ ఈక్వల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉండడం వల్ల దే గెట్ క్యాన్సల్డ్ విత్ ఈచ్ అదర్. సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి వాట్? నాన్ పోలార్ మాలిక్యూల్. నెట్ డైపోల్ మూమెంట్ 0 అయితే ఏంటి? నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకే, సో ఇలా మీరు ప్రతి మాలిక్యూల్ని రీచెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో విల్ స్టడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ AB3 టైప్ మాలిక్యూల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి BF3, BBr3, BI3. వీటిల్లో చూస్తే మీరు బోరాన్ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. 3 ఫ్లోరిన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లైక్ 3 ఫ్లోరిన్స్. ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. మీకు 3 ఫ్లోరిన్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్. సో ఇప్పుడు యారో డైరెక్షన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వైపు ఉండాలి. సో ఈ ఫ్లోరిన్కి ఒక యారో, ఈ ఫ్లోరిన్కి ఒక యారో మనం డ్రా చేసుకోవాలి. అలాగే పైన ఫ్లోరిన్కి కూడా అప్వర్డ్ యారో ఒకటి డ్రా చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ 2 ఫ్లోరిన్లకి రిజల్టెంట్ వెక్టర్ డౌన్వర్డ్ ఉంటుంది. ఒక వెక్టర్ ఫ్లోరిన్ వెక్టర్ వచ్చేసి పైన అప్వర్డ్ ఉంటుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో రిజల్టెంట్ డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0. హెన్స్ ఆల్ దీస్ 3 మాలిక్యూల్స్ ఆర్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్స్. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ AB3 టైప్లోనే అమోనియా తీసుకున్నారనుకోండి, NH3. అసలు స్ట్రక్చర్ చూడగానే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఓకే, చూడండి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం లోన్ పెయిర్ని ఒక లోబ్లో రిప్రజెంట్ చేసుకుంటామని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నైట్రోజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్. సో యారో డైరెక్షన్ యూ హ్యావ్ టు కీప్ టువర్డ్స్ నైట్రోజన్. ఓకేనా, 3 హైడ్రోజన్ల నుంచి టువర్డ్స్ నైట్రోజన్ యూ నీడ్ టు కీప్ ది యారో. ఓకే, సో ఇప్పుడు 3 వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ అనేది పైనే ఉంటుంది. లోన్ పెయిర్ వెక్టర్ ఆల్సో పాయింట్స్ అప్వర్డ్ ఓన్లీ. సో ఇవంతా మాలిక్యూల్ పుల్ అంతా పైకే ఉంది. ఓకేనా, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? అసలు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ పోలారా నాన్ పోలారా డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 3 వెక్టర్స్ రిజల్టెంట్ పైనే ఉంది, లోన్ పేర్ వెక్టర్ కూడా పైకే లాగుతుంటుంది. ఓకే, R' అనుకుందాం. ఓకే, సో 2 పైకే చూపించడం వల్ల నెట్ డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా, నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి వాట్? పోలార్ మాలిక్యూల్. మనకి కండిషన్ ఆఫ్ నాన్ పోలారిటీ హియర్ ఓన్లీ ఇట్ ఫెయిల్డ్. ఎప్పుడైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇట్ ఈస్ పోలార్ అని చెప్పవచ్చు. ఓకే, కానీ XCF2 కేసులో మనం ఎక్సెప్షనల్ కేసు చదివాం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ సర్టెన్ కేసెస్. ఓకే, సో ఇది ఒకటి ప్లీజ్ నోట్ డౌన్. AB3 టైప్ మాలిక్యూల్ అనమాట. నెక్స్ట్ లెటర్స్ గో ఫర్ AB4 టైప్ మాలిక్యూల్. సో AB4 టైప్ మాలిక్యూల్స్ చూసుకుంటే CH4, CCl4, SiF4. ఇప్పుడు CH4 అబ్జర్వ్ చేశారనుకోండి, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు, సైడ్ ఆటమ్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి, సిమెట్రికల్ ఉంది. సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 హియర్. మ్యూ నెట్. మనకి కావాల్సిన కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సిమెట్రికల్ మాలిక్యూల్. ఓకే, సైడ్ ఆటమ్స్ ఆర్ సేమ్, సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ హ్యావ్ లోన్ పేర్స్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకేనా, నాన్ పోలార్ మాలిక్యూల్. అలాగే CCl4, SiF4. ఇక్కడ మీరు AB4 టైప్ మాలిక్యూల్ అంటున్నాం కాబట్టి యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్
XeF4 ఇది ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. XeF4 అబ్జర్వ్ చేస్తే ఓకే జనరల్గా స్ట్రక్చర్ వచ్చేసి విత్ 4 ఫ్లోరిన్స్ ఇట్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్. సో 4 ఫ్లోరిన్స్తో 4 బాండ్స్ అయిపోయాక కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలాయి? 1 2 3 4 కంప్లీట్ అయిపోయాయి. సో 1 2 3 4 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, XeF4లో 2 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం వెక్టర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక లోబ్ వేసుకొని వెక్టర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను నేను ఇలా. సో ఇప్పుడు మీరు టువర్డ్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యు ఆర్ గోయింగ్ టు డ్రా ది యారో టువర్డ్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఫ్లోరిన్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఇటువైపు వెళ్తుంది, ఈ 2 ఫ్లోరిన్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఇటువైపు వెళ్తుంది. సో ఇది క్యాన్సిల్ చేసేయచ్చు, అవును కదా. ఓకే, ఇప్పుడు మీరు లోన్ పేర్స్ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి చూడండి. ఈ లోన్ పేర్ వెక్టర్ పైకి పుల్ చేస్తే విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనదర్ లోన్ పేర్ విల్ పుల్ ఇట్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ కూడా ఈ రిజల్టెంట్ వెక్టర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నా కూడా ఓకే ద మాలిక్యూల్ ఈజ్ సిమెట్రికల్ అండ్ ఇట్ ఈస్ mu net is becoming equal to 0 even though lone pair of electrons are there. Okay, mu net is equal to 0 ఎందుకంటే అన్ని రిజల్టెంట్ వెక్టర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్నాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0. ఓకే, సో mu net is equal to 0 hence the molecule is said to be what? Non-polar. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ non-polar అన్నమాట. So please note down. So now let us learn about dipole moment in organic compounds. So alkenes మీకు ఐడియా ఉంది కదా, ఆల్కీన్స్ అంటే జనరల్ ఫార్ములా ఇస్ CnH2n. సో ఇప్పుడు ఆల్కీన్స్ని చూసుకుంటే మనకి 2 types ఆఫ్ ఐసోమెరిక్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ కాల్డ్ as cis alkene and another is called as trans alkene. ఓకేనా, 2 types of geometrical isomers will exist. What are those? One is cis alkene. ఓకేనా, cis alkene and second one is what? Trans alkene. Okay, cis alkene and trans alkene. So cis alkene మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ బ్యూటీన్ ఉందనుకోండి. ఓకే, బ్యూటీన్ N-బ్యూటీన్ ఆర్ బ్యూట్-2-ene ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యూట్-2-ene. ఓకేనా, బ్యూట్-2-ene తీసుకుంటే ఓకే సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జనరల్గా CH3 CH2 CH డబల్ బాండ్ CH CH3. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూట్-2-ene. ఓకే, సో ఇది మీకు డబల్ బాండెడ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఈ డబల్ బాండెడ్ కార్బన్కి ఈ అటాచ్మెంట్స్ని మనం రాసుకోవడంలో మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ స్ట్రక్చర్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఈ C డబల్ బాండ్ C తీసుకున్నాను, ఆ C డబల్ బాండ్ C ఏరియా యాజిటీస్గా ఉంది. ఫస్ట్ కార్బన్కి ఒక అటాచ్మెంట్ ఒక H, ఇంకొకటి CH3. అలాగే సెకండ్ కార్బన్కి కూడా ఒక అటాచ్మెంట్ H, ఇంకొక అటాచ్మెంట్ CH3. ఇదే బ్యూట్-2-ene నేను ఇలా రాశాను అనమాట. ఇప్పుడు సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్, దెన్ యూ కాల్ దట్ యాజ్ సిస్ ఆల్కీన్. cis-2-butene అంటారు దీన్ని, cis-2-butene అంటారు. సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకే, దెన్ యూ కాల్ దమ్ యాజ్ సిస్ ఐసోమర్స్. అలాగే మీరు ఇదే అటాచ్మెంట్స్ని ఆపోజిట్లో డ్రా చేశారనుకోండి, యూ కాల్ దమ్ యాజ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఓకేనా, H సిమిలర్ అటాచ్మెంట్స్ని ఆపోజిట్లో వేసాం, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ట్రాన్స్ ఆల్కీన్ ఆర్ ట్రాన్స్ ఐసోమర్. ఇప్పుడు ఇది trans-2-butene అంటారనమాట దీన్ని. సో జామెట్రికల్ ఐసోమర్స్ 2 types. ఇది ఓన్లీ ఆల్కీన్స్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఆల్కీన్స్. ఓకేనా, ఈ మధ్యలో C డబుల్ బాండ్ C ఏరియాని మనం
స్టీరియోజెనిక్ సెంటర్ అంటారు. ఓకే, సో చూసుకోవాలి మీరు. ఓకే, సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్లో డైపోల్ మూమెంట్ కన్సిడర్ చేసుకుంటే దేనికి ఎంత డైపోల్ మూమెంట్ ఉంటుంది అన్నది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లెట్ us అబ్జర్వ్ సిస్ ఆల్కీన్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒకసారి కరెక్ట్గా వినండి. సిస్ ఆల్కీన్, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ సిస్ ట్రాన్స్ టు బ్యూటీన్, దాన్నే నేను సిస్ ఆల్కీన్ అని రాస్తున్నాను. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, సి డబల్ బాండ్ సి. ఓకే, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద సేమ్ సైడ్, CH3 CH3 H. ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వైపు మనం డైపోల్ మూమెంట్ వెక్టర్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది, ఇది కూడా కార్బనే ఉంది. సో ఇదేమో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, కానీ ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇది sp3, మీకు పక్కన కావాలనుకుంటే రాసుకోండి, sp3 హైబ్రిడైజ్డ్. ఇది వచ్చేసి sp2 హైబ్రిడైజ్డ్. సో sp2 ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో మనకి యారో డైరెక్షన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉండాలి. సో యారో డైరెక్షన్ ఇటు, అలాగే ఈ కార్బన్ నుంచి ఈ కార్బన్కి కూడా యారో డైరెక్షన్ కిందకి. ఓకేనా, వెక్టర్ డైరెక్షన్, డైపోల్ మూమెంట్ వెక్టర్ డైరెక్షన్. ఓకే, సో లైక్ దట్ యూ విల్ డ్రా దీస్ యారోస్. ఇప్పుడు హైడ్రోజన్కి డబల్ బాండెడ్ కార్బన్కి మీరు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ వేయాలి. సో ఇట్ విల్ బి టువర్డ్స్ ద డబల్ బాండెడ్ కార్బన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ గో ఫర్ సిస్ ఆల్కీన్, ఓకే, సిస్ ఆల్కీన్, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద సేమ్ సైడ్, then you call it as what? Cis alkene. Okay, so for cis alkenes, if you observe the vector directions, okay, please understand carefully. If you observe the vector directions, ఈ రెండిట్లకి రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి డౌన్వర్డ్ ఉంటుంది. ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, బట్ రిజల్టెంట్ వెక్టర్ డౌన్వర్డ్ ఉంటుంది, ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ అప్వర్డ్ ఉంటుంది, దాన్ని మనం ఆర్ డాష్ అనుకుందాం. ఇఫ్ నౌ యూ చెక్ వెదర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్, అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇక్కడ బల్కీ గ్రూప్స్ ఉన్నాయి మీకు, CH3లు బల్కీ గ్రూప్స్, దాని రిజల్టెంట్ వెక్టర్ పుల్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది సింపుల్ హైడ్రోజన్ వెక్టర్స్ పుల్ అప్వర్డ్ ఉంది, మిథైల్ గ్రూప్ వెక్టర్స్ పుల్ డౌన్వర్డ్ ఉంది. హైడ్రోజన్ గ్రూప్ వెక్టర్స్ పుల్, మిథైల్ గ్రూప్ వెక్టర్స్ పుల్ సేమ్ ఉండదు. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ నాట్ సేమ్. సో ఆర్ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మ్యూ నెట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందో దెన్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి పోలార్. సో సిస్ ఆల్కీన్స్ ఎప్పుడు కూడా పోలారే ఉంటాయి. ఓకేనా, అలాగే ట్రాన్స్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో ట్రాన్స్ ఆల్కీన్ చూడండి, ఇక్కడ ట్రాన్స్ బ్యూటీన్, ట్రాన్స్ ఆల్కీన్ అబ్జర్వ్ చేద్దాం. ట్రాన్స్ అంటే ఏంటి? సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. సో CH3 ఒకటి ఇక్కడ వేసుకోవాలి, ఇంకొకటి ఇక్కడ వేసుకోవాలి, హైడ్రోజన్స్ లైక్ దిస్. సో నౌ యాజ్ C double bond C, this carbon is more electronegative because of sp2 hybridization. సో arrow direction towards డబల్ బాండెడ్ కార్బన్, అలాగే హైడ్రోజన్ టు డబల్ బాండెడ్ కార్బన్, యారో డైరెక్షన్ అన్నీ కూడా డబల్ బాండెడ్ కార్బన్ సైడే మీకు వేసుకోవాలి, అలాగే ఇది కూడా ఇటు వేసుకోవాలి. ఓకేనా, నౌ యూ సీ దిస్ CH3H, దిస్ ఇస్ CH3 వెక్టర్, దిస్ ఇస్ H వెక్టర్, రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ విల్ బి డౌన్వర్డ్ డైరెక్షన్. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఆర్. మళ్ళీ కింద నుంచి పైకి కూడా అదే సేమ్ CH3H వెక్టర్సే. పైన కిందకి ఫేస్ చేసే వెక్టర్స్ ఏంటేంటి? CH3H వెక్టర్స్, దాని రిజల్టెంట్ ఆర్. పైకి ఫేస్ చేసే వెక్టర్స్ కూడా CH3H వెక్టర్సే, సో దాని రిజల్టెంట్ అప్వర్డ్ ఉంటుంది. కానీ ఈఆర్ సేమ్ ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. ఓకేనా, దిస్ రిజల్టెంట్ వెక్టర్ అండ్ దిస్ రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్, సో దే గెట్ క్యాన్సల్డ్, అవి క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ 0. So mu net is equal to 0. So trans alkenes are non-polar. Okay na?
Trans alkenes are non-polar. So you have to remember these all points. Okay. Next వచ్చేసి dipole moment in benzene and its derivatives. మీకు బెంజీన్ తెలుసు కదా, ఐడియా ఉంది కదా, బెంజీన్. ఓకే, దిస్ ఈజ్ బెంజీన్ మాలిక్యూల్ విత్ ఆల్టర్నేట్ డబల్ బాండ్స్. బెంజీన్ డెరివేటివ్స్ అంటే క్లోరోబెంజీన్, నైట్రోబెంజీన్, సిఎల్ ఉంటే క్లోరోబెంజీన్, NO2 ఉంటే నైట్రోబెంజీన్, OH ఉంటే ఫీనాల్. ఓకేనా, OH ఉంటే ఫీనాల్. అట్లా డిఫరెంట్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్స్ ఉంటాయన్నమాట. NH2 ఉంటే ఎనిలిన్. ఓకే, అలా డిఫరెంట్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్ మనం కన్సిడర్ చేసినప్పుడు, ఓకే, సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ హియర్, ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే సెకండ్ కార్బన్ సెకండ్ పొజిషన్ని, ద వెరీ నెక్స్ట్ పొజిషన్ ఫ్రమ్ వేర్ యూ స్టార్ట్, దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఆర్థో పొజిషన్. దీన్ని ఇక్కడ ఏదైనా వేరే క్లోరిన్ కానీ ఏ అటాచ్మెంట్ ఉన్నా కూడా ఈ ఇటుపక్క అంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో దాని వెరీ నెక్స్ట్ పొజిషన్ని మనం ఆర్థో పొజిషన్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఆర్థో డైక్లోరో బెంజీన్ అనమాట. ఆర్థో డైక్లోరో బెంజీన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ దాని వెరీ నెక్స్ట్ పొజిషన్ కాకుండా దాన్ని నెక్స్ట్ పొజిషన్లో ఏదైనా అటాచ్మెంట్ ఉందనుకోండి, మనం క్లోరిన్ ఇక్కడ అటాచ్ చేసాం, ఇది ఫస్ట్ కార్బన్ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ నంబరింగ్. సో సెకండ్ కార్బన్ ఏమో ఆర్థో పొజిషన్ ఉంటాం. థర్డ్ కార్బన్ సెకండ్ కార్బన్ వదిలేసి థర్డ్ కార్బన్ పొజిషన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వేరే అటాచ్మెంట్ ఉందనుకోండి, నేను ఇక్కడ సేమ్ అటాచ్మెంట్స్ పెడుతున్నాను బట్ నేమింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉంటే దెన్ దిస్ ఈజ్ వాట్ మెటా డైక్లోరో బెంజీన్, మెటా పొజిషన్. ఓకేనా, మెటా డైక్లోరో బెంజీన్. ఓకేనా, సో అలాగే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనం నంబరింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండే పాయింట్, సపోజ్ క్లోరిన్ ఇక్కడ పెట్టాను నేను, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే పాయింట్ కింద పారా, కనిపించట్లేదేమో మీకు. ఓకే, పారా. ఓకే, పారా పొజిషన్. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, ఇది పారా డైక్లోరో బెంజీన్ అవుతుంది అనమాట. పారా డైక్లోరో బెంజీన్. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఆర్థో మెటా పారా. సో ఈ ఆర్థో మెటా పారాల్లో డైపోల్ మూమెంట్ ఆర్డర్ వచ్చేసి ఆర్థో విల్ హ్యావ్ మోర్ డైపోల్ మూమెంట్ దాన్ మెటా దాన్ పారా. sometimes if similar attachments are there on para positions. ఓకేనా, ఇప్పుడు పారా డైక్లోరో బెంజీన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎలా డ్రా చేసుకున్నాం, దిస్ ఈజ్ యువర్ బెంజీన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టారు, దీన్నే పారా డైక్లోరో బెంజీన్ అంటున్నాం. సో ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ వైపుకి మనం వెక్టర్ అనేది డ్రా చేయాలి. డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ వైపు మనం డ్రా చేయాలి. క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ మీకు అందరికి తెలిసిందే కదా. ఓకే, సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకుంటే దీని వెక్టర్ ఆర్ అనుకుంటే ఇది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ వెక్టర్ కదా, ఆరే అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఆర్ అండ్ దిస్ ఆర్ గెట్స్ క్యాన్సెల్డ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ పారా డైక్లోరోబెంజీన్ net dipole moment becomes equal to 0. If it is become equal to 0, the molecule is said to be non-polar. So para cases lo most of the times para cases lo manaki net dipole moment anedi 0 avutundi. If similar attachments are there in para position, then net dipole moment becomes equal to 0. Okay na? So ortho meta para lo more dipole moment will be for whom? For ortho. Okay, then comes meta, then comes para. Okay na? So most of the cases mein for ortho positions net dipole moment becomes stronger. Ortho aithe more dipole moment, para aithe net dipole moment becomes 0. So ila aithe మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఆర్థో మెటా పారా బెంజీన్ స్ట్రక్చర్స్లో డెరివేటివ్స్లో చూస్తారు. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో నౌ లెట్ us learn the applications of dipole moment. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ ionic character in a compound.
సో మనం ఇప్పటివరకే చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. HCl, HF, NH3 ఇట్లాంటి వాటిలలో polarity అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ ionic క్యారెక్టర్ ఇన్ అ కాంపౌండ్, ఓకే, ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై యాక్చువల్ డైపోల్ మూమెంట్ ఇంటూ 100. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్స్ అనేవి రావచ్చు. సో మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, టు క్యాల్కులేట్ ద రిజల్టెంట్ వెక్టర్ μr ఈజ్ ఈక్వల్ టు, మీరు వెక్టర్స్లో ఈ ఫార్ములా ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకేనా, μr ఈజ్ ఈక్వల్ టు μ1² ప్లస్ μ2² ప్లస్ 2 ఇంటూ μ1 μ2 cos θ అండర్ రూట్. ఓకే, సో ఇందులో కూడా వెన్ θ ఈజ్ ఈక్వల్ టు 0, cos θ ఏమవుతుంది అప్పుడు, ఇట్ ఈస్ మ్యాక్సిమం అవుతుంది, 1 అయిపోతుంది. ఓకే, ద రిజల్టెంట్ ఈజ్ మ్యాక్సిమం, దెన్ μr ఈజ్ ఈక్వల్స్ టు μ1 ప్లస్ μ2. ఓకేనా, μ1 ప్లస్ μ2, μr ఈజ్ ఈక్వల్ టు μ1 ప్లస్ μ2 అయిపోతుంది. వెన్ θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees సపోజ్, ద రిజల్టెంట్ ఈజ్ మినిమం, రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి తక్కువగా ఉంటుందన్నమాట. రిజల్టెంట్ ఈజ్ మినిమం, therefore in such case μr is equals to μ1 minus μ2 ఉంటుంది. Suppose if theta is a bond angle, then you can calculate bond what we call dipole moment with this formula also, 2 into bond moment into cos theta by 2. బాండ్ మూమెంట్ అనేది క్వశ్చన్లో వాళ్ళు ఇస్తారు. ఓకేనా, మీకు క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ కీప్ కామెంటింగ్. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ జేఈ టైప్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి చేసి పెట్టాలి అన్న థాట్ అయితే నాకు ఉంది. సో మీరు ప్లీజ్ కీప్ కామెంటింగ్. ఓకేనా, మీకు ఏ టాపిక్స్ కావాలి, ఏ చాప్టర్లో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనేవి మీరు కావాల్సి ఉంటుంది, 11th grade కాన్సెప్ట్స్ మీరు చెక్ చేసుకొని నాకు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, సో without any delay, let us go into the topic. Hydrogen bonding, where you will come across. Generally, hydrogen bonding means it is a type of bond which is formed between hydrogen atom and highly electronegative element of same molecule or of different molecules. Once again I am repeating, hydrogen bonding is a type of bond which is formed between what? Between hydrogen atom and highly electronegative element of same molecule or of different molecule. ఓకేనా, ఒక హైడ్రోజన్ యాటమ్కి ఇంకా హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి మధ్యలో జరిగే బాండ్, దాన్నే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. దిస్ హైడ్రోజన్ బాండింగ్ జనరలీ వి రిప్రజెంట్ విత్ డాటెడ్ లైన్. ఇట్ ఈస్ వీక్ బాండ్, ఇట్స్ అ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, కోవలెంట్ బాండ్ అంత స్ట్రాంగ్గా అయితే ఇది ఉండదు. కోవలెంట్ బాండ్ స్ట్రెంగ్త్లో 1/10th part. ఓకేనా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ 1/10th ఆఫ్ కోవలెంట్ బాండింగ్. ఓకే, సో దీన్నైతే మనం టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు లెర్న్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్. ఈ హైడ్రోజన్ బాండింగ్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఓకేనా, డిఫరెంట్ మాలిక్యూల్స్లో వచ్చే ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్లో వచ్చే చేంజెస్, ఓకే, హెచ్ బాండింగ్ వల్ల వచ్చే చేంజెస్, దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో లెట్ us see what is H bonding and types of H bonding. సో డెఫినేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, ఈ రెండిట్ల మధ్యలో ఫామ్ అయ్యే వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఓకే, ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ మే ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్ ఆర్ ఇన్ బిట్వీన్ 2 different molecules also. So based on that only we have 2 types of hydrogen bonding. They are intermolecular and intramolecular hydrogen bonding. Okay, so now let us learn what is the difference between intermolecular and intramolecular. Inter antene between 2 different, intra ante within the same. ఓకే, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి, కాంపిటీషన్ బిట్వీన్ 2 different schools. ఓకేనా, 2 different schools పిల్లల మధ్యలో కాంపిటీషన్ ఉంటే దాన్ని ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అంటారు కదా. ఇంటర్ మీన్స్ ద హెచ్ బాండింగ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ 2 different atoms. Okay, then you call it as intermolecular H bonding. Intramolecular ante
between hydrogen atom and a highly electronegative atom, which are both belong to same molecule, means within the same molecule, if there is a H bonding between H and a highly electronegative element, then you call it as intramolecular. Okay, so let us understand with some examples. So let us learn about the types of hydrogen bonding. First one is intermolecular hydrogen bonding, which means the H bonding which is existing between two different molecules. Okay, let us see some examples. So let us go with the first example, that is water molecule. మీకు అందరికి తెలుసు కదా, వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ విల్ బి లైక్ అ వి షేప్డ్ స్ట్రక్చర్. ఓకేనా, H2O, 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇదే వాటర్ మాలిక్యూల్లో 2 డిఫరెంట్ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో హెచ్ బాండింగ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో మనం చూద్దాం. ఓకే, బిట్వీన్ ఆక్సిజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్. నార్మల్గా హైడ్రోజన్ బాండింగ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్, జస్ట్ నేను ట్విస్ట్ చేసి డ్రా చేస్తున్నాను, జస్ట్ మార్చాను యాంగిల్. 2 లోన్ పేర్స్ అనేవి మీకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, 2 లోన్ పేర్స్. ఓకే, సో అలాగే ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా, ఇంకొక వాటర్ మాలిక్యూల్ H. సో 2 లోన్ పేర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. అలాగే ఇంకొక వాటర్ మాలిక్యూల్, ఒక 3 వాటర్ మాలిక్యూల్స్, ఇలా ఎన్నైనా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, బిట్వీన్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇన్ ద సేమ్ శాంపిల్ ఆఫ్ అ వాటర్, బిట్వీన్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ మాలిక్యూల్స్. ఓకే, సేమ్ శాంపిల్ ఆఫ్ వాటర్లో ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఒక శాంపిల్లో ఒకటే మాలిక్యూల్ ఉండదు కదా, సో మెనీ మాలిక్యూల్స్ విల్ బి దేర్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫస్ట్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ సెకండ్ వాటర్ మాలిక్యూల్, ఈ రెండిట్లకి మధ్యలో జరిగే బాండ్ అనమాట. ఓకే, విచ్ యూ కాల్ ఇట్ యాజ్ హైడ్రోజన్ బాండింగ్. మనం సాలిడ్ కోవలెంట్ బాండ్ని సాలిడ్ లైన్ తోటి డ్రా చేస్తున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం. హైడ్రోజన్ బాండింగ్ వీక్ బాండ్ కాబట్టి డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇలా మీరు ఎన్ని వాటర్ మాలిక్యూల్స్కి మధ్యలోనైనా హెచ్ బాండింగ్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 1/10 ఆఫ్ ద యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో వాటర్ మాలిక్యూల్ డయాగ్రామ్, వాటర్ మాలిక్యూల్లో ఉండే హెచ్ బాండింగ్ మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది అయితే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే హెచ్ బాండింగ్ కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇంటర్మాలిక్యులర్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. అలాగే మనం సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమోనియా మాలిక్యూల్. ఓకేనా, ప్లేస్ ఇక్కడ ఉంది కదా, డ్రా చేయడానికి సరిపోతుంది. అమోనియా నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్? అమోనియా మాలిక్యూల్. అమోనియా మీన్స్ NH3. ఓకేనా, NH3. నైట్రోజన్ విల్ హ్యావ్ 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు అమోనియా స్ట్రక్చర్ డ్రా చేసుకుందాం. నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అండ్ 3 హైడ్రోజన్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నైట్రోజన్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, H డౌన్ ఆల్సో 1 H. ఓకే, డౌన్ ఆల్సో 1 H. ఓకే, సో అలాగే ఇంకొక అమోనియా, పైన ఒక H, సైడ్లో ఒక H, కిందన ఒక H. ఓకే, నౌ ద H atom of first ammonia molecule and N atom of second ammonia molecule are joined with H bonding. ఓకేనా, ఓకే, NH. ఓకే, NH3. సో ఇలా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ మాలిక్యూల్ యొక్క H, సెకండ్ మాలిక్యూల్ యొక్క నైట్రోజన్, దెర్ ఈజ్ అ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దెమ్, దట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? హెచ్ బాండింగ్. ఓకేనా, బిట్వీన్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఆల్ ఆఫ్ యూ నో, ఐ థింక్
it is HCHO. Okay na, formic acid HCHO. Okay, so formic acid, in between C and O there is a double bond. Okay, HCHO. Okay, it will be like HC double bond O H. So this is the structure of first molecule of formic acid in a sample of formic acid. అలాగే ఇంకొక ఇది కూడా తీసుకుందాం, ఇంకొక ఫార్మిక్ యాసిడ్ మాలిక్యూల్ తీసుకుందాం. ఓకే, HC డబల్ బాండ్ O H. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఆక్సిజన్ ఉంది, హైలీ ఎలక్ట్రోనెగటివ్, అండ్ హియర్ హైడ్రోజన్. ఓకే, సో దేర్ ఫార్మ్స్ a H bonding between them. అలాగే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ ఫస్ట్ formic acid molecule, then it forms a dimer. ఓకే, సో ఇప్పుడు ఈ H బాండింగ్తో జాయిన్ అయిపోవడం వల్ల ఓకే ఫార్మిక్ యాసిడ్ ఫార్మ్స్ డైమర్. డైమర్ అంటే మీకు ఐడియా ఉందా? ఇట్స్ అ డైమర్ మీన్స్ టూ మాలిక్యూల్స్ they associate with each other. Dimer, it forms dimer HCHO. You can take other examples like acetic acid, okay na, benzoic acid, so that they forms what? Dimers. Okay, so acetic acid kuda meeru తీసుకోవచ్చు, acetic acid dimer. Okay, so acetic acid ఇక్కడ H బదులు CH3 పెడతాం అంతే. ఓకే, మిథైల్ గ్రూప్ CH3COOH. ఓకేనా, CH3 C డబల్ బాండ్ O H. అలాగే ఇంకొక అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ CH3 C డబల్ బాండ్ O H. ఓకే, సో దేర్ ఎగ్జిస్ట్ H బాండింగ్ బిట్వీన్ H ఆటమ్ ఆఫ్ ఫస్ట్ అసిటిక్ యాసిడ్ అండ్ ఇది కొంచెం కిందకి డ్రా చేస్తాను సో దట్ ఇట్ లుక్స్ నైస్. ఓకే, okay, so like this. Now this also forms a dimer. Dimer of what? Acetic acid. Dimer, monomer, all these I think you can able to remember. Monomer, but dimer means what? If two molecules of same sample, okay, if they associate and stick together to form a molecule, dimer molecule. Okay, so H bonding, because of H bonding these dimers will form. So dimer of acetic acid CH3COOH, sorry CH3CHO ne ఇది కూడా dimer of CH3CHO. ఎసిటిక్ యాసిడ్ కాదు, అప్పుడు ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి CH3COOH. అప్పుడు ఇక్కడ నేను OH పెట్టాల్సి ఉంటుంది, నేను H కూడా పెట్టాను కాబట్టి ఇది ఎసిటిక్ యాసిడ్ కాదు, ఎసిటాల్డిహైడ్ డైమర్. ఓకే, ఇది కూడా అంతే, CHO పెట్టాను కాబట్టి ఫార్మాల్డిహైడ్. COOH పెడితే ఓకేనా, సారీ వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ ద నేమ్స్. ఎక్కడైనా పర్వాలేదు, మీకు డైమర్ అనేది యాసిడ్స్లో కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది HCOOH, C డబుల్ బాండ్ OH పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫార్మిక్ యాసిడ్ అని రాసినప్పుడు OH పెట్టుకోవాలి. ఓకేనా, ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి HCOOH. ఓకేనా, ఫార్మాల్డిహైడ్ అయితే HCHO, ఇక్కడ HCOOH. ఓకేనా, అలాంటప్పుడు ఇక్కడ కూడా OH వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా అంతే OH వస్తుంది. ఓకే, ఓకేనా, HCOOH. So this is formic acid and this is acetic acid dimer of acetic acid. ఇది వచ్చేసి dimer of acetic acid.
ఓకేనా. సో లైక్ దిస్ in between two different molecules H bonding will form. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పారాఫ్లోరోఫినాల్. ఓకేనా. ఫినాల్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, బెంజీన్ రింగ్, బెంజీన్ స్ట్రక్చర్ వేసుకుని ఓకేనా పైన OH డ్రా చేస్తే దాన్ని ఫినాల్ అంటారు. పారా పొజిషన్లో ఫ్లోరిన్ కూడా ఉంటే పారాఫ్లోరోఫినాల్ అంటారు. ఓకే, ఇది one molecule of parafluorophenol. Okay, now again I am drawing another molecule of parafluorophenol. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, నేను F పైన రాసుకుంటాను, OH అనేది కింద రాస్తాను. ఓకేనా, సేమ్ ఏదైనా ఒకటే అవుతుంది, పారాఫ్లోరోఫినాలే అవుతుంది. నౌ ఇన్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ శాంపుల్ there is a H bonding between H and this F, as well as down also between F and H. H bonding is existing. So intermolecular, endukante between two different molecules it is happening. So you call it as example for intermolecular H bonding. Okay, alage you can take the example of metanitrophenol also. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6th ఎగ్జాంపుల్, మెటానైట్రోఫినాల్. మెటానైట్రోఫినాల్ ఇందాకలా అనుకున్నట్టే ఫినాల్ అంటే ఏంటి, OH ఆన్ ద టాప్, OH ఆన్ ద టాప్ ఆఫ్ బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్కి పైన OH ఉంటే దాన్ని ఫినాల్ అంటారు. ఓకే, ఇప్పుడు మెటా పొజిషన్ ఇది తెలుసు కదా మీకు, ఆర్థో మెటా పారా పొజిషన్స్ అనేవి మీకు ఐడియా ఉన్నాయి కదా. ఇక్కడ అటాచ్ అయితే ఎనీ అదర్ అటాచ్మెంట్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ హియర్, దిస్ ఈజ్ ఆర్థో, దిస్ ఈజ్ మెటా పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వన్ ఈజ్ పారా పొజిషన్. సో ఇప్పుడు మెటాలో నైట్రో గ్రూప్ ఉందన్నమాట, మెటా నైట్రోఫినాల్. సో నైట్రో గ్రూప్ అంటే ఏంటి, NO2 గ్రూప్, N డబల్ బాండ్ O, NO2 గ్రూప్. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ మీకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఇంకొక పారానైట్రోఫినాల్ స్ట్రక్చర్ కూడా మనం డ్రా చేసుకుందాం. ఓకే, పారానైట్రోఫినాల్. సో ఇప్పుడు నేను OH ఏమో ఇక్కడ డ్రా చేసుకుంటాను మెటా పొజిషన్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ఆర్థో, ఇది మెటా, ఇది పారా, ఇటుపక్క అయినా అంతే, ఇటుపక్క అయినా అంతే. ఓకేనా. సపోజ్ ఇఫ్ యూ ఫైండ్ నైట్రో, ఓకే, ఇక్కడ నుంచి చేసుకుంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆర్థో మెటా పొజిషన్లో మీకు ఏం చెప్పుకున్నాం, నైట్రో ఉండాలని చెప్పుకున్నాం. ఓకేనా. OH కింద వేస్తాను, మెటా పొజిషన్లో నైట్రో వేసుకుందాం. ఓకేనా. N డబల్ బాండ్ O, N డబల్ బాండ్ O, NO2. ఓకే. సో ఇఫ్ యూ గో లైక్ దిస్, యు ఆర్ ఫైండింగ్ H బాండింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆటమ్స్. ఇక్కడ OHని కూడా మనం HO అని రాసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, HO. ఓకే, నౌ H atom of first metanitrophenol and oxygen atom of second metanitrophenol, ఇక్కడ రెండు జాయిన్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఈజ్ H బాండింగ్. అలాగే ఈ ఆక్సిజను ఈ హైడ్రోజన్కి మధ్యలో కూడా దేర్ ఇట్ ఫార్మ్స్ H బాండింగ్. ఓకేనా. సో మెటానైట్రోఫినాల్ దీంట్లో ఏ టైప్ ఆఫ్ H బాండింగ్ ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ H బాండింగ్. ఓకే. సో లైక్ దిస్ in between different molecules you can draw hydrogen bonding, you can identify hydrogen bonding like that only. Okay, so please note down. First of all you should know these all organic structures and their formulas also. ఇంకా ఆర్థో మెటా పారా పొజిషన్స్ అన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కడ హైడ్రోజన్ యాటమ్ ఉంది దానికి అడ్జసెంట్గా ఎక్కడైతే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంటుందో
ఆ రెండింటికి మధ్యలో ఫామ్ అయ్యే వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్, దాన్నే మనం హెచ్ బాండింగ్ అంటాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. So next let us learn about intramolecular hydrogen bonding. Intra means within the same molecule. Okay na, within the same molecule how H bonding will exist, that we have to learn. So let us go for the first example, which is salicylaldehyde. Salicylaldehyde is IUPAC name is what? Orthohydroxybenzaldehyde. Benzaldehyde అంటే బెంజీన్ పైన CHO గ్రూప్ ఉంటే దాన్ని బెంజాల్డిహైడ్ అంటారు. ఇది బెంజీన్, CHO గ్రూప్. ఆల్డిహైడ్ అంటే ఏంటి? C+OH. ఓకేనా? ఆల్డిహైడ్ గ్రూప్. ఆర్థో పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ కూడా ఉంది, అంటే OH గ్రూప్. ఆర్థో పొజిషన్, ఇదే ఆర్థో పొజిషన్ కదా. ఫ్రమ్ వేర్ యు ఆర్ స్టార్టింగ్, ఫ్రమ్ దేర్ ద వెరీ నెక్స్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఆర్థో పొజిషన్. ఇప్పుడు మాలిక్యూల్ ఒక్కటే కానీ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ intramolecular H bonding. Okay, now within the same molecule, H atom of salicylaldehyde and oxygen atom of same salicylaldehyde, okay, will form hydrogen bonding between them. Okay, so this is one of the important examples of intramolecular. Now let us learn second example, that is orthonitrophenol. ఫినాల్ అంటే ఏంటని చెప్పి చదువుకున్నాం. బెంజీన్ రింగ్కి పైన OH ఉంటే దాన్ని ఫినాల్ గ్రూప్ అంటారు. ఫినాల్, దిస్ ఈజ్ కాల్డ్ as ఫినాల్. ఆర్థో పొజిషన్లో నైట్రో ఉంది. ఓకేనా? నైట్రో మీన్స్ వాట్? N+O. ఓకే, సో ఇది ఆర్థోనైట్రోఫినాల్ అనమాట. ఇప్పుడు ఇన్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ దిస్ అండ్ highly electronegative element oxygen within the same molecule itself, it is undergoing H bonding. So this is an example for what? Second example for intramolecular H bonding. Okay, so please note down. So next example వచ్చేసి ఆర్థోఫ్లోరోఫినాల్. ఓకే, మళ్ళీ ఫినాల్ ఎగ్జాంపులే తీసుకున్నాం. ఫినాల్ అంటే రింగ్ పైన OH ఉంటే ఫినాల్ అంటారు. ఆర్థో పొజిషన్లో ఫ్లోరిన్ ఉంది, సో ఆర్థోఫ్లోరో. అగైన్ ఇన్ బిట్వీన్ H అండ్ దిస్ F దెర్ ఈస్ ఎ H బాండింగ్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రామాలిక్యులర్ H బాండింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్థోనైట్రో ఎనిలిన్. ఓకే, ఎనిలిన్ అంటే ఏంటి? ఆన్ బెంజీన్ రింగ్ యూ హ్యావ్ NH2. ఓకేనా? NH2 ఉంటే దాన్ని మనం ఎనిలిన్ అంటారు. ఓకే, సో ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉంది, దట్ మీన్స్ N+O. దిస్ ఈజ్ కాల్డ్ as నైట్రో గ్రూప్. ఆర్థో పొజిషన్లో ఉంది. ఎనిలిన్కి ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉంది. ఓకే, నౌ దెర్ ఈజ్ అ H బాండింగ్ బిట్వీన్ H and O. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాలిసిలిక్ యాసిడ్, దట్ ఈస్ ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్ యాసిడ్. ఓకేనా? అంటే ఏంటి? ఓయిక్ యాసిడ్ అంటే మీకు COOH ఈజ్ దేర్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఇది బెంజీన్ పైన COOH ఉంటుంది, C+OOH. ఓకేనా? అర్థమవుతున్నది కదా? ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, COOH బెంజోయిక్ యాసిడ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఆర్థో పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. ఓకే, నేను ఈ C+O ఇటు పక్క డ్రా చేస్తాను. వన్స్ స్మాల్ కరెక్షన్, ఆ C+Oని మనం ఇటు పక్క డ్రా చేసుకున్నాం అనుకోండి, ఆ ఓకి ఈ హెచ్కి మధ్యలో H బాండింగ్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే, సీ లైక్ దిస్. This is your benzene ring. Okay, C+OOH. ఓకే, ఇది COOH, ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్. ఇప్పుడు OH ఆర్థోహైడ్రాక్సీ కదా, HO. ఓకే, యాక్చువల్గా OH ఆ హెచ్కి ఈ ఓకి మధ్యలోనే, అంటే ఇక్కడ కార్బన్కి కనెక్ట్ అయ్యేది ఆక్సిజనే కనెక్ట్ అవుతుంది, హైడ్రోజన్ కాదు.
సో మీరు జాగ్రత్తగా కనెక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ రాయాలి. OH. సో ఇప్పుడు ఈ ఓకి ఈ హెచ్కి మధ్యలో ఫామ్ అయ్యే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనమాట, సాలిసిలిక్ యాసిడ్. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విల్ బి దేర్ ఫర్ ఇంట్రా అండ్ ఇంటర్. ఇంట్రా అంటే విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్, ఇంటర్ అంటే between two different molecules. Now let us learn the consequences of hydrogen bonding. So first point వచ్చేసి the physical properties exhibited by certain molecules is due to H bonding. Suppose ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాటర్ ఎగ్జిస్ట్ లైక్ లిక్విడ్ బికాస్ ఆఫ్ హెచ్ బాండింగ్. హెచ్ బాండింగ్ ఉండడం వల్లనే వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదర్వైజ్ వాటర్ మైట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ యాజ్ గ్యాస్. హెచ్ బాండింగ్ లేదనుకోండి, వాటర్ మైట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ యాజ్ గ్యాస్. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ద మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్, అమోనియా అండ్ HF ఆర్ అబ్నార్మల్లీ హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కన్నా చాలా హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటి? మెల్టింగ్, బాయిలింగ్ పాయింట్స్. ఓకే, అండ్ abnormally they are high than expected values. That is only due to the presence of hydrogen bonding in water. వాటర్కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ 100 degrees ఉంటుంది. ఓకే, సో ఇంత హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, అలాగే సాల్యుబిలిటీ, బాయిలింగ్ పాయింట్స్, డెన్సిటీ అండ్ విస్కాసిటీ మీన్స్ వాట్? స్టిక్కీ నేచర్. ఓకే, విస్కస్ లిక్విడ్స్ అన్నీ మీరు చదివే ఉంటారు. ఓకే, విస్కాసిటీ ఆల్సో ఇంక్రీజెస్ డ్యూ టు ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్. ఓకే, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, హెచ్ బాండింగ్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది వాటర్లో సాల్యుబిలిటీ రేట్ పెరుగుతుందన్నమాట, ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. ఓకే, సబ్స్టెన్స్ విచ్ ఈస్ గెటింగ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అంటే దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ మైట్ హ్యావ్ మేడ్ వన్ హెచ్ బాండింగ్. ఓకేనా, హెచ్ బాండింగ్ చేసుకొని ఉండొచ్చు, వాటర్లో వేయగానే అది బాగా సాల్యుబుల్ అయిపోయింది అనుకోండి. ఓకే, లైక్ నాన్ పోలార్ సాల్వెంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో అలాంటివి కూడా అంటే ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ ఇట్లాంటివి కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి, ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి. ఎందుకని? బికాస్ దే ఫార్మ్ హెచ్ బాండింగ్ విత్ వాటర్. ఓకేనా, సో అలా సాల్యుబిలిటీ, బాయిలింగ్ పాయింట్స్, డెన్సిటీ అండ్ విస్కాసిటీ ఆర్ మోర్ ఇఫ్ intermolecular hydrogen bonding is present. If there is an intramolecular hydrogen bonding, these properties will decrease. ఇది ఓన్లీ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్కి మాత్రమే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మిగిలిన కేసెస్ వేరెవర్ వీ హ్యావ్ సీన్ ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్, దీస్ కేసెస్ ఆర్ లెస్. అంటే సాల్యుబిలిటీ కూడా తక్కువే ఉంటుంది, విస్కాసిటీ, బాయిలింగ్ పాయింట్ ఇవన్నీ ఇంట్రామాలిక్యులర్ చేసే వాటికి తక్కువ ఉంటాయి, ఇంటర్మాలిక్యులర్కి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో యూ హ్యావ్ టు రిమెంబర్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దెన్ వాటర్ డ్యూ టు హెచ్ బాండింగ్. మీకు అందరికీ తెలుసు ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. వై ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్? బికాస్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్. సో యాక్చువల్లీ ఆ ప్రాపర్టీ కూడా ఐస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్, ఆ ప్రాపర్టీ కూడా బికాస్ ఆఫ్ యూనిక్ ప్రాపర్టీ ఎగ్జిబిటెడ్ బై ఐస్ విచ్ ఈస్ కాల్డ్ as open cage structure. Ice is having open cage structure due to H bonding. ఓపెన్ కేజ్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, ఆ స్ట్రక్చర్ ఉండడం వల్ల కూడా డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్. ఆ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హెచ్ బాండింగ్. ఓకేనా, హైడ్రోజన్ బాండింగ్ వల్ల వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనేది చూద్దాం మనం. వాటర్ కాంట్రాక్ట్స్ ఆన్ హీటింగ్ అంటే యాక్చువల్గా ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. ఓకే, సో ఇక్కడ ఇన్ బిట్వీన్ 0 to 4, ఓకే 0 నుంచి 4 దాకా హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ దట్ టెంపరేచర్, ఎట్ దట్ పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ వాటర్ కాంట్రాక్ట్స్ ఆన్ హీటింగ్. ఓకేనా, వాటర్ జనరల్లీ ఎనీ టైప్ ఆఫ్ మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్, బట్ వాటర్ కాంట్రాక్ట్స్ ఆన్ హీటింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు H bonding, and this contraction you call it as anomalous expansion. Anomalous expansion of water is also due to hydrogen bonding. Okay, so these are the different consequences of hydrogen bonding, and this is all about hydrogen bonding. Inka chala points unnai. Okay,
అవైతే మీకు వాలటైలిటీ గురించి ఏవైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఆ క్వశ్చన్స్లో కూడా మీరు ఎవ్రీథింగ్ రిగార్డింగ్ హెచ్ బాండింగ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని చూసుకుంటూ వాలటైలిటీ గురించి కానీ విస్కాసిటీ గురించి కానీ ఇంటర్లో ఎక్కువ ఉంటుంది, ఇంట్రాలో తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తూ మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్. రెసొనెన్స్. ఓకే, రెసొనెన్స్ ఓన్లీ ఇన్ ఇన్ఆర్గానిక్ స్ట్రక్చర్స్ the structures which we come across in chemical bonding chapter, not the structures which we come across in organic chemistry. ఆ రెసొనెన్స్ వేరు, ఈ రెసొనెన్స్ వేరు, యాక్చువల్లీ ఒకటే. కాకపోతే నౌ యాజ్ ద చాప్టర్ ఆఫ్ కెమికల్ బాండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఓకే, కెమికల్ బాండింగ్ స్ట్రక్చర్స్, ఓన్లీ సమ్ ఇన్ఆర్గానిక్ స్ట్రక్చర్స్ where you observe resonance, that we are going to discuss in this video. Okay, so first of all, what is meant by resonance? So resonance means shifting of pi bonded electrons from one position to another position without changing the actual position of the molecule. Okay na, molecule ante molecule ane kanna atom ante correct ga untundi. Okay na, here atom without changing the actual position of the atom will not change, but the position of the double bond only can be changed. Okay na, by shifting pi electrons. Pi bonded electrons are loosely held. Okay na, in between two atoms, if pi bonded electrons are present, they are loosely held. So delocalization of pi electrons can takes place. So delocalization జరిగిన తర్వాత pi bonded electrons వేరే చోటికి దాని adjacent పొజిషన్లోకి కనుక షిఫ్ట్ అయితే you will get a new structure. Okay, like that you will get different structures for the same molecule, and that phenomenon you call it as a resonance. Of course, it's a hypothetical phenomenon, but you will find because of this resonance, okay, stability also will be increased. Okay, మనమైతే థియరిటికల్గా అయితే రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ ఓకే, the keen observation of the properties of a substance can be identified based on resonating structures only. Okay, the more resonance if it is present, the more resonating structures if it is present, the more stable is the compound or the ion. Okay, so stability of the molecules can be decided with the help of resonance. Okay now, stability and bond order also. Stability and bond order of the molecules can be decided with the help of the concept of resonance. Okay, can be decided by resonance structures. So let us see some examples. Okay, examples చూద్దాం. Let us learn some examples. So examples, first and best example which every teacher give is benzene molecule. Okay na, benzene molecule. Okay, మీకు అందరికీ ఐడియా ఉంది కదా, బెంజీన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. ఓకే, హైడ్రోజన్స్ కూడా ఉంటాయి, మనం జనరల్గా రింగ్ స్ట్రక్చర్ ఒకటే డ్రా చేసేస్తాం. ఓకే, మధ్యలో ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రెజెన్స్ ఆఫ్ డబల్ బాండ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ the main criteria for the existence of the concept of resonance. డబల్ బాండెడ్ కాంపౌండ్స్లోనే మనం ఈ రెసొనెన్స్ ఫినామినల్ అనేది చూస్తాం. యాక్చువల్గా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, కాంజుగేట్ మెకానిజం అనేది ఉండాలి, అంటే పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, ఇట్లా కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా మనకి ప్రెజెంట్ అయి ఉంటే ఆ మాలిక్యూల్లో పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్, అలా ఆల్టర్నేటివ్గా ఇలా మెకానిజం అనేది ఉంటే దాన్ని మనం కాంజుగేట్ మెకానిజం అంటాం. ఆ కాంజుగేట్ మెకానిజం ఉన్న మాలిక్యూల్స్లో మాత్రమే ఈ రెసొనెన్స్ ఫినామినన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ హియర్. ఓకే, సో ఇప్పుడు బెంజీన్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇక్కడ పై బాండ్ ఉంది, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్లీ హెల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ లూజ్లీ హెల్డ్ అవ్వడం వల్ల ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పక్కన ఉన్న కార్బన్ యాటమ్స్ మీదకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
అంటే ఈ డబుల్ బాండ్ పొజిషన్ ఇక్కడికి రావచ్చు. అలాగే అప్పుడు ఈ డబుల్ బాండ్ పొజిషన్ ఇటు వెళ్తుంది. ఓకేనా, ఈ డబుల్ బాండ్ పొజిషన్ అనేది ఇటు వెళ్తుంది. నేను ఇక్కడి నుంచి బయట నుంచి లోపల నుంచి రాసే కన్నా మనం రిప్రజెంటేషన్ అనేది బయట నుంచి చేస్తాం. ఓకే, ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ లూజ్లీ హెల్డ్ వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి పక్క అడ్జసెంట్ పొజిషన్కి షిఫ్ట్ అవుతాయి. ఓకే, ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయితే మళ్ళీ పై బాండ్ రెండు పక్కనే ఉంటాయి. పై బాండ్ రెండు పక్కనే ఉండకూడదు కాబట్టి అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు 3 రకాలుగా షిఫ్టింగ్ అనేది జరుగుతోంది కాబట్టి మనం 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ యూ కెన్ ఐడెంటిఫై ఫర్ బెంజీన్. అంటే 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేది ఎలా చెప్తున్నాము అంటే ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద డబల్ బాండ్స్ వితౌట్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది యాటమ్. యాటమ్ పొజిషన్ చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మనం నంబర్స్ వేసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 ఇలా నంబర్స్ వేసుకున్నప్పుడు యు ఆర్ ఫైండింగ్ డబల్ బాండ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 and 2, 3 and 4 అండ్ 5 and 6. నేను షిఫ్టింగ్ చేసిన తర్వాత డబల్ బాండ్స్ విల్ బీ ఇన్ బిట్వీన్ 2 and 3, 4 and 5, 1 and 6. సో అది కూడా ఒక న్యూ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసోనేటింగ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అనేది జరిగిన తర్వాత ఓకే ఇలా డబల్ యారో వేసుకొని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్చేంజ్ అనేది జరిగిన తర్వాత డబల్ బాండ్ ఇక్కడ 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 పెట్టచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ లూజ్లీ హెల్డ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇలా షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుందో, ఎన్ని రకాలుగా మనకి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయో, ఓకే, ద మోర్ ద రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ యూ విల్ గెట్, ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. ఓకే, సో ఇలా మనం 2 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి బెంజీన్కి డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే డబుల్ బాండ్ పొజిషన్ మారుతూ వచ్చిందో, ఓకేనా, డబుల్ బాండ్ పొజిషన్ అనేది ఎక్కడెక్కడ మారుతూ వచ్చిందో ఆ ప్లేస్లో మనం డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసుకోవచ్చు. అందుకే బెంజీన్లో లోపల డబల్ బాండ్స్ని రింగ్తో రిప్రజెంట్ చేస్తారు. చూడండి, నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను, ఒక డాటెడ్ రింగ్ అనమాట. ఏ పొజిషన్స్లో మనకి డబల్ బాండ్ రొటేట్ అవుతూ వచ్చిందో ఆ పొజిషన్స్లో డాటెడ్ లైన్. ఓకే, యూ హ్యావ్ టు కీప్ అ డాటెడ్ లైన్. ఓకే, సో లైక్ దట్. సో దిస్ వన్ యూ కాల్ ఇట్ అస్ రెసొనేటింగ్ హైబ్రిడ్ స్ట్రక్చర్. ఈ 2 అయితే మనం ఏమంటాము, కెనానికల్ స్ట్రక్చర్స్ అంటాం. ఇది వచ్చేసి రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో అది కూడా నోట్ చేసుకోండి, రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్, రెసొనెన్స్ హైబ్రిడ్. సో రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే 6 మెంబర్డ్ రింగ్ లోపల ఇంకొక రింగ్ డాటెడ్ లైన్తో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెసొనెన్స్. సో లెట్ us see the other examples. నైట్రేట్ అయాన్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్స్ నుంచి నేను ఎన్ని కెనానికల్ స్ట్రక్చర్స్ డ్రా చేయొచ్చు, మనకున్న బాండ్స్ ఎన్ని, ఓకే, దాన్ని బట్టి మనం బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయడం కూడా నేర్పిస్తాను. ఓకే, సో ప్లీజ్ లిసన్ టు దిస్ కాన్సెప్ట్ కేర్ఫుల్లీ. నైట్రేట్ అయాన్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే, ఓకే, నైట్రోజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఓకే, ఐఎమ్ కీపింగ్ అ డబల్ బాండ్ బిట్వీన్ దిస్ ఆక్సిజన్ అండ్ NO3 మైనస్ కదా. ఓకే, లైక్ దిస్. ఒక ఆక్సిజన్కి మైనస్ సైన్ ఉంటుంది. ఆక్సిజన్ నైట్రోజన్ ఆటమ్కి నైట్రేట్ అయాన్, యూ విల్ ఫైండ్ నైట్రేట్ అయాన్ విల్ బి లైక్ దిస్. ఓకే, NO3 మైనస్. మీరు ఈ ఆక్సిజన్కైనా మైనస్ సైన్ పెట్టుకోవచ్చు, ఈ ఆక్సిజన్కైనా మైనస్ సైన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అలాగైనా పర్వాలేదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్, యాక్చువల్గా ఇక్కడ ఒకటే మైనస్ సైన్ ఉంది కాబట్టి మీరు యూ కెన్ కీప్ దిస్ ఇన్ ద సెంటర్. ఓకే, NO3 మైనస్, యాక్చువల్గా ఆక్సిజన్కే పెట్టాలి. ఓకే, నౌ ఇఫ్ యూ కీప్ నంబర్స్ ఫర్ ఆక్సిజన్ ఆటమ్స్ 1 2 3. సో ఇప్పుడు మనం డబల్ బాండ్ అనేది ఫస్ట్ ఆక్సిజన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆక్సిజన్కి డబల్ బాండ్, ఫస్ట్ ఆక్సిజన్కి నైట్రోజన్కి మధ్యలో డబల్ బాండ్ ఉంది. సో యూ కెన్ ఇంటర్చేంజ్ ద డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. సో ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి. ఓకే, దెన్ యూ విల్ గెట్ మైనస్ సైన్ టు దట్ పర్టికులర్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చరు,
అప్పుడు ఈ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సింగిల్ బాండ్ అయిపోతుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకేనా. అండ్ థర్డ్ ఆక్సిజన్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అందులో ఏం చేంజ్ ఉండదు. సో ఇది ఒక రెజొనేటింగ్ స్ట్రక్చర్ వచ్చింది మనకి. ఓకే, ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఓకే, సపోజ్ ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇంకొక రెజొనేటింగ్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు డబుల్ బాండ్ ఇటు పక్కకు వచ్చింది. ఓకే, సో లైక్ దట్ already I kept. Okay, like this you are finding 3 resonating structures. Okay, with interchanging the only double bonded pi electrons only you are interchanging. సో ఇప్పుడు మీకు ఫైనల్గా హైబ్రిడ్ స్ట్రక్చర్ అనేది ఒకటి డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేయొచ్చు, మనకి డబుల్ బాండ్ ఎక్కడెక్కడైతే రొటేట్ అవుతూ వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయో అక్కడ మీరు సాలిడ్ కోవలెంట్ బాండ్ లైన్తో పాటు ఓకే ఒక డాటెడ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ యూ కాల్ ఇట్ యాజ్ రెసొనెన్స్ హైబ్రిడ్. ఓకే, అదర్ 3 ఆర్ కాల్డ్ యాజ్ రెసొనెన్స్ హైబ్రిడ్. అదర్ 3 ఆర్ కాల్డ్ యాజ్ వాట్, కెనానికల్ స్ట్రక్చర్స్. ఓకేనా, 3 స్ట్రక్చర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయాలి మనం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. బాండ్ ఆర్డర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ central atom and side atoms divided by number of canonical structures. ఓకే, నా ఫార్ములా వచ్చేసి number of bonds by number of canonical structures. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి బాండ్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బాండ్ ఆర్డర్ అనేది ఎందుకు క్యాల్కులేట్ చేయాలి, ఈ నైట్రోజన్కి 3 ఆక్సిజన్లకి మధ్యలో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంది అంటే అది డబుల్ బాండా సింగిల్ బాండా ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక చోట డబుల్ బాండ్ ఉంటుంది, ఒక చోట సింగిల్ బాండ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి బాండ్ ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది బై సీయింగ్ ద మాలిక్యూల్ యూ కాంట్ గెట్. దట్స్ వై కాన్సెప్ట్ ఆఫ్ రెసొనెన్స్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద బాండ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు నైట్రేట్ అయాన్లో మొత్తం బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్ వచ్చేసి 3. సో బాండ్ ఆర్డర్ ఈస్ 4/3. ఇప్పుడు ఈ 4/3ని మనం సింప్లిఫై చేసుకుంటే 1.33 ఎంతో వస్తుంది. ఓకే, సో బాండ్ ఆర్డర్ ఆఫ్ నైట్రేట్ అయాన్ ఈజ్ వాట్ 1.33. నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి సల్ఫేట్ అయాన్ డ్రా చేశాను. సల్ఫేట్ అయాన్ SO4-2. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు నంబరింగ్ ఇచ్చుకున్నారనుకోండి 1 2 3 4 అని. ఓకే, సో ఇప్పుడు మనం డబుల్ బాండ్స్ వచ్చేసి 1 and 2 ఆక్సిజన్స్కి డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2 and 3 ఆక్సిజన్స్కి మధ్యలో డబుల్ బాండ్స్, ఇక్కడ 3 and 4 మధ్యలో డబుల్ బాండ్స్, ఇక్కడ 4 and 1కి మధ్యలో డబుల్ బాండ్స్. సో అంటే యూఆర్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, వితౌట్ చేంజింగ్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ది ఆటమ్. దట్ ఫినామినన్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ రెసొనెన్స్. ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఆఫ్ సల్ఫేట్ అయాన్ క్యాల్కులేట్ చేయాలనుకోండి, బాండ్ ఆర్డర్కి ఏం చెప్పుకున్నాం మనం, ఫార్ములా బాండ్ ఆర్డర్. ఓకేనా, బాండ్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై నంబర్ ఆఫ్ బాండ్స్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, 6 బాండ్స్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్ వచ్చేసి 4. ఓకేనా, 6/4 అంటే 2 టేబుల్లో కట్ చేస్తే 3/2 అంటే 1.5 ఉంటుంది బాండ్ ఆర్డర్. ఓకేనా, ద బాండ్ ఆర్డర్ ఫర్ సల్ఫేట్ అయాన్ ఈజ్ 1.5. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫేట్ అయాన్ చూడండి. ఫాస్ఫేట్ అయాన్ కూడా ఇప్పుడు మీరు ఈ 4 ఆక్సిజన్ ఐటమ్స్కి 1 2 3 4 నంబర్స్ ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సెకండ్ ఆక్సిజన్కి ఉంది, ఇక్కడ థర్డ్ ఆక్సిజన్కి ఉంది, ఇక్కడ ఫోర్త్ ఆక్సిజన్కి ఉంది. ఓకేనా, 1 2 3 4. సో ఇలా మీరు 4 డిఫరెంట్ నంబరింగ్ ఇచ్చుకున్నప్పుడు ఏ ఆక్సిజన్కి డబుల్ బాండ్ వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో యూ హ్యావ్ 4 కెనానికల్ స్ట్రక్చర్స్ ఫర్ ఫాస్ఫేట్ అయాన్. బాండ్ ఆర్డర్ వచ్చేసి ఎలా క్యాల్కులేట్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై బాండ్ ఆర్డర్. స్పెల్లింగ్ ఐ హ్యావ్ రిటన్ రాంగ్. ఓకే, బాండ్ ఆర్డర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 3 4 5.
నెంబర్ ఆఫ్ బాండ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చాయి మనకి? 4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో 5/4. సో 5/4 వచ్చేసి మీకు ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి. 5/4 ఆల్మోస్ట్ అరౌండ్ 1.25 ఎంతో ఉంటుంది అన్నమాట. ఓకేనా, బాండ్ ఆర్డర్ ఈస్ 1.25. సో నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ మాలిక్యూల్ O3. సో 3 oxygen atoms are joined together like this. There you will find one double bond in between 2 oxygen atoms and one single bond in between other 2 oxygen atoms. సో ఇప్పుడు మీకు 2 స్ట్రక్చర్స్, ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో మీకు 2 కెనానికల్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయన్నమాట. సో బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 బాండ్స్ ఉన్నాయి. సో 3 బాండ్స్ డివైడెడ్ బై 2 కెనానికల్ స్ట్రక్చర్స్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.5. అలాగే కార్బోనేట్ అయాన్ తీసుకున్నారనుకోండి, CO3 - 2, CO3 - 2. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆక్సిజన్ కింద తీసుకుంటే ఇది సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది. సెకండ్ స్ట్రక్చర్లో థర్డ్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది. థర్డ్ స్ట్రక్చర్లో సెకండ్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది. అంటే ఇంటర్చేంజింగ్ ద డబుల్ బాండ్ పొజిషన్. ఓకేనా. సో అలాగా మనకి 3 స్ట్రక్చర్స్ అనేవి కార్బోనేట్ అయాన్కి పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4 బాండ్స్. 4 బాండ్స్ డివైడెడ్ బై 3 కెనానికల్ స్ట్రక్చర్స్. సో 4/3 వచ్చేసి మీకు అరౌండ్ 1.33 ఉంటుంది అనమాట. సో లైక్ దిస్ ఈస్ ద ఫినామినన్ ఆఫ్ రెజొనెన్స్. ఓకేనా. సో ఇలా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ స్ట్రక్చర్కి ఏ కాంపౌండ్ అయాన్కి మనం అడిగినా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బాండ్ ఆర్డర్. ఓకేనా. మీకు అడిగే బాండ్ పారామీటర్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. బాండ్ పారామీటర్స్ టాపిక్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ, అండ్ ఫర్ further updates please keep commenting, okay, in my comment section. Okay, thank you for watching, dear children. Bye.